दक्षिणात्तरं ब्रह्मविस्मये श्रीगुरवे नमः श्रीकामकोटिपीठप्रभवः श्रीचन्द्रशेखरयतीन्द्राः सर्वमतभक्तवन्दिचरणाब्जाः ज्ञाताश्च विजयन्ते अज्ञानाञ्जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकानां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयन्नमा भगवत्पादं लोकशङ्करं मकारादिक्षकारान्तवर्णावयसारणीगुणा पुस्तकहस्ताव्यात् प्रणो देवी सरस्वतीया वर्णवधवाख्यात गद्यपद्यस्वरूपिणैवाचनत्रयेक्षत्रमेधां देवी सरस्वती भजेति श्रीचक्रराजस्तां दक्षिणोत्तरयोस्तास्यामावार्ताडि संसेव्यां तां भजे जगतां प्रसूं श्रुतिभरणमङ्गीयमानोप्यति विश्वपदां तत्पदां भोजनो देवं संशयनरूपान्तामाद्यान्त्यदधीमहिद्धिञ्जानः प्रचोदयात् सकाररूपायै नमः ओम ऐं ह्रीं श्रीं పంచదశి మహామంత్రంలోని రెండవ ఖండలో రెండవ అక్షరంగా సకారం ఉంటుంది. అందుచేత ద్వితీయ ఖండ ద్వితీయావయవత్వేన జ్ఞాపకం యస్యాస్త అమ్మవారి యొక్క మహామంత్రం పంచదశి. దానిలో 3 భాగములు. మొదటి దాంట్లో 5 అక్షరములు, రెండవ దాంట్లో 6 అక్షరములు, మూడవ దాంట్లో 4 అక్షరములు అని ఈ పద్ధతిలో ద్వితీయ ఖండలో రెండవ అక్షరం అవుతుంది. మొదటి నుంచి చూస్తే 7వ అక్షరం అవుతుంది. జ్ఞాపకం యస్యాహ సా తథా సకార రూపాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం. సౌందర్యలహరిలో ఒక వర్ణం ఏ వర్ణంతో పద్యం ప్రారంభిస్తే బాగా ఉంటుంది అని విచారణ చేసి అందులో మొట్టమొదటి శ్లోకం శివశక్త్యా యుక్తో యరిభవతి అని శకారంతో ఎందుకు ప్రారంభం చేశారు అని విచారించారు. అరుణామోదిని అని ఒక వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యాకారుడు ప్రారంభం చేసి శ ష స హ ఇది ఓష్మవర్ణాలు అంటారు. ఈ ఓష్మవర్ణాల్లో ఏ అక్షరమునకు ఏ రకమైనటువంటి స్థితి ఉంది అని చెప్పారు. ష అనేది సుఖవాచకము, శాంతివాచకము అంటారు. అందువల్ల శాంతివాచకమైనటువంటిది శకారం కాబట్టి అంతఃకరణ సంబంధమైన దోషములు శమించి భగవద్ అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంది కాబట్టి శకార శుభవాచక అని అంటారు. ష అనేది క్లేశవాచకము అంటారు. కష్టాన్ని తెలియజేస్తుంది కాబట్టి షకారంతో ప్రారంభం చేయవద్దు అని నిషేధం చేశారు. సకారము సుఖాన్ని కలగజేస్తుంది అని చెప్పున్నారు. అంటే సకారము హర్షంతో కూడుకున్నటువంటిది అన్నమాట. నిరంతర ఆనందాన్ని కలగజేస్తుంది అని. అందువల్ల శకారము శమవాచకము, శాంతివాచకము, షకారము క్లేశవాచకము, సకారము సుఖవాచకము, హకారము మంగళవాచకము అని ఇలా చెప్తారు. అందుచేత సకార రూపాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం అమ్మవారు సకార రూపంగా ఉంటుంది అని. తర్వాత సర్వజ్ఞాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం అంటే అమ్మవారికి ఉన్నటువంటి జ్ఞానము అలుప్త నిత్య జ్ఞాన స్వరూపేణ సామాన్య రూపేణ సర్వం జానాతి సర్వజ్ఞ. అమ్మవారికి జ్ఞానం ఎక్కడా లుప్తమయ్యే అవకాశం లేదు. అలుప్త జ్ఞానశక్తి అని. ఆమె తాలూకు జ్ఞానశక్తి ఎక్కడా లోపించేటువంటి అవకాశం లేదు. సామాన్య రూపంగా అన్నింటి యందు కూడా అన్నింటి విషయకమైనటువంటి సర్వవిషయక జ్ఞానం ఉంటుంది కాబట్టి సర్వజ్ఞ అని అమ్మవారిని అంటారు. ఎస్ సర్వజ్ఞ సర్వవితు ఎస్య జ్ఞానమయం తపః అని ఉపనిషత్తు. సర్వజ్ఞ సర్వవిత్తు రెండింటికి అర్థం ఒకటే. అయితే ఈ ఉపనిషత్తు చెప్పిందే 2 సార్లు ఎందుకు చెప్తున్నది అని అంటే సామాన్య రూపంగా అన్నీ తెలుసుకుంటుంది, అలాగే విశేష రూపంగా కూడా అన్నీ తెలుసుకునేది కాబట్టి సర్వజ్ఞ సర్వవిత్ అని 2 పదాలకు వేరు అర్థాలు. నీకు ఆ విషయం తెలుసు అంటే అదంతా తెలుసు అని అంటుంటాం. దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసా అంటే అలా తెలియదు, కానీ అన్ని విషయాలు తెలుసు అని అంటాం అన్నమాట. అది సర్వజ్ఞ అంటే సాధారణ జ్ఞానం కలిగి ఉండుట, అది సర్వజ్ఞత్వం. సర్వవిత్తము అంటే ఏమిటి? సర్వవిత్తు అంటే దానికి అర్థం ఏమిటి అన్నారు.
అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని పుట్టుక ఏమిటి, ఏ రకంగా ఉంటుంది, దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది, దానికి తెలిస్తే అది విశేష జ్ఞానం. అందువల్ల పరమాత్మ పరదేవత సర్వజ్ఞ అయినది, సర్వవేత్రి కూడా అయిందనమాట. అందుకోసమని సర్వజ్ఞ అనే దానికి ఇక్కడ చెప్తున్నారు. సమస్తమైనటువంటి సామాన్య రూపమైన సర్వం తెలుసుకునేది కాబట్టి అందుకోసం సర్వజ్ఞ సర్వవితు అన్నప్పుడు సర్వజ్ఞ అనేటువంటి అమ్మవారికి సమస్త విశేషమైన సామాన్య జ్ఞానం ఉంది. అయితే విశేష జ్ఞానం లేదా అంటారేమో, రెండో పదం వేశారు సర్వవితు, సమస్తమైన విశేష జ్ఞానం కూడా ఉన్నది అని ముండకోపనిషద్వాక్యాన్ని ఉదాహరించారు. సర్వజ్ఞాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వేశ్యై నమః అంటే సమస్తమైనటువంటి ఈ కార్యప్రపంచం ఏదైతే ఉన్నదో, అంటే మనకు కనిపించే ఏ ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని ఆ తల్లి అంతర్యామి రూపంగా ఉండి ప్రేరణ చేస్తుంటుంది. ఈష్టేది ఈశి అన్నమాట. అంటే అంతర్యామి అంటే లోపల తానుండి జీవుల యొక్క స్వరూపంలో వాళ్ళలో ఉండి వాళ్ళ చేత ప్రేరణ చేయిస్తుంది. కాబట్టి నేను చేస్తున్నాను అనుకున్నప్పుడే వాడు పడిపోతుంటాడు. నేను చేయట్లేదు తల్లి ఉన్నది అని తెలుసుకున్నాడు వాడి కార్యం యొక్క సాఫల్యం ఏర్పడుతూ ఉంటుంది. సర్వేశ్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వమంగళాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం. అన్ని రకాల కూడా ఆ శుద్ధ రూపంగా కానీ విశిష్ట రూపంగా కానీ ఏ రకంగా అయినా సరే అమ్మవారు మంగళస్వరూపురాలే ఉంటుందంటే మంగళ అనే దానికి పరమానంద స్వరూప ఇత్యర్థ, నిత్యానందమైనటువంటి స్వరూపంతో ఉంటుంది అని ఈ రకంగా వివక్షితాయాం వా సుందరకాయో రాజేత్యాదివత్ సమాసార్థ. సర్వమంగళ అని ఆ శబ్దం ఎలా ఏర్పడుతుంది అని సమాసం గురించి విచారించారు. ఆ విచారించినప్పుడు చెప్తున్నారు సుందరకాయో రాజా. సుందరుడు అన్న తర్వాత సుందరకాయ అన్నప్పుడు సుందర శబ్దం వేసిన తర్వాత అంతటా సౌందర్యం ఉంటుంది తప్ప కాయం సుందరంగా ఉండడం అనేది ఉండదు కదా అన్నాడు. అయినా ఆ రకంగా ఇక్కడ సమాసం చెప్పవచ్చు. మంగళ అంటే సర్వము మంగళమే. మంగళ శబ్దం ఎప్పుడైతే ఉపయోగించారో సర్వత్ర ఆనంద స్వరూపం ఉంటుందని, సర్వమంగళాన్ని మళ్ళీ సర్వశబ్దం అవసరం లేదు కదా అని ఒక ప్రశ్న వేస్తే ఆయన బహువ్రీహి సమాసం అనేటువంటిది ఇక్కడ బహువ్రీహే అవివక్షితత్వ సర్వాచాసో మంగళాచ సర్వమంగళ, అమ్మవారు అంతా మంగళస్వరూపమే అని అర్థం చెప్పవాలి. అథవా లేకపోతే సర్వమంగళ అనే దానికి వేరొక అర్థం చెప్తున్నారు. అందరికీ కూడా మంగళం ఎవరి వల్లనైతే కలుగుతుందో ఆ తల్లి సర్వమంగళ, అందరికీ మంగళాన్ని కలిగించేది తల్లి అని అర్థం అన్నమాట. లేక సర్వై ప్రకారై అన్ని రకాల కూడా ఆ తల్లి ధ్యానం చేసినా శుభాన్ని కలగజేస్తుంది, కీర్తన చేసినా మనకు మంగళాన్ని కలగజేస్తుంది, పూజించిన నమస్కారం చేసిన అర్చన చేసిన భక్తి చేత కలిగినటువంటి ఏ కైంకర్యం చేసినప్పటికీ కూడా అందరికీ కూడా జడానామపి. అందుకోసమే పుష్పాదులు మనం సమర్పించేటప్పుడు పుష్ప అపనోదన క్రియ అని ఒకటి ఉంది. అంటే పుష్పాల దగ్గరికి వెళ్ళి వనస్పతి నమస్తభ్యం అని ఆ వనస్పతికి నమస్కారం చేసి, అమ్మ నిన్ను ఈ రకంగా నేను అపజయం చేస్తున్నాను అంటే కోస్తున్నాను, అది ఈశ్వరుని యొక్క ప్రీతి కొరకు ఉండవలసింది, జగదంబ ప్రీతి కొరకు ఉండవలసింది అని ఆ పుష్పాపచయం చేస్తారన్నమాట. అంటే పుష్పాలను కోస్తారు, దళాపచయం చేస్తుంటారు. ఈ పత్రాపచయం పుష్పాపచయం ఇవన్నీ కూడా చేసి అది దానికి సమర్పిస్తుంటారు. చైతన్య రూపంగా మన ద్వారా వెళ్ళి అమ్మవారి పాదాలకు చేరిన జడములకు కూడాను అమ్మవారు మంగళాన్ని కలగజేస్తున్నమాట. సర్వమంగళ అంటే అదర్థం. అందుకే జడానామపి మంగళం సుఖం యస్యాహ జాయతే సా, జడములకు కూడా ఎవరి వల్ల మంగళం కలుగుతుందో ఆ తల్లి అని అర్థం అన్నమాట. సర్వేషాం ఆత్మరూపతయా ప్రతీయమానం మంగళం. సర్వమంగళ అంటే అందరికీ కూడా సర్వేషాం అందరికీ, మంగళం అంటే ఆత్మరూపంగా తెలియబడేది కాబట్టి ఆ తల్లి కూడా సర్వమంగళ అని ఆ రకంగా కూడా చెప్పవచ్చు. అందుచేత సర్వ అనే శబ్దమునకు సమస్తమైన దానికి కారణభూతమైనటువంటి శివుడు అని అర్థం. సర్వోభవతి అని, సర్వుడవుతాడు అంటే సర్వమునకు ప్రపంచానికి కారణభూతుడయ్యాడు కాబట్టి ఆయన సర్వ అని అంటారన్నమాట. సర్వ అనే దానికి శివుడు అని అర్థం కదా. ఆ పరమేశ్వరుని సర్వస్య మంగళం యయాస, ఆ ఈశ్వరునికి మంగళం ఎవరి వల్ల కలుగుతుందో ఆమె సర్వమంగళ అంటే ఈశ్వరునికి కూడా శుభం కలగజేస్తుంది. అందుకోసమే ఎక్కడున్న పరేత భూమవు, ఆయన ఉండేది ఎక్కడయ్యా అన్నాడు. ఆ మహానుభావుడు ఎందుకయ్యా పరమేశ్వరుడు చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధర జటాధారి కంఠే భజతి భుజగపతిహారి పశుపతి కపాలి, ఇలాంటి లక్షణాలు కలవాడు ఆయనకి. ఏ రకంగా కూడాను అందరూ కూడా ఆనందించదగినట్టుగా ఏం లేరు కదా. లేకపోయినా జగదీశైక పదవీన్ దత్తే భవాని, తల్లి నిన్ను వివాహం చేసుకోవడం వల్ల ఆయన జగదీశుడైపోయాడు. ఎలాంటి వాడు చితాభస్మాలేప, చితాభస్మాన్ని కాస్త ఆయన అలంకారంగా పెట్టుకున్నటువంటి వాడు. అందుచేత భవాని త్వత్వాణిగ్రహణ పరిపాటి ఫలమిదం.
అందుచేత అలాంటి స్థితి కలిగినటువంటి వాడు కాబట్టి సర్వానికి ఈశ్వరునకు మంగళము ఎవరి వల్ల అయితే కలుగుతుందో ఆ తల్లి సర్వమంగళ అని అనబడుతుంది. అందుకే సత్యన్మయ శివ సాక్షాత్ ఆనందమయీ శివాన్ పరమాత్మ సచ్చిదానంద అంటుంటాం కదా. సత్తు చిత్తు ఈ రెండు స్వరూపములు కూడాను ఈశ్వర స్వరూపములు. ఈ రెండు కూడా ఆనందము అమ్మవారు కాబట్టి ఆనందమయమైనటువంటిది కాబట్టి తల్లి. అందువల్ల ఆ శివుడు ఆయన సద్రూపం చిద్రూపం అయితే ఆనంద రూపము అమ్మవారైంది కాబట్టి అందువల్ల ఆమెకు పరమేశ్వరునికి ఆనందం దేని వల్ల కలుగుతుంది అంటే అమ్మవారి వల్ల కాబట్టి సర్వమంగళ అని అన్నారు. లేకపోతే మంగళ శబ్దమునకు అర్థం ఏంటంటే మంగళమునకు హేతువులైనటువంటి ఆ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడాను సర్వ అని శబ్దం చేత చెప్పబడుతుంటారన్నమాట. అంటే సర్వ అంటే సమస్తమైనటువంటి స్త్రీలకు మంగళము ఎవరి వల్ల కలుగుతుందో ఆ తల్లి కాబట్టి మంగళహేతుభూత స్త్రియో రక్షంతే. సమస్తమైనటువంటి ప్రాణులకు మంగళం శుభము ఎవరి వల్ల అయితే కలుగుతుందో మంగళ సాధనభూత యోషా స్త్రీలంతా కూడా స్వాభిన్న సచ్చిదానందత్వేన యస్యా సా తథా అంటే అమ్మవారి యొక్క స్వరూపమే స్త్రియ సర్వాహ అపి. అందుచేత వారందరికీ మంగళం ఏ తల్లి వల్ల కలుగుతుందో ఆ తల్లిని సర్వమంగళ అన్నారు. ఏతస్యవ ఆనందస్య అన్యాని భూతాన్ని మాత్రముపజీవంతి అని ఉపనిషత్తు. కాబట్టి ఆ అమ్మ తల్లి యొక్క దివ్యమైనటువంటి అంశ చేతనే ఈ సమస్తమైనటువంటి జీవజాతం కూడా ఉన్నది, ఆనందంగా ఉన్నది అని అన్నారు. కాబట్టి ఇదంతా అశుభాని నిరాజిష్ట బ్రహ్మసూత్ర భాష్యం అంతా పారాయణ చేసిన తర్వాత త్రయోదశి నాడు శాంతి పాఠం చేస్తారు. 3 రోజులు అనాధ్యానాలు ఇస్తుంటే మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ 3 రోజుల దాకా ఉన్నాం కాబట్టి అవగుంఠనం వేసుకొని, అంటే గృహస్థులు కూడా గురువుల దగ్గర చదివేటప్పుడు అవగుంఠనం వేసుకొని ఈ శ్లోకాలు చెప్తారు. అశుభాని నిరాజిష్టే తనోతి శుభతం సంతతిం స్మృతిమాత్రేణ యత్పుంసాం బ్రహ్మతన్మంగళం పరం అతికళ్యాణ రూపత్వాత్ నిత్యకళ్యాణ సంశ్రయాత్ శత్రూణాం వరదత్వాచ బ్రహ్మతన్మంగళం పరం ఓంకారశ్చ అధశబ్దశ్చ ద్వావేదో బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతో తస్మాన్ మాంగళికా ఉభౌ ఓం అథ ఓం అథ ఓం అథ అని ఈ రకంగా 3 సార్లు చెప్పి అది శాంతి చేసి ఆ తర్వాత ఆ పుస్తకం తీసుకొని మళ్ళీ వెతికి వస్తారు. మళ్ళీ పాఠ్యం అయిపోయిన తర్వాత విధి నాటి పాఠం మొదలు పెడుతుంటారు. అక్కడ ఉన్నటువంటి శ్లోకాలు ఉదాహరణ ఇస్తున్నారు. ఇక్కడ అశుభాన్ని అమ్మవారు సర్వమంగళ అంటే సమస్తము మంగళము ఏ తల్లి వల్ల కలుగుతుందో అంటే ఆ తల్లి ఏం చేస్తున్నాడు. అశుభాని నిరాజష్టే అమ్మవారంటే ఎవరు బ్రహ్మ పదార్థమే, బ్రహ్మ కంటే వేరు కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన మాట. అంతకంటే వేరనుకుంటేనే పడిపోతాం. అశుభాన్ని నిరాజష్టే అశుభాన్ని పోగొడుతుంది. తనోతి శుభసంతతి శుభ సముదాయాన్ని అధికంగా కలగజేస్తుంది. దేనిచేత స్మృతి మాత్రేణ తల్లిని ఒక్కసారి స్మరించినంత మాత్రం చేతనే యత్ పుంసాం ఏ మానవులకు సమస్తమైనటువంటి అభీష్టం నెరవేర్చి అనిష్టములన్నింటినీ కూడా పోగొడుతుందో అది బ్రహ్మ, ఆ పరబ్రహ్మతత్వం అమ్మవారు. ఆ తత్వమునకే మంగళమని పేరు. తన్మంగళం విదుహు దాని మంగళమని అన్నారు. అందువల్ల సర్వమంగళ అంటే సర్వేషాం మంగళం యస్యాహ సమస్తమైన వారికి మంగళం ఏ తల్లి వల్ల ఉంటుందో ఆమె సర్వమంగళ అని. అతి కళ్యాణ రూపత్వాత్ మిక్కిలి కళ్యాణ రూపం కలదు కాబట్టి నిత్య కళ్యాణ సంశ్రయాత్ నిత్యము ఆనందాన్ని కలిగించేటువంటి దానికి ఆశ్రయం కాబట్టి స్మర్తృణాం వరదత్వాచ స్మరించిన వారికి వరాన్ని ఇచ్చేది కాబట్టి బ్రహ్మ తన్మంగళం విదుహు అది బ్రహ్మ పదార్థము అని అన్నారు. ఈ వచనాన్ని బట్టి సర్వమంగళ అంటే సమస్తమైన వారికి శుభాన్ని కలగజేసేది అమ్మవారు అని తెలుస్తున్నది. సర్వకర్త్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం సమస్తమైనటువంటి వారికి కూడా సర్వం సమస్తం స్వశక్త్యా మాయారూపయా కరోతి అంటే సమస్తం కూడాను తన శక్తి చేత మాయారూపమైనటువంటి శక్తి అమ్మవారికి ఉంది. అందుచేత ఇంద్రో మాయాభి పురురూప ఈయతే అనమాట. ఇంద్ర మాయాభి అని మాయాభి మాయాశక్తిభి చర్చ. మాయ చేత అంటే ఒక మాయ కాదు, మాయాశక్తులు ఉంటాయి. మాయ ఒకటే కానీ మాయాశక్తులు చాలా ఉంటాయి. దాని చేత అంతా చేస్తుంది కాబట్టి ఈశత ఈశనీభి అంటే శాసిస్తున్నారు. అమ్మవారు శాసిస్తున్నది దేని చేత ఈశనీభి అంటే శక్తుల చేత అన్నారు. కాబట్టి సర్వకర్త్రియై నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వభర్త్రియై నమః ఓం ఐం హ్రీం శ్రీం అమ్మవారు సర్వం విభర్తి అంతటినీ కూడాను భరించేది కాబట్టి ఏష విధృతిరేషాం లోకానాం ఆ అమ్మవారు ఏష విధృతి మోసేది అనమాట. ఏషాం లోకానాం సమస్త లోకాల్ని కూడాను భరించేది కాబట్టి ఆ పరమాత్మకు ఏష విధృతి ఏష లోకానాం ఆ సమస్త లోకాలకి కూడాను మోసేటటువంటిది కాబట్టి పరమాత్మ స్వరూపమే అమ్మవారు కాబట్టి అమ్మవారికి సర్వభర్త్రియని కూడా
పేరు ఉందన్నమాట. సర్వహంత్రియై నమః ఓం ఐం హ్రీం శ్రీం. చూడండి, సర్వకర్త్రి, సర్వభర్త్రి, సర్వహంత్రి అన్నారన్నమాట. అందుచేత కర్త్రి అంటే సృష్టి, భర్త్రి అంటే పాలనము, హంత్రి అంటే లయము. అంటే సృష్టి స్థితి లయాలు చెప్పేటువంటి నామవాచకాలుగా చెప్తాను. సర్వం హరతీతి తథా అన్నాడు. సర్వహంత్రి అంటే సర్వహర్త్రి అని రెండు రకాలుగా కూడా ఉంది. అందువల్ల సమస్తాన్ని కూడా హరించేది అని ఏభిర్నామత్రయై, ఈ చెప్పిన సర్వకర్త్రి, సర్వభర్త్రి, సర్వహంత్రి అనే సర్వహర్త్రి అనైనా సరే ఈ మూడింటి చేత సృష్టి స్థితి లయములు దీన్ని ప్రేరణ చేసేటువంటి దీన్ని బోధించేటువంటి శబ్దమేది అన్నాడు. యతో వాయుమాని భూతాన్ని జాయంతి అన్నప్పుడు సృష్టి స్థితి లయములు అయ్యే పరతత్వం వల్ల ఏర్పడుతుందో అన్నారో అది తెలియబడుతుంది అన్నారు. ఇత్యాది శృత్యుక్త తటస్థ లక్షణత్రయం అభిహితం. శృతిలో చెప్పినటువంటి యతో వాయుమాని భూతాన్ని ఇత్యాది శృతివాక్యంలో చెప్పినటువంటి ఏ తటస్థ లక్షణం ఉందో అది చెప్పారు. తటస్థ లక్షణం అంటే నిన్న మనం చెప్పుకున్నాం, దేని చేత దాన్ని గుర్తించడానికి అవకాశం ఉందో అది శాశ్వతంగా గుర్తింపు కాదు, కొంతకాలం అది ఉన్నంతసేపు దాన్ని గుర్తించవచ్చు, అది లేనప్పుడు దానిగా మనం గుర్తించలేకపోవచ్చు అనమాట. అంటే ఈశ్వరుని ఎలా గుర్తిస్తావయ్యా అన్నారు. జన్మాది అస్యయతః, బ్రహ్మసూత్రంలో 2వ సూత్రం అనమాట. అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యతః. యతః అంటే పరమాత్మ నుంచి జన్మ అది, జన్మ ఆది అంటే పుట్టుగా మొదలైనవి. పుట్టుగా మొదలైనవి అంటే పుట్టుక, ఉనికి, లయము 3 అనమాట. ఇది ఏ పరమాత్మ వల్ల ఏర్పడిందో అది బ్రహ్మ అని దానికి సిద్ధాంతం చెప్పినారన్నమాట. జన్మాద్యస్యత అంటే ఆ ఉత్పత్తి స్థితి లయములకు కారణభూతుడు పరమాత్మ అన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా పరమాత్మ గుణరహితులై ఉన్నప్పుడు సృష్టి స్థితి లయకర్తృత్వం ఉండదు కదా. అందుకోసం ఈ లక్షణము పరమాత్మకు సృష్టి స్థితి లయకర్తృత్వం అనేది తటస్థమా లేకపోతే స్వరూపమా అన్నమాట. తటస్థము ఎంతవరకయ్యా అన్నాడు. అంటే ఈ ప్రపంచం ఉన్నంతకాలమే దాని యొక్క ఉనికి కానీ దాన్ని లయం చేయడం కానీ దాన్ని పుట్టించడం కానీ ఇదంతా కూడా ఉండేది. ఎప్పుడైతే అసలు ఏదీ లేదో, నిర్గుణమైన పరతత్వం ఉందో, నిత్యానంద స్వరూపం ఉందో, దాంట్లో సృష్టి చేయవలసినటువంటి పరిస్థితే లేదు. మాయా సంబంధమే పరమాత్మకు ఉండదు. మాయతో ఉన్నప్పుడు కదా మీకు సృష్టి అయింది. అందుచేత మాయా సంబంధం లేకుండా నిర్గుణ స్వరూపంగా ఉన్నప్పుడు మీకు సృష్టి స్థితి లయ అనేటువంటిది ఉండదు. కాబట్టి అప్పుడు ఆ లక్షణం ఉండదు. కాబట్టి మీకు అప్పుడు సృష్టి స్థితి కర్తృత్వం అనేటువంటి మాట చెప్పడానికి అవకాశం లేదు. అందుచేత దీన్ని ఏమన్నారు, తటస్థ లక్షణం ఉన్నారు. అసలు పరమాత్మ యొక్క స్వరూప లక్షణం ఏమిటన్నాడు, నిత్యానంద స్వరూపంగా సద్రూప చిద్రూప ఆనంద రూప, ఇది ఎప్పుడూ ఉండేది అనమాట. అందుచేత మిగతాది ఆ తటస్థం ఆరోపితం ఉన్నాడు. కొద్ది ఎంత మటుకంటే మీరు ఒక దానికి లక్షణం చెప్తే అది లక్ష్యం ఉన్నంతకాలం ఉంటుందయ్యా అన్నారంట. యావల్లక్ష్యకాలం లక్ష్యం ఉన్నంతసేపు ఉంటూ ఇతరం కంటే ఇది తేడాగా ఉంది, విలక్షణంగా ఉందని తెలియజేస్తుందన్నమాట. దీన్ని తటస్థ లక్షణము అని అన్నారన్నమాట. వ్యావర్తకత్వే సతి ఏంటంటే ఇతరమైన దానికంటే ఇది వేరేది అని తెలియజేసే ఒక లక్షణం ఉందనుకోండి, అప్పుడు దాన్ని తటస్థ లక్షణం అంటుంటారన్నమాట. సర్వహంత్రియే నమః సర్వం హరతి అని. సర్వహంత్రియే నమః ఓం ఐం హ్రీం శ్రీం సనాతనాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మవారికి సనాతనాన్ని అజో నిత్య శాశ్వతోయం పురాణ అని కఠోపనిషత్తులో అజహ పరమాత్మ ఏ స్వరూపమయ్యా అమ్మవారు అజహ నిత్య శాశ్వత. మీరు భ్రమపడకూడదు ఎక్కడంటే ముందే చెప్పున్నారు భగవత్పాదులు వారు. నాయన ఇక్కడ పుంలింగంలో వేస్తూ ఉంటాం, ఒకసారి స్త్రీలింగంలో వేస్తుంటాం, ఒకసారి నపుంసకలింగంలో వేస్తుంటాం. అందుచేత ఇది పుంలింగంలో వేశారు కాబట్టి అమ్మవారు కాదు ఇక్కడ అయ్యవారు అంటే భ్రాంతి పడవద్దు. ఉన్నది ఒకే ఒక స్వరూపము. ఆ స్వరూపమునే ఇప్పుడు పుంలింగంలో ఉపయోగిస్తారు, నపుంసలింగంలో ఉపయోగిస్తారు, స్త్రీలింగంలో కూడా ఉపయోగిస్తారు. అందుచేత సనాతనాయ నమః అమ్మవారు సనాతన స్వరూపం. అంటే ఏమిటి, అజహ నిత్య శాశ్వత అయం పురాణ. ఆయన అజహ, జ అంటే పుట్టుక, అది లేనివారు కాబట్టి అజహ అని ఎందుకు పుట్టుక లేకపోవడం చేత ఆయన అజుడయ్యాడు కాబట్టి నిత్యుడయ్యాడు అనమాట. అజహ తర్వాత నిత్య, ఆ నిత్యత్వం ఉన్నది కాబట్టి శాశ్వతత్వం ఉన్నది అనమాట. ఆ శాశ్వతత్వం ఉన్నది కాబట్టి అత్యంత పురాణం అన్నప్పుడు ప్రాచీనుడని చెప్పుకుంటారనమాట. ఇది శృతే నిత్య సిద్ధస్వరూప ఇత్యర్థ. అమ్మవారు నిత్యమైన సిద్ధస్వరూపము అని చెప్పబడింది అనమాట. సనాతనాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వ అనవద్యాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వ అనవద్య. అవద్య అంటే నిందింపదగినది అని అర్థం. అనవద్య అంటే నిందింపకూడనిది అని అర్థం. అందరి చేత కూడా అనవద్య అంటే స్తుతింపదగినది, అవద్యం అంటే నిందింపదగినది. అనవద్యం అంటే నిందింపదగినది కాదు, అనగా స్తుతింపదగినది. సర్వై అంటే జ్ఞానైశ్వర్యాది గుణై. అమ్మవారికి జ్ఞానము ఐశ్వర్యం ఇత్యాది గుణముల చేత ఎప్పుడు కూడా అమ్మవారు అనవద్య. అనవద్య అంటే స్తుతింపదగినటువంటి స్వరూపం కలది. అవద్యానామ, అవద్య అంటే ఏమిటి, అనవద్య అంటే ఏమిటి విచారణ చేస్తున్నారు. అవద్య అంటే ఏమిటి అని, హీన జడ ప్రకృతి.
హీనమైన జడ ప్రకృతి ఉందే, జడస్వభావం, దాన్ని అవజ్య అంటారు. అలాంటి అవజ్యమైన జడ ప్రకృతి లేనిది అనగా నిత్య చైతన్య స్వరూపము అనవజ్య అని అంటారు. అమ్మవారు అనవజ్య స్వరూపము. అందుచేత జడ ప్రకృతి ఎప్పుడూ కూడాను మిథ్య, నశించిపోయేది. ఎందుకంటే బాధ్యమానత్వాత్, బాధింపబడుతుంది. జ్ఞానం చేత జడం ఎప్పుడు కూడా బాధింపబడుతుంది కాబట్టి అది దానికంటే విలక్షణమైంది. కాబట్టి ఆ జ్ఞానం అనేది సత్యజ్ఞాన ఆనంద స్వరూపం కాబట్టి దాన్ని అనవజ్య అన్నమాట. అమ్మవారు సత్యజ్ఞాన ఆనంద స్వరూపమైన అనవజ్య అని చెప్పబడుతుందన్నమాట. అందుచేత అది అందరి చేత ఏ విధంగా తెలుసుకోబడితే ఆమె సర్వ అనవజ్య, అందరి చేత అనవజ్యగా తెలియబడుతుంది. కాబట్టి సర్వ అనవజ్యాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం సర్వాంగ సుందర్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం. అమ్మవారి శరీర స్వరూపంలో మనకు మనుషులకు ఏ విధంగా అయితే కరచరణాదులు ఉన్నవో అమ్మవారి యొక్క దివ్య స్వరూపంలో కూడా కరచరణాది వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థ మన వంటిది కాదంటే మాతాపితృ సంబంధం వల్ల కలిగింది కాదు, అది లీలాదేహం అన్నమాట. అందుచేత ఆ స్వరూపము కంగానికి అవయవాహ శిరఃపాణ్యాదయ, అవన్నీ కూడా తేషు అన్యూనాతిరిక్త అనతిరిక్త భాగవత్వాత్, అంటే ఏ శరీర అవయవం ఎంత ఉండాలో, ఎలా ఉంటే అత్యంత సౌందర్యంగా ఉంటుందో అలాంటి స్వరూపం కలిగినటువంటి తల్లి. అది ఎలాగానాడు, యథా సాముద్రిక లక్షణం, అంటే సముద్రుడు రాసినటువంటి ఏ లక్షణాలు ఉన్నావో ఆ లక్షణాలను అనుసరించి ఉంటే ఆ తల్లి సర్వాంగ సుందరి, సర్వాంగ సుందరంగా ఉంటుంది. కాబట్టి సర్వేషు అంగేషు సుందరం, ఆ సౌందర్యం ఎక్కడ ఉందో ఆ తల్లి సర్వాంగ సుందర్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం. లేకపోతే సర్వేషామంగేషు శరీరేషు బ్రహ్మస్వరూపతయా అత్యంత ప్రేమ విషయత్వేన సుందర పదార్థవత్ అవినాభావ వాంఛా విషయత్వాత్. లేకపోతే ఇంకొకటి సర్వ శరీర సర్వ అంగ సుందర్యై నమః. సర్వ అంటే అందరి యొక్క అంగ శరీరమందు, సుందర అంటే అత్యంత ప్రేమ విషయంగా ఉంటుంది. కాబట్టి తల్లి అంటే మన స్వరూపం మనకు ఎప్పుడూ ప్రేమ విషయంగానే ఉంటుంది. భగవత్పాదులు వారు శతశ్లోకం ప్రకటన గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో ఏం రాస్తారంటే, నాయన ఎంతటి మంచి వాడితో చాలా స్నేహంగా ఉంటాం, వాడితో ఉన్నట్టుగా ఈ ప్రపంచంలో ఎవరితో ఉన్నాం. భార్యాబిడ్డలతో కూడా ఆ స్నేహాన్ని విడిచిపెట్టి వాడి మీద అత్యంత స్నేహం చూపించుంటాం. ఆ స్నేహం చూపించి కొంతకాలమైన తర్వాత వాడితో వైమనస్యం వస్తుంది, విరోధం వచ్చి వాడంటే నాకు పడుతూ వాడంటే ఎలా ఉంటుందంటే అహీనకుల న్యాయంగా ఉంటుందంటే పాము ముంగిసల్లాగా తయారవుతారు వాడు. అలా అయిపోతుంటారు. అంటే ఎంతటి మిత్రుడు కూడా ఒకప్పుడు శత్రువు అవుతాడు, ఎంతటి శత్రువుగా ఉన్నటువంటి వాడు కూడా అంతే. తండ్రుల దగ్గర నుంచి పోట్లాడుతుంది కాబట్టి వాడితో మనం మాట్లాడకూడదు. మా నాన్నగారు మాట్లాడేది కానీ నీకు నిమిత్తం లేదు, నీతో కలహం లేదు, కానీ నీ తండ్రుల దగ్గర ఏదో తేడా వచ్చి మాట్లాడకుండా ఉంటే ఆ కలహాన్ని మనం అంత లోపల పెట్టుకొని వాడిని శత్రువుగానే భావిస్తూ ఉంటే ఆ శత్రువు కూడా ఒకప్పుడెప్పుడు మిత్రుడు అయ్యే అవకాశం ఉందన్నమాట. అత్యంత శత్రువు మిత్రుడయ్యే అవకాశం ఉంది, అత్యంత మిత్రుడు శత్రువు అయ్యే అవకాశంగా ఉంది. కానీ ఎప్పుడూ కూడా శత్రువు కానిటువంటి వాడు ఒక్కడు, అది మన ఆత్మ. మనకు ఎప్పుడు శత్రువు కాదనమాట. అందుచేత మన ఆత్మ ఎప్పుడు కూడా మనకు శత్రువు కాదు అని ఎందుకంటే దాన్ని ఇప్పుడు నాత్మానం ద్వేష్టి, ఎవరు తన ఆత్మని తాను ద్వేషించుకోడు. ఎంత దుర్మార్గ పనులు తాను చేస్తున్నట్టు తనకు తెలిసినా సరే నేను చేసింది కరెక్టే అని అనుకుంటుంటాడు అనమాట. అందుచేత ఆత్మాక్షవస్తు, ఆత్మ పడే వస్తుందే అది ఎప్పుడు ప్రీత్య విషయం కాదు, అంటే ప్రేమకు అది ప్రేమ మంచి సరైనది కాదు అని ఎప్పుడు అనుకోడు అనమాట. అందుచేత కానీ ఒక చోట అప్పయ్య దీక్షితులు వారు ఉదాహరణ ఇచ్చారు, నాయన నువ్వు రాముడిని చూసావుట్రా అని అన్నారు. అంటే చూడలేదండి అన్నారు. అప్పుడు ఏముంటుందంటే వాడి ఆత్మే వాడిని తిడుతుందిట, ఎవరెవరి నువ్వు జన్మెత్తిన తర్వాత రాముడిని చూడలేదే ఎంత దౌర్భాగ్యుడు రా అని. రాముడు నిన్ను చూచాడా, రాముడిని నువ్వు చూచావా, ఈ రెండింటిలో ఏదో ఒకటి చెప్పన్నారన్నమాట. నువ్వు రాముడిని చూచావా, రాముడిని చూడలేదు, దురదృష్టవంతుడివి. రాముడు నిన్ను చూచాడా, చూడలేదు, మరీ దురదృష్టవంతుడు అనమాట. అందుచేత రామన్న పశ్యత్తు ఎంచ రామో నపశ్యతి. ఎవడు రాముని చూడలేదో, రాముడు ఎవరిని చూడలేదో వారిద్దరూ కూడాను నిందితవుతావు. వాళ్ళంతా నిందింపదగినటువంటి వాళ్ళు. స్వాత్మాప్యేనం విగర్హతే, తన యొక్క ఆత్మ కూడా తను తిడుతుందిట. ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఒక అపవాదుగా చెప్పారన్నమాట. అందుచేత ఎప్పుడు ఆత్మ తనకు ఎప్పుడు కూడా అప్రీతి కాదు, అంటే ఇష్టం లేదు అని అనుకోడు. ఎప్పుడు ఆ ఆత్మ తను మనల్ని తిడుతుంది అంటే ఈ శరీర ఉపాధిలో ఉండి ఆత్మ మనల్ని ఎప్పుడు తిడుతుందంటే, నాయన ఇంత శరీరంలో నన్ను పెట్టుకొని నువ్వు అంత నా వల్ల నువ్వు జీవిస్తున్నావు, నా వల్ల ఈ ప్రాణన శక్తి, నా వల్ల ఈ రకమైనటువంటి ఇంద్రియములకు శక్తి, నా వల్ల వచ్చినటువంటి ఈ ఇంద్రియములతో వచ్చినటువంటి శక్తిని అంతా సంపాదించి ఇతరమైన వ్యర్థమైనటువంటి భోగాది విషయాలను అనుభవిస్తూ పొందవలసిన పరమాత్మ యొక్క ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ జన్మనెత్తగలిగావో, ఈ ఆత్మను ఉంచుకోగలిగావో, ఆ చైతన్యం తాలూకు స్వరూపమైన ఆ రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేదే, రామచంద్రమూర్తి నిన్ను చూడలేదే, కాబట్టి నీ జన్మ వ్యర్థం కదా అని తిడుతుందిట. అందుకోసం స్వాత్మాప్యేనం విగర్హతే అని అన్నమాట.
అందుకోసం అందరికీ ఇష్టమైనది ఏదయ్యా అన్నారు. అంటే అందరికీ ఇష్టమైనది ఆత్మస్వరూపమయ్యా అన్నారు. అందుచేత సర్వాంగ సుందర్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వసాక్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం. అమ్మవారు సర్వసాక్షిణి అంటే సర్వేషాం జడానాం కార్యాణం సమస్త జడములైనటువంటి కార్యములున్నవో వాటికి స్ఫూర్తిని కలగజేస్తుంటుంది అనమాట. అందుచేత అమ్మవారు సర్వసాక్షాదీక్షతి, సర్వం సాక్షాదీక్షతే, అంతా కూడా ప్రత్యక్షంగా సాక్షాత్తుగా దర్శిస్తుంది తల్లి. అందువల్ల సర్వసాక్షి అని ఆ తల్లి చేత చూడబడని కిమతద్వస్తు రూప్యత, ఆ తల్లి చూడబడని ఒక వస్తువు చూపించడం చూద్దాం అంటే లేదన్న వస్తువు కూడా తల్లి చూస్తుంది అనమాట. ఉన్నది చూస్తుంది, లేనిది చూస్తుంది, మొత్తం చూడగలుగుతుంది అనమాట. అందువల్ల అది ఉంటే మనం రహస్యంగా ఎవరు చూడకుండా ఈ పని చేయరా అని మనం అంటుంటాం. ఇచ్చివాడు అప్పుడే చాలామంది చూస్తారన్నమాట. అందుచేత ఏదో గురువుగారి దగ్గరికి ఇద్దరు శిష్యులు వెళ్ళారు. శిష్యులు వెళ్ళిన తర్వాత ఎవరికి తన తర్వాత తన స్థానాన్ని పొందాలో అంటే అప్పుడు ఒక మాట చెప్పాడు, నాయన రెండు పళ్ళు ఇచ్చి చరిత్రకి ఒక పండు ఇచ్చి నాయన మీరు ఎవరు లేని చోట తింటారా అని చెప్పి నాకు ఆ రకంగా చెప్పండి, తిన్నది ఏకాంతంగా తిన్నారా లేదా అని. అంటే ఒకటి తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చొని శుభ్రంగా తినేశాడు. తిన్న తర్వాత అయ్యా నేను చూశానండి, నేను ఎవరు లేకుండా తిన్నానండి అన్నాడు. ఇంకో శిష్యుడు తీసుకుంటే ఎక్కడ చూసినా ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉన్నారు. ఎవరంటే దిగ్దేవతలు కనిపిస్తున్నారు. దిక్కులు ఉండవు కదా, ఒక ఆకాశం ఉంది, అవకాశదాత్రాకాశం, ఆకాశం చూస్తున్నది. అక్కడ గాలి లేకపోతే బతకలేడుగా, గాలి చూస్తున్నది అనమాట. అందుకోసం ప్రతిదీ చూస్తున్నారు కాబట్టి అయ్యా ఎవరు లేని ప్రదేశం నాకు కనిపించలేదండి అన్నాడు. నా తర్వాత నువ్వేరా ఈ పీఠాధిపతి అన్నారన్నమాట. అందుచేత ఎలా అంటే సామాన్యంగా ప్రతివాడు ఉపనిషత్తులు కూడా చెప్తుంటారు అన్నమాట. ఉపనిషత్తులు ఏం చెప్తుంటారంటే నాయన నాకు బాగా బ్రహ్మతత్వం తెలిసిందా అన్నారు. తెలిసిందండి అన్నారు. వెనక కూర్చో అన్నారు. నీకు తెలిసిందిట్లా అన్నారు. తెలియలేదండి నా ముందు కూర్చో అన్నారు అనమాట. అంటే పరమాత్మ తెలియబడేది కాదు, తెలియబడింది అంటే అది అసత్యం అనమాట. తెలివి పరమాత్మ, తెలియబడేది కాదు, తెలియబడింది మిథ్యాభూతం అనమాట. అందుచేత ఎప్పుడైతే అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం, అవిజ్ఞాతం విజానతాం, తెలిసిన వారికి తెలియబడలేదు, అందుకోసం వాడికి తెలియని వాడికి కాబట్టి వెనక కూర్చోమన్నారు. విజ్ఞాతం అవిజానతాం, నీకు తెలిసిందే అన్నాడు. తెలియలేదండి అన్నాడు. అదే తెలియదు అనమాట. ఆత్మతత్వం తెలియబడేది కాదు, అది అలా తెలుసుకున్నావు కదా, సరేదా ముందు కూర్చో అన్నారన్నమాట. అందుకోసం ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం ఏమిటి అంటే ఇది అన్నారన్నమాట. సర్వసాక్షిణి అని ఇంతకి తల్లి సర్వానికి సాక్షిణి, అంతా చూస్తుంది అని అర్థం అన్నమాట. సర్వసాక్షిణ్యే నమః ఎందుకయ్యా సర్వాత్మికాయే నమః. అమ్మవారు ఏ స్వరూపమున సర్వత్రా అమ్మవారు ఉన్నదన్నమాట. అందుకోసమే వ్యాఖ్యానాల్లో రాస్తుంటారు, నాయన రావణాసురుడు ఎందు రాముడు లేడు, రాముడు ఇక నా ఎందు భక్తుడు ఎందే ఉన్నాడు అనుకుంటామేమో, సర్వత్రా ఉన్నాడు. అక్కడికి లేకపోయా అంటే రామచంద్రమూర్తి పరిచ్ఛిన్న స్వరూపము, కొద్దిపాటి స్వరూపం అవుతారు, అపరిచ్ఛిన్నమైనటువంటి స్వరూపం కాదు. అందుకోసం అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ద్వేషక భావం అన్నమాట. అందువల్ల ఎలా ఉంటారైనా చంపబడేవాడు, చంపేవాడు, ఇతర అన్ని చోట్ల ఉంటున్నాడు. పరమాత్మ చైతన్యం సర్వత్రా ఉంటున్నాయి. అందుకే సర్వాత్మికాని సర్వేషాం ఆత్మస్వరూపత్వాత్, అమ్మవారు అందరికీ ఆత్మస్వరూపురాలు. అంటే యచ్చాప్నోతి యదా దత్తే యచ్చాత్తి విషయాని హాయిచ్చా సంతతో భావస్తస్మాదాత్మేతి గీయతే యచ్చ ఆప్నోతి. అంతా ప్రతిదా అన్నీ కూడా పొందుతుంది కాబట్టి, అన్నీ స్వీకరిస్తుంది కాబట్టి, అన్ని విషయాల్ని కూడా విషయములు అంటే ఇంద్రియముల చేత పొందదగిన వాటిని విషయములు అంటుంటారన్నమాట. అందుచేత అదేమిటో ఏం చేస్తామని మనం పొందుతుందని మనం అనుకుంటాం. నేను ఇవాళ చూశాను దా అన్న, చూసిన తర్వాత మనం ఒక 10 నిమిషాల సేపు ఏదైనా క్రికెట్ మ్యాచ్ లాంటిది ఏదైనా వస్తుంది పండి చూసి ఒక 5 నిమిషాలు చూసి వెళ్ళిపోతాం. 6వ నిమిషం మనం ఉంటానికి వీలేదు అనుకుంటాం అన్నమాట. అరగంట సేపు కూర్చుంటే మనం ఎవరి చేత బద్ధులమైపోయాం, ఒక జడమైన ఒక పెట్టెకి మనం బద్ధులమై అరగంటో గంటో 2 గంటలో పడి ఉన్నాం అనమాట ఇక్కడ. అందుచేత అంటే ఏమైంది, ఒక జడమైన వస్తువు మనల్ని ఆడిస్తున్నది అనమాట. మనం ఏమనుకుంటున్నామంటే మనం చాలా కంట్రోల్లో ఉన్నాం, నేను చాలా పద్ధతిగా ఉన్నామని అనుకుంటున్నాం అనమాట. అంటే అది ఏం చేస్తుంది, విషయం అన్నారు. విషం గొప్పదా, విషయం గొప్పదా అన్నారు ఉపనిషత్తులు వ్యాఖ్యానం చేస్తూ. విషం అంటే ఏం చేస్తుంది అన్నాడు, ఎవడు పుచ్చుకుంటే వాడిని చంపేస్తుంది. విషయాలు పుచ్చుకోకల్లా, దాన్ని స్మరిస్తే చాలా చంపేస్తుంది అనమాట. అందువల్ల విషయా స్మరణాదపి విషస్య విషయాణాంచ దూరం అత్యంతం అంతరం. విషయానికి చాలా దూరం ఉంది, ఎందుకంటే చాలా తేడా ఉంది. విషం ఉపభుక్తం విషం హంతి, ఎవడు విషం పుచ్చుకుంటాడో వాడు పుచ్చుకున్న వాడిని చంపేస్తుంది అనమాట. వీడు పుచ్చుకోగల విషయాల్ని స్మరిస్తే చాలు అనమాట. విషయం అంటే ఏమిటి, భార్య పిల్లలు మొదలైన వారు అంతా అనమాట. ఒక యతీశ్వరుడు మహానుభావులు కానీ ఉండేవారు విజయవాడలో. ఆయన కుమారుడు హఠాత్తుగా వెళ్ళిపోయారు. సన్యాసం తీసుకున్న 15-20 ఏళ్ళకి ఆ పిల్లవాడు 50 ఏళ్ళ పిల్లవాడు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయేసరికి ఆ విషయం తెలిసి ఆయన తలుపు వేసుకొని ఒక 10 రోజుల పాటు బయటికి రాల, ఎవరికి దర్శనం కూడా ఇవ్వలేదు. ఆయన ఓదారుద్దామని వెళ్ళిన వాడు కూడా దర్శనం ఇవ్వలేకపోయారు. అంటే ఆ వ్యసనం వదిందనమాట. అది ఏం చేసింది, స్మరణాదపి అనమాట.
ఒకరు ఉన్నారు, ఒక మహానుభావులు, ఆయన యతీశ్వరుడు, సన్యాసం తీసుకున్నటువంటి వారు. కళత్రం పోయింది. ఆ పోయిన విషయం ఆమె చేసిన సేవలన్నీ గుర్తొచ్చినాయి. దీనికి బ్రహ్మాండంగా వచ్చి సమస్యలు పడిపోతుండేవారు. పెద్దలు చెప్పినటువంటి, గురువులు చెప్పినటువంటి మాటలు. అందుచేత అలా జరిగిపోతుంటే కామినీ పరిభావితమైనటువంటి స్మరించడం వల్ల కూడా అలా పడిపోతుంటే ఆ సంస్కారం పోలేదన్నమాట. ఒక ధర్మాన్ని, ఒక ఆశ్రమ స్వీకారం చేస్తే పూర్వస్మృతి అంతా ఎలా మర్చిపోతావు అని విశిష్టమలవతో అన్నారు. 4 రోజుల క్రితం మల విసర్జన చేశారు, అది ఎలా ఉందయ్యా అని మళ్ళీ ఆలోచిస్తామా, దాని గురించి చూస్తామా? అలాగే దీని గురించి మొత్తం మర్చిపోవాలి. అలాంటి స్థితి, ఆ వైరాగ్యం రాగలిగిన నాడు ఈ రకమైన ఆశ్రమ ధర్మాన్ని స్వీకరించడానికి అవకాశం ఉంది అని అన్నారు. అలాంటి మాటలు మనం చెప్పగలమా? చెబితే వినగలరా? విన్న తర్వాత మనం ఆ ఆశ్రమం తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? అందుచేత అంత కష్టం. విషయమంత భయంకరమైన, దాని వ్యుత్పత్తి కూడా విషణోతి బధ్నాతి విషయ. వి అనే ఉపసర్గ, షీ బంధనే అనే ధాతువు. శయ అంటే అర్థం బంధించేది అని. బంధించడం తాడు పెట్టి కట్టేసిందా? ఏం లేదు, మనం చూస్తుంటే 10 నిమిషాలు చూడాలని చూస్తుంటాం అనమాట. బాగా ఉంటే నోట్లో వేసుకుంటాం, తిందాం అనుకున్నవాడు 4 తింటుంటాడు. అనారోగ్యం వస్తుందిరా అని చెప్పినా సరే, వస్తే వచ్చిందని ట్యాబ్లెట్ వేసుకుంటాను తింటుంటాడు. ఇది ఏం చేసింది? విషణోతి బధ్నాతి, మనల్ని బంధించేస్తుంది. రసనేంద్రియం గబ దాన్ని అడుగుతున్నది అనమాట. చక్షురేంద్రియం చూస్తూనే ఉన్నది. శ్రోత్రేంద్రియం వినకూడని శబ్దాన్ని వినాలని అనుకుంటూనే ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకు తెలుసు. శబ్దాలు చెప్తాం, వ్యాకరణాలు చెప్తాం, శాస్త్రాలు చెప్తాం, కానీ అనుభవం దగ్గరికి వచ్చేసరికి నిరోధించగలిగిన శక్తి మనకు ఉందా? లేదన్నమాట. అందుకోసం మనం లుప్త జ్ఞాన లుప్త వివేక భయం, మనకు జ్ఞానం పోతూ ఉంటుందన్నమాట. ఒక దశలో వివేకం పోతూ ఉంటుందన్నమాట. దాన్ని నిరోధించుకోవడానికి ఎవరిని ఆశ్రయించాలయ్యా? జగదంబని ఆశ్రయించవయ్యా నాయన అని చెప్తున్నారు. అందుకోసం ఇదంతా చదువుకోవడం పట్టుకట్టండి. సర్వాత్మికాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం. అమ్మవారు సమస్తమైనటువంటి అని యచ్చాప్తి విషయాన్ని, ఏ విషయాన్ని అమ్మవారు పొందుతుందో, ఇది దేనివల్ల పొందుతున్నారో, ఇది ఆదత్తే దేన్ని స్వీకరిస్తున్నామో, దేన్ని విషయమును దేన్ని ఏ రకంగా అనుభవిస్తున్నామో, యచ్చాస సంతతో భావ, ఎల్లప్పుడూ ఏ స్వరూపం యొక్క భావం ఉంటుందో తదాత్మేది గీయతే. ఆత్మ అనే శబ్దానికి వ్యుత్పత్తి అన్నమాట ఇది ఈ శ్లోకం. సర్వాత్మికాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం. సర్వసౌఖ్యదాత్రియై నమః. ఓం ఐం హ్రీం శ్రీం. సర్వ సౌఖ్యాన్ని ఇచ్చేటటువంటిది అన్నారు. సర్వసౌఖ్యాన్ని ఇవ్వటువంటి సుఖం కలిగిన వాని యొక్క ధర్మాన్ని సౌఖ్యము అంటారు. సుఖం కలిగిన వాడిని సుఖీ అంటాడు. సుఖి యొక్క భాగము సౌఖ్యము అంటుంటారన్నమాట. అందుచేత సర్వాణిచ ఆ సుఖము ఏ రకంగా ఉంటుంది అన్నాడు అంటే ప్రియం ఉంటుంది, మోదం ఉంటుంది, ప్రమోదం ఉంటుంది, ఆనందం. ఇవన్నీ కూడాను ఎటువంటి సుఖము అనే దానికి పర్యాయవాచకాలుగా చెప్పుకుంటారన్నమాట. అయితే ప్రియం అంటే ఏమిటి, మోదం అంటే ఏమిటి, ప్రమోదం అంటే ఏమిటి, ఆనందం ఏమిటి అని అన్నారు. అంటే ఇష్టదర్శనజన్యం సుఖం ప్రియం. మనకు చాలా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి చాలా కాలంగా మనం అతను చూడలేదు, అతను వస్తున్నట్టు హఠాత్తుగా వస్తున్నట్టు తెలిసింది. ఆ ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి యొక్క దర్శనం కలిగినంత మాత్రం చేత మనకు కలిగే ఆనందం ఉంటుంది. ఎంతకాలానికి చూశాంరా అని అనుకుంటాం అనమాట. ఆ కలిగే ఆనందాన్ని ఏమన్నారు? ప్రియం అని అనమాట. అది ప్రియరూపమైనటువంటి ఆనందం. ఆ తర్వాత తన లాభజన్యం మోద, అతని దర్శనం వల్ల కలిగేదేమో, దర్శనం వల్ల కలిగేదేమో ప్రియము, అతని పొందటం వల్ల కలిగేటువంటి దాన్ని ఆ మోదం అంటారు. తదనుభవజన్యం, ఆ అనుభవం వల్ల కలిగేటువంటి ఏదైతే ఉందో దాన్ని ప్రమోదము అన్నారు. ఆనందం అంటే వీటి యొక్క సమష్టి స్వరూపాన్ని ఆనందము అని అన్నారన్నమాట. అందుచేత ఇదంతా అనుభవించేవాడు ఎవరు? జీవ భోక్త. అనుభవించేవాడు ఈ ఆనందానుభూతి ఎవరికి ఉంది అన్నాడు? జీవునికి ఉందయ్యా అన్నాడు. జీవ భోక్త. ఇవన్నింటి ఈ ఆనందాన్ని ఇచ్చేదెవరు అన్నారు అంటే సర్వసౌఖ్య దాత్రియై నమః. నీకు ఈ ప్రియరూపమైన, మోదరూపమైన, ఆనందరూపమైన, సమష్టి రూపమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేదెవరు? ఆ తల్లి ఇస్తుంది ఆయన. అన్నది సర్వ సౌఖ్య దాత్రియై నమః. ఓం ఐం హ్రీం శ్రీం. సర్వప్రకారై స్మరణాదిభి సౌఖ్యం దదాతి దివా. అన్ని రకాలుగా కూడా స్మరణాదుల చేత సౌఖ్యాన్ని ఇస్తుంది కాబట్టి సర్వసౌఖ్యదాత్రియై నమః. ఓం ఐం హ్రీం శ్రీం. లేదా సర్వేషాం ఆ బ్రహ్మస్తంభ పర్యంతానాం. బ్రహ్మ తత్వం మొదలు స్తంభ పర్యంతం అనమాట. అంటే గడ్డిపోచదాకా, బ్రహ్మదేవుడు మొదలు గడ్డిపోచదాకా యథా కర్మోపాసనం, ఎవరెవరు ఏ పని చేశారో వారికి ప్రత్యక్షంగా కనిపించేటువంటి వాడికి జ్ఞానైశ్వర్యాలతో కూడుకున్నటువంటి సౌఖ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఎవరు ఏ పని చేశారో ప్రతి నియత దేశకాల నిమిత్త క్రియా ఫలాశ్రయస్య అచించరచనారూపస్య అని భగవత్పాదులు వారు చెప్తారు. నాయన, ఎవడు ఏ జన్మలో ఏం చేశాడో, ఏం చేస్తే ఏం ఇవ్వాలో ఆ ఇవ్వదగినటువంటి ఫలాన్ని ఇస్తారయ్యా. కాత్యాయనీవతో అని ఉదాహరణ చెప్తారు. కాత్యాయనికి ఇచ్చినట్టుగా అన్నారు. ఎవరి కాత్యాయని అన్నారు? భారవి అని ఒక మహాకవి ఉన్నాడు. భారవి అనే మహాకవికి ఒక కూతురుంది. ఆ
ఆ కూతురు పేరు కాత్యాయని అని అన్నారు. ఆ కాత్యాయని మహాజ్ఞానవంతురాలు. తండ్రి గారు చెప్తూ ఉంటే తండ్రి గారికి ఎంత జ్ఞానం ఉందో అంత మించిన జ్ఞానం వచ్చేసింది ఆమెకి. అదేది పూర్వజన్మ సంస్కారం చేత. మహావిశేషంగా సాహిత్యంలో ఇలా అలా కాదు, అంతటి మహాపండితులు వచ్చినా సరే వాళ్ళని కాస్త తన యొక్క పాండిత్యం చేత వాళ్ళని జయించేస్తున్నది. భారవి దగ్గరికి వచ్చి భారవికి సలహాలు ఇచ్చేటువంటి మహాపండితులు కూడా వస్తూ ఉంటే వాళ్ళని కూడాను వాదనలోను సాహిత్యంలో వాటిలో వాదించి జయించేస్తున్నది. ఆయన ఇంటికి అందరూ పండితులు రావడం మానేశారు. ఎందుకంటే ఈ అమ్మాయి కనుక చూస్తే ఈ అమ్మాయి ఏదైనా అడిగి మనం కాస్త బాధ పెట్టేస్తుందో, అడిగితే సమాధానం చెప్పలేకపోతామని పండితులు రావడం మానేశారు. భారవి ఒక్కడే ఉన్నాడు. ఈ పిల్ల తాలూకు చేష్టలు చూచాడు ఆయన. ఎక్కడా కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అందుకోసం ఇలా కాదని చెప్పి ఈ అమ్మాయికి పెళ్లి చేసేద్దామని అనుకున్నాడు. పెళ్లి చేద్దామనుకుంటే తగినటువంటి వాడు ఎవడు వరుడు కూడా రావట్లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి ఏదైనా అడిగితే సమాధానం చెప్పలేక మనం పరాభూతం అయిపోతామని ఎవడు కూడా సరియైన వాడు ఎవడు రావట్లేదు. చూచాడు పాపం, చాలా దిగులు పడ్డాడు. అమ్మాయి ఈసారి నేను ఎవరన్నా తీసుకొస్తే మాట్లాడకుండా వివాహం చేసుకోవాలి అన్నారు. నాన్నగారు నాకు వివాహం చేసుకునే దృష్టి లేదు అని అన్నాను. అంటే నాకు అయితే సరి అయినటువంటి వ్యక్తి కావాలి, ఆ వ్యక్తిని తీసుకుని నాకు వరుడుగా పొందదగిన వాడు నాకు అనిపిస్తే నేను అప్పుడు చేసుకుంటాను. నువ్వు ఇలాంటి సరే ఆయన చూచారు, ఇంక ఏమీ కుదరలేదు, బాధపడుతున్నాడు. ఇప్పుడు రోజున అనుష్ఠానం చేసుకుంటుండగా ఒక మహనీయుడు ఆయన ఇంటికి వచ్చారు. ఆయన పేరు గోపదేవుడు అని అంటుంటారు. భాగవతానికి వ్యాఖ్యానం రాసినటువంటి శ్లోకరూపమైనటువంటి వ్యాఖ్యానం రాశాడు. హరిలీలామృతం అని రాశారు మహానుభావుడు. చాలా కృష్ణ భక్తుడు, పరమ కృష్ణ భక్తుడు ఆయన. ఎల్లప్పుడూ బృందావనంలో సంచారం చేస్తుండేటువంటి మహానుభావుడు. ఆ గోపదేవుడు వచ్చి ఈమెతో మాట్లాడితే ఈమెకి ఇంత శక్తి ఎలా వచ్చిందన్నారు. అమ్మవారి ఉపాసన వల్ల వచ్చింది ఆమె. ఈ కాత్యాయనికి అమ్మవారి ఉపాసన వల్ల దివ్యమైనటువంటి జ్ఞానం కలిగింది. ఇది జన్మాంతరానుష్ఠితమైనటువంటి ఉపాసన, ఇహజన్మలో ఉపాసన ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వచ్చింది. ఈ సంగతి ఈయన గోపదేవునికి తెలుసు. అప్పుడు ఆయనతో చెప్పాడు ఈయన భార్యతో, నాయన నీ కుమార్తెకు వివాహం చేయవద్దు అబ్బాయి, ఈయన ఋషి గోపదేవుడు మహర్షి లాంటి వాడు. ఆయన పండితుడు, మహోపాసకుడు. అంతకంటే మహోన్నతమైనటువంటి వ్యక్తి గోపదేవుడు. రాక తన ఇంటికి వచ్చేసరికి పరమానందపడి, స్వామి ఇలా ఉంది, పిల్ల పెళ్లి చేసుకోవాలంటుంది, ఏం చేయమంటా అన్నారు. నీ పిల్లకి నువ్వు పెళ్లి చేయవద్దు నాయన, నేను చెప్పిన మాట విను అంటే సరే. అప్పుడు ఆ తండ్రి గారితో ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని గ్రహించి ఆ గోపదేవుని యొక్క తేజస్సు చూచి ఈయనని మనం గురువుగా పెట్టుకోవాలి, దాని దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆయనతో మాట్లాడాడు. ఆయనతో కొన్ని ప్రశ్నలు అడిగింది వెంటనే. అడగంగానే సరేనమ్మా నీకు కొన్ని మాటలు చెప్తాను అని చెప్పి, ఇప్పుడు కాదు కొన్ని 2-3 ప్రశ్నలకు సమాధానం చెప్పి, ఇప్పుడు కాదు నేను తర్వాత వచ్చిన తర్వాత నీతో మాట్లాడతాను అని చెప్పి కొంతకాలం తర్వాత వస్తానని చెప్పినారు. అప్పటి నుంచి ఈ మహానుభావుడి యొక్క దివ్యమైన తేజస్సు ఆ రూపం అది చూచి ఈయననే సుమారుగా భర్తగా, గురువుగా అన్నీ ఈయననే అనుకుంటుందన్నమాట. ఎప్పుడు ఇంకా ఆవిడకి ఇష్టదేవతోపాసన లేదు, గోపదేవోపాసనే ఉందన్నమాట. నిరంతరం ఆయనే స్మరిస్తుంది. ఆయన మళ్ళీ ఎప్పుడు వస్తారా అని. ఈ మహానుభావుడి చైతన్యానికి తెలిసింది. ఆ తల్లి దయ వల్ల ఆయన కూడా ఓహో ఈమె నిరంతరం నన్ను ధ్యానం చేస్తున్నది కాబట్టి ఈమె సందేహాన్ని తీర్చాలి అని చెప్పి. అప్పుడు అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. అప్పుడు అడిగింది, స్వామి అసలు ఈ జగత్ ఎలా పుట్టింది చెప్పండి అని అనుకుంటారు. ఈ జగత్ ఎలా పుట్టింది అని చెప్తే అది అమ్మవారి యొక్క ప్రక్రియను అనుసరించి, శాక్త పద్ధతిని అనుసరించి ఎలా పుట్టింది అని. బిందువు నాదము అన్నారు. బిందువు ఏ స్వరూపము, నాదము ఏ స్వరూపము అని. శుక్రస్వరూపము, శోణిత స్వరూపము అని అక్కడి నుంచి దాని మీద పెద్ద బ్రహ్మాండమైనటువంటి సమన్వయం చేసి ఆయన శాక్త పద్ధతిని అనుసరించి సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళా దాని మీద ప్రశ్నలు వేసింది ఆమె. ఆ ప్రశ్నలు వేసిన తర్వాత, అమ్మాయి నువ్వు మంచి ప్రశ్నలు వేశావు, ఇక నీకేమిటి కావాలి అంటే, స్వామి ఇంత మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించినటువంటి మీరు, నేను మీకు దాసీగా ఉండాలి అని, అంటే నేను సాక్షాత్తుగా మీ భార్యగా ఉండాలని అనుకుండగా ఆ భావాన్ని సూచించిందనమాట. చేస్తే అమ్మ నేను వివాహం చేసుకునేటువంటి వాడిని కాదు, ఇంచేత నీకు కూడా వివాహం కాదు ఈసారి, ఇప్పట్లో కాదు నీకు, నువ్వు ఒక పని చేయి, నువ్వు బృందావనానికి వెళ్ళు అని అన్నారు. అయితే బృందావనానికి వెళ్ళేటువంటి యోగ్యత నాకు ఉన్నదంటారా అని అడిగింది. ఉన్నది. అప్పుడు భారవి అన్నాడు, ఏమిటి ఆ పిల్ల ఏముంటున్నది అన్నారు. ఆయన ఆ పిల్ల శాపగ్రస్తురాలు. ఎవరంటే ఈమె ఏకాదశి వ్రతం నిరంతరం చేసేటువంటి మహానుభావుడు పూర్వకాలంలో ఉండేవాడు అంబరీష చక్రవర్తి. ఆ అంబరీష చక్రవర్తి మీదకి దుర్వాస మహర్షి ఏం చేశాడంటే, ద్వాదశి నాడు ఆయన వచ్చే సమయంలో నీళ్లు పుచ్చుకున్నాడు. ఆ పోషితం నాశితం, నీళ్లు పుచ్చుకుంటే పర్వాలేదయ్యా అని ఆయనకు తెలుసు. ఆయన పుచ్చుకున్నందువల్ల నేను రాకుండా నువ్వు ద్వాదశి పాలన చేస్తావా అని ఒక కృత్యను పంపించాడు. అంటే జటల నుంచి తీసి ఒక శక్తిని పంపించాడు. ఆ శక్తి ఈ అమ్మాయి నాయన, మీ అమ్మాయి.
అందువల్ల ఒక మహాభాగవతోత్తముడి మీద ఈ రకంగా వెళ్ళింది కాబట్టి ఈ మనస్సులో ఎక్కడ అందరినీ జయించే శక్తిని సంపాదించింది. ఈ జయించే శక్తిని సంపాదించేదానికి ప్రశమం ఎక్కడ కలుగుతుంది, ఉపశాంతి ఎక్కడ కలుగుతుంది అంటే నువ్వు బృందావనంలో కలుగుతుంది కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత అంటే అప్పుడు ఆమె ఆ బృందావనానికి వెళ్ళి మళ్ళీ ఆ కృష్ణానుగ్రహాన్ని పొంది ఆ కృత్య ధర్మాన్ని కాస్త అంటే అందరినీ జయించే ధర్మాన్ని కాస్త శాంతపడి కృష్ణకృప చేత కృతార్థురాలైంది అని అన్నమాట. అంటే అమ్మవారి ఉపాసన చేసినటువంటి వారికి కృష్ణ దర్శనం అవశ్యం అవుతుంది నాయన అని చెప్పడం కోసం ఈ ఉపాఖ్యానం. అందువల్ల ముందు కూడా వస్తుంది కృష్ణ శైవ దుర్గా స్యాద్యా దుర్గా కృష్ణ ఏవ సహా. కృష్ణ పరమాత్మే దుర్గామ్మవారు, దుర్గామ్మవారే కృష్ణ పరమాత్మ. అనయోరంతరాదర్శి సంసారాన్ని అభిముచ్యతే. వీరిద్దరికీ దుర్గాదేవికి అమ్మవారికి తర్వాత కృష్ణ పరమాత్మకి భేదాన్ని చూసినటువంటి వాడికి సంసారం నుంచి బయటపడేటువంటి అవకాశం లేనే లేదు. అందువల్ల లలితైవ ప్రాదురాశీత్. లలితాదేవే పుంరూపా కృష్ణ విగ్రహ, పురుష రూపంతో ఉంటే కృష్ణ పరమాత్మ అయ్యారు అని అన్నారన్నమాట. అందుచేత సర్వాత్మికాయే నమః సర్వసౌఖ్యదాత్రియే నమః ఓం ఐం హ్రీం శ్రీం. అందుచేత తాని దదాతి సర్వై ప్రకారై సమస్త రీతిగా స్మరణాదుల చేత సౌఖ్యాన్ని ఇచ్చేది కాబట్టి తల్లికి సర్వసౌఖ్యదాత్రియే నమః ఓం ఐం హ్రీం శ్రీం. ఎలా ఇస్తే ఆ బ్రహ్మస్కంద పర్యంతము అంటే బ్రహ్మదేవుడు మొదలు గడ్డిపోస వరకు అంతా కర్మ ఎవరెవరు ఏ ఏ పని చేశారో, ఏ ఏ పుణ్యం చేశారో, ఏ పాపకర్మ చేశారో దానికి తగినటువంటి ఫలాన్ని అమ్మవారి ఇస్తుంది. జ్ఞానైశ్వర్యాత్ సహితం సుఖం దదాతి. ఎవరు ఏం చేశారో దానికి తగినటువంటి జ్ఞానాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి ఇది ఇవ్వాలనో ఆ సుఖాన్ని ఇచ్చేది కాబట్టి తల్లి ఆమె సర్వసౌఖ్యదాత్రి. ఏ శక్తి ఏవానందయాతి, ఆనందయాతి ఆనందయతి చెప్త. ఈ తల్లి అందరినీ ఆనందపరుస్తుంది అని అన్నమాట. సర్వసౌఖ్యదాత్రియే నమః సర్వ విమోహిన్యై నమః. తల్లి అందరినీ కూడా విమోహిని, విమోహయతి ఇది అన్యథా గ్రాహయతి ఇతివా. మోహం అంటే ఏమిటి అన్నారు అంటే తెలుసుకోవలసింది తెలుసుకోకుండా చేసేస్తున్నమాట, అది మోహం అనమాట. అది జ్ఞానాం చేతాంసి దేవి భగవతి హిసా మహామాయ ప్రయచ్చతి అని అన్నారన్నమాట. అందుచేత ఎంత తెలివైన వాడైనా సరే అలాంటి వాడిని కాస్త హఠాత్తుగా మోహింపజేస్తుంది. మాయకున్నటువంటి శక్తి అదనమాట. భగవత్పాదులు వారు మాయాపంచకమని ఒక స్తోత్రం కూడా ఒక ప్రకరణ గ్రంథం రాశారు. శృతి శత నిగమాంత శోధకానపి. నిరంతరం వేదాంత విచారం చేసేటువంటి మహాపండితులు ఉంటారు. వాళ్ళని కూడా ఏం చేస్తుందయ్యా అన్నాడు అంటే 4 పాదాలు ఉన్నటువంటి జంతువులతో తేడా లేకుండా లాగిబారేస్తుందయ్యా తిన్నారు. 4 పాదాలతో ఉన్న జంతువులు ఏం చేస్తారు అన్నారు అంటే ఏదైనా గడ్డి పెడితే దా 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 అనగానే మన భాష దానికి వచ్చు అని అది ఏం మాట్లాడుకుంటుందో మనకు తెలిసినా తెలియదు. కానీ దాదానంగానే ఓహో పిలుస్తున్నాడు వాడు ఏదో పెడతాడని చెప్పి కదా వస్తున్నది. ఛాయ్ 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 అంటూ మీరు పిలవండి వస్తుందేమో చూద్దాం, రాదనమాట. దాదా అంటే ఓహో ఇది ఆహ్వానము, ఇది ఛాయ్ ఛాయ్ ఇది తిరస్కారము, దానికి తెలుసు అనమాట. అందువల్ల అది వచ్చి వెంటనే ఆ గడ్డి బంగారం తీసుకుంటుందన్నమాట. హరిత తృణపూర్ణపాణి అభిముఖం ఉపలభ్య అంటే చేతిలో పచ్చడి గడ్డి చేతిలో ఉన్నటువంటి వాడి దగ్గరికి అభిముఖంగా వస్తుందన్నమాట. దండోత్తరకరం పురుషం అభిముఖం ఉపలభ్య. కర్ర పట్టుకొని ఇట్లా నించో ఉంటే వాడు కొట్టబడతాడేమో అని చెప్పి వెళ్ళిపోతుందన్నమాట. ఏవం పురుషాపి వ్యుత్పన్న చిత్తా. నాయన మానవులు కూడా బాగా చదువుకున్నటువంటి పండితులు కూడా అయ్యా మీకు సన్మానం అనగానే వెంటనే వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు అన్ని పనులు మానుకోని. మీకు వేస్తా శిక్ష వేస్తామండి కొడతామంటే వాడు వస్తాడు అండి రాడుగా. ఈ పశువునకు ఈ పండితులకు పెద్ద తేడా ఏముందో చెప్పండి. పశ్వాదిభిశ్చ అవిశేషాత్. నాయన పశువాదులతో ఏ రకంగా కూడా తేడా లేదనమాట. అందువల్ల శృతి శత నిగమాంత శోధకానపి ఆహరతో ధనాన్ని సజ్జ కరోతి చతుష్పదాద్య భిన్నాన్. 4 పాదములు కలిగినటువంటి వీరికి ఆదిపదం వేశారు. అంటే 4 పాదములే కాదు, బహుపాదములు, చతుష్పాదములు, షట్పాదములు అన్ని పాదములు కలిగినటువంటి జంతువులు ఉన్నాయన్నమాట. వాటితో ఏమాత్రం తేడా లేకుండా వీడు వ్యవహరిస్తుంటాడు ఆయన. అంటే 4 పాదములని ఆదిపదం వేసి 6 పాదములు అన్నారన్నారు. 9 అనమాట. ఆ భృంగం ఏమిటి అన్నాడు. ఈ పువ్వు మీద పడి ఆ పువ్వు మీద పడి అక్కడి నుంచి ఇంకో పుష్పం మీద తిరుగుతుందిగా. వీడు కూడా అంతే. ఇక్కడ వచ్చిన రూపాయి సరిపోక అటు తిరిగి నానా బాధలు పడి తర్వాత ఎక్కడో కూడని చోటు ఒక సంపంగాన్ని బట్టి దాన్ని ఆఘ్రాణ చేసి చచ్చిపోతుంటాడు అనమాట. అందుచేత శబ్దాది పంచభిరేవ పంచత్మాపుస్తగుణేన బద్ధ్వా పురంగ మాతంగ పతంగమీన భృంగా నర పంచభిరంచితక్యం అని మహానుభావుడు వివేక చూడమంలో శంకర భగవత్పాదులు వారు రాస్తారు. ఆయన ఒక్కొక్క గుణానికి లోపడి ఒక్కొక్క జంతువు చచ్చిపోయిందిరా. అన్ని గుణాలు నాకు కావాలనుకున్న మానవుడు బతుకుంటాడురా నాయన. వాడు అందరికంటే ముందు పోతాడు. ఒక్క గుణానికి లోపడి ఒక్కొక్క జంతువు పోయింది. ఒక శబ్ద గుణాన్ని వినాలి, అది మంచిది. గానం వినాలని చెప్పి ఆ లేడిగాస నెక్కపొడుచుకొని ఉంటే వెనక నుంచి వాడు ఆటవికుడు వచ్చి వల వేసి పట్టేస్తున్నాడు. దేనికి లోబడి ప్రాణం పోగొట్టుకుందన్నాడు. ఒక శబ్దం వినాలని తప్ప దేనికోసం పోలేదు.
ఒక గుణానికే లోబడి ఆదిపోతే వీడికి మంచి శబ్దం కావాలి, మంచి రసం కావాలి, మంచి గంధం కావాలి, అన్నీ కావాలి కదా, వీడు ఉంటాడా నాయన? కాబట్టి ఏం ఉండాలి ఇక్కడ అన్నారు. అంటే గుణం అదే లోభం అనేటువంటిది ఉండకూడదు నాయన. లోభంబు కంటే నితరంబు దోషంబు లేదు. ప్రతిదీ నాకు కావాలి అనుకోకూడదు, సంయమనం ఉండాలి అని అన్నారు. అందుకోసమని సర్వవిమోహిన్యే నమః, తల్లి ఎవరయ్యా అన్నారు. అందరినీ మోహింపజేస్తుంది సుమ అన్నారు. సర్వాన్ని అజ్ఞానే ఆవృతము జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నాయన జ్ఞానాన్ని ఆవరించింది ఏదయ్యా అన్నాడు. ఎంత ఆశ్చర్యం అవుతుంది. అందరికీ గొప్ప జ్ఞానం కలగజేసేదాన్ని కూడా జ్ఞానాన్ని కూడా ఆవరించేస్తుంది అజ్ఞానం. అంటే అజ్ఞానానికి అంత శక్తి అన్నాడు. అజ్ఞానాన్ని మొత్తం పోగొట్టేది ఏదయ్యా అన్నాడు. జ్ఞానమేనండి అన్నారు. ఆ జ్ఞానాన్ని కాస్త ఆవరించేది ఏదయ్యా అన్నాడు. అజ్ఞానం అంటే అన్నాడు. అదేమిటండి, అజ్ఞానాన్ని జ్ఞానం ఆవరిస్తుందా, జ్ఞానాన్ని అజ్ఞానం ఆవరిస్తుందా? ఈ రెండింటిలో దేనికి శక్తి ఉంది అన్నారు. ఉదాసీనం తెలుసుకోకుండా ఉంటే అజ్ఞానమే ప్రబలమై ఉంటుంది. జ్ఞానం బాగా తెలుసుకొని ఉన్నట్లయితే అజ్ఞానం దాని చేత నశించిపోతుంది. అందుచేత అజ్ఞానేన ఆవృతము జ్ఞానం. అజ్ఞానం చేత మనకు, ఎందుకంటే ఆత్మస్వరూపం మనకు ఎందుకు తెలియలేదయ్యా అన్నాడు. అజ్ఞానం చేత ఆవరింపబడ్డాం కాబట్టి. తేన ఆ కారణం చేత, అజ్ఞానం చేత ముఖ్యంతి జంతవ. జంతువుల అంటే జీవులందరూ మోహాన్ని పొందారు. ఎలాగా అన్నారు. అంటే నాయన సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, రాహువు వచ్చాడు, ఆ గ్రహణ సమయమైంది. ఆ గ్రహణ సమయంలో అది సూర్యుడు కాస్త గ్రసించేశాడు. సమస్తమైన లోకాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు, ఆ సూర్యుడు కాస్త రాహు చేత మింగబడ్డాడు. రాహు చేత మింగబడితే రాహు చేత మింగబడ్డాడన్న విషయం నీకు ఎలా తెలిసింది అన్నాడు. సూర్యుడి వల్లే తెలిసింది, చంద్రుడి వల్లే తెలిసింది. అంటే చంద్రుడు సూర్యుడు సమస్త లోకానికి తేజస్సు ఇచ్చేటువంటి వాళ్ళు రాహు చేతనో కేతు చేతనో గ్రసింపబడుతున్నప్పుడు, ఆ గ్రసింపబడిన కేతువు ఉన్నాడనో లేకపోతే రాహు ఉన్నాడనో చెప్పింది కూడా ఆ వెలుతురే చెప్పింది. కాబట్టి అజ్ఞానం ఉన్నది మనకు అన్న విషయం దేని వల్ల తెలిసినాడు. అజ్ఞానం ఉందనేటటువంటి విషయం తెలియటం అనేటువంటి ఒక జ్ఞానం ఉందిగా, ఆ జ్ఞానం చేతనే మనకు తెలిసిందండి అజ్ఞానం ఉందన్న సంగతి అన్నారు. అజ్ఞానాన్ని గుర్తించింది కూడా జ్ఞానమే. ఆ జ్ఞానం ఏం చేసింది, ఆ జ్ఞానాన్ని కాస్త మింగేసిందయ్యా అజ్ఞానం అన్నాడు. కాబట్టి నా జ్ఞాన శాస్త్రి దుష్కరం నాయన, అజ్ఞానానికి దుష్కరమైనది ఏదీ లేదు సుమా అని అంట. అందుకని యత్ప్రకాశాద్ అవిద్యాది సిద్ధదీవ దివానిశం. ఏ చైతన్యం వల్ల, ఆత్మ చైతన్యం వల్ల మనకు తెలిసిందన్న విషయం తెలిసింది దానివల్లే, తెలియలేదన్న విషయం తెలిసింది దానివల్లే. అలాంటి ఆత్మ చైతన్యాన్ని కాస్త కప్పిపుచ్చేస్తున్నది అజ్ఞానం అనేది. అజ్ఞానానికి అసాధ్యమైనది నాయన. కాబట్టి ఆ ఏక శత్రువు, అది గొప్ప శత్రువు నాయన. నా ద్వితీయోస్తి శత్రువు, రెండవ శత్రువు లేదు. ఎవరది అన్నారు. దానికి అజ్ఞానతుల్య పురుషస్య రాజన్. సర్వజ్ఞాత్మని అని సంక్షేప శారీరకాచార్యులు వారు అంటారు. వారు రాశారు, ఆయన ఒకే ఒక్క శత్రువు ఉంది, రెండవ శత్రువు లేదు అబ్బాయి. దాని పేరు అజ్ఞానం అంటారు నాయన. ఏనావృత కురుతే సంప్రమత్త. అజ్ఞానం చేత ఆవరింపబడిన వాడు ఎన్నెన్నో పనులు చేస్తుంటాడు, దారుణమైన పనులు చేస్తుంటాడు ఆయన. కాబట్టి ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అన్నమాట. సర్వవిమోహిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం. ఆ తల్లి అందరినీ మోహింపజేస్తుంది కాబట్టి మోహనాది సత్తా ప్రకాశాది ప్రధాన అధిష్టానత్వేన ఉపచారాత్ సర్వం మోహయతి ఇత్యుచ్యతే అయోదహతీతివతు. అందరినీ కూడా మోహింపజేస్తుంది ఆ తల్లి అన్నారు. నేను అజ్ఞాన ఆవరణ శక్తి కార్యం అన్నమాట. అసలు మోహనం అంటే అర్థం ఏంటంటే అజ్ఞానం కన్నటువంటి ఏ శక్తి ఉందో ఆ శక్తి చేసే పని మోహనం అన్నమాట. మరి అజ్ఞానం చేసేది కాదు కదా. అజ్ఞానంకు ఉన్నటువంటి అనేక శక్తుల్లో ఒక శక్తి, ఆ శక్తి ఆవరించడం చేయదు కదా అన్నారు. నిజమేనండి. అది ఎలాగంటే అయోదహతి అన్నారు. ఒక కాల్చున్నటువంటి ఇనప ముద్ద ఉంది. ఆ కాల్చిన బాగా నిప్పుతో నిండిపోయిన ముద్ద ఆ కొలిమిలో పెట్టింది. అది ఏం చేసింది అంటే గట్టి పుచ్చు దాని మీద పెట్టగానే ఠక్కున తగలబడ్డది అనమాట. ఇప్పుడు ఏమంటున్నాము, అయోదహతి అంటే ఇనుము కాల్చేసిందండి దాన్ని అన్నమాట. ఇక్కడ గడ్డి ఉండాలి కదా అన్నాడు. ఇనుము కాల్చేసిందండి అన్నారు. ఇనుము కాలుస్తుందా? ఇనుములో ఉన్నటువంటి ఏ అగ్ని ఉందో ఆ అగ్ని కాల్చిందనమాట. అది చెప్పవలే. ఆ చెప్పడానికి ఏమన్నారంటే అయోదహతి, ఇనుము కాల్చేసింది అన్నారు. అంటే ఇనుము ఎలాంటిది ఉన్నది, అగ్నితో కూడుకున్నది అనమాట. కాబట్టి మోహింపజేశారు అజ్ఞానం చేత. అంటే అజ్ఞానం కాదు, అజ్ఞానం తాలూకు ఏ శక్తి ఉందో ఆ శక్తి చేత మోహితులవుతున్నారు. దీన్ని ఏమంటున్నాము, అజ్ఞానం చేత మోహితులైపోతున్నారు అంటున్నాం అనమాట. ఆ మాట చెప్పి ఆ రకంగానయ్యా గ్రహించాలి అన్నారు. సర్వాధారాయే నమః సర్వగతాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వ ఆధారాయే నమః. అమ్మవారు బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. అమ్మవారు సమస్తానికి ఆధారమయ్యా తల్లి అన్నారు. సర్వేషాం హృదయాన్ని, అందరి యొక్క హృదయములు ఆధారంగా కలిగిందనమాట. అంటే ఆ హృదయ అమ్మవారి యొక్క అభివ్యక్తి ఎక్కడ కలుగుతుందన్నారు. అమ్మవారిని చూచావా అన్నాడు. అనుభూతి కలిగిందండి అంటున్నాను. అనుభూతి అంటే ఎక్కడ కలుగుతుంది, హృదయాకాశంలో కలుగుతుంది అనమాట. అందువల్ల సమస్తమైన వారికి ఆధారము హృదయ స్థానం. అందువల్ల ఆ తల్లిని సర్వాధారాయే నమః.
ఏ స్థానంలో అమ్మవారి యొక్క అభివ్యక్తి కలిగిందో ఆ స్థానం కలిగినటువంటి తల్లి కాబట్టి సర్వాధారాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వగతాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వం గచ్చతి. అందరినీ కూడాను పొందుతుందన్నమాట. అందరినీ పొందుతుంది అంటే అందరి యందు ఉంటుంది కాబట్టి అతను అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని అన్ని ప్రతిదీ భగవత్పాదుల వారి యొక్క భాషే భాష. అందుకోసమే అయ్యా సురేశ్వరాచార్య వారి శిష్యులు అన్నారు, నీకేం కావాలని ఆయన అన్నారు అంటే నాకు పునర్జన్మ కావాలా అన్నారు. సామాన్యంగా వేదాంత శాస్త్రం చదువుకున్న తర్వాత మళ్ళా జన్మ కావాలని ఎవడు మానవ మాత్రుడు కోరుకోడు, జ్ఞానం అంటూ కలిగితే అనమాట. కానీ శాస్త్రం శారీరకం ప్రోక్తం. నాకేం కావాలి అంటే నాకు పునర్జన్మ కావాలండి. ఎలాంటప్పుడు కావాలంటే నేను అడిగినవన్నీ ఇస్తే ఎన్ని జన్మలైనా ఎత్తుతూ ఉంటానండి, నాకేం పర్వాలేదు, మోక్షం అక్కర్లేదన్నారు. ఏం కావాలి? శాస్త్రం శారీరకం ప్రోక్తం. బ్రహ్మసూత్ర భాష్యం ఎప్పుడు నాకు ప్రతి జన్మలో నాకు బ్రహ్మసూత్ర భాష్యం చదివే అదృష్టం ఉండాలి. గురువు ఎవరున్నారు? దేవస్తు పరమేశ్వర. మేధాదక్షిణామూర్తి ఉపాసన ప్రతి జన్మలో నాకు ఉండాలి అని గురువుగారు ఎవరున్నారు? ఆచార్య శంకరాచార్య. మా గురువుగారు నాకు ఎప్పుడు ప్రతి జన్మలో మా గురువుగారు నాకు గురువుగారుగా ఉంటే సంతు జన్మని ప్రతి ఎన్ని జన్మలైనా పర్వాలేదు. భగవత్పాదులు వారేమో గురువుగా ఉండాలి, బ్రహ్మసూత్ర భాష్యం ఏమో చదువుకోవడానికి ఉండాలి, ఉపాసన చేయడానికి మేధాదక్షిణామూర్తి ఉపాసన ఉండాలి. ఇది ఉంటే ఎన్ని జన్మలైనా సరే నేను ఎత్తేస్తాను ఆయన అని చెప్పి మహానుభావుడు అన్నాడు. అందుచేత ఆ భగవత్పాదుల వారి యొక్క వాంగ్మయం అటువంటిది అనమాట. ఇప్పుడు చెప్తున్నారు, నాయన తల్లి అటువంటిది సర్వాధార సర్వం గచ్చతి అనే ఉపనిషద్వాక్యం వెంటనే అనేన జీవేన సర్వగత అంటే అమ్మవారు ఎటువంటిది అన్నారు అంటే అంతటా ఉంటుంది నాయన అన్నారు. అంటే ఆ తల్లి ఉపనిషత్తులు ఏం చెప్పారంటే అనేన జీవేన ఆత్మన, ఆ పరమేశ్వరుడు ఎలా ప్రవేశిస్తాడంటే ఈ జీవుల్లో ఆత్మస్వరూపంలో ప్రవేశించి ఈ నామరూపాలు దీనికి తయారు చేస్తాను అని ఆయన అప్పుడు సంకల్పం చేస్తారన్నమాట. తద్వారా మనకి ఇదంతా వ్యవహారం అంతా ఏర్పడుతుందన్నమాట. అందుచేత అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య, ఈ జీవుని చేత ఆత్మస్వరూపంగా ప్రవేశించి నామరూపే వ్యాకరవాణి, ఆ నామము రూపము ఇదంతా కూడాను ఏర్పాటు చేస్తాను అని అనుకున్నట్ట. సర్వగతాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వ అవగుణవర్జితాయే నమః. అవగుణములు ఏవైతే ఉన్నవో అంటే అవమానములకు కారణభూతమైనటువంటి ఏ గుణములు ఉన్నవో ఆ గుణములన్నింటినీ కూడా విడిచిపెట్టినది తల్లి అని అర్థం అనమాట. సర్వ అవగుణవర్జితాయే నమః. ఆధ్యాత్మిక సంబంధంగా ఆరోపితమైనటువంటి సత్వాది గుణములు కొన్ని ఉన్నవి, అంతఃకరణ ధర్మములు కామాదులున్నవి. ఇవన్నీ కూడాను అవగుణాశ్చ సర్వేచతే అవగుణాశ్చ. ఏ అవగుణములు ఉన్నవో అవమాన హేతుకమైనటువంటి అవగుణములు ఉన్నవో అవన్నింటినీ కూడాను విడిచిపెట్టినటువంటిది కాబట్టి సర్వాంతర్యామిత్వేన అమ్మవారు సర్వ అంతర్యామిగా ఉంటుంది, అనుస్యూతంగా ఉంటుంది, ఆయా ఉపాధుల యందు నిలబడి ఉంటుంది కాబట్టి దాని చేత సంబంధించకుండా ఉదాసీనంగా ఉండే స్వరూపం కలది. వర్జిత అంటే విడిచిపెట్టి ఉంటుంది కాబట్టి ఆ తల్లిని సర్వ అవగుణ వర్జిత అని అన్నమాట. ఏ విధంగా అయితే సూర్యో యథా సర్వలోకస్య చక్షు నలిప్యతే చాక్షుషై బాహ్యదోషై. సూర్యుడు ఏ విధంగా సమస్త లోకానికి కూడాను చక్షు జగతస్థస్థుషశ్చ, స్థావర జంగమాత్మక ప్రపంచం మొత్తానికి కూడా ఆ సూర్యుడు ఎవరయ్యాడు? చక్షు అంటే మనం చూసిన తర్వాత దాని గురించి ఎలా ఉందయ్యా అంటే చెప్పగలదన్నమాట. అందువల్ల దాన్ని చక్షు చష్టే ఇది చక్షు అన్నమాట. అంటే చెప్పేది అనమాట. వాడు చూసావుట్రా అన్నారు, చూశానండి అని అన్నారు. చూశాను అని అన్నాడంటే ఆ చూచుట అనేది చెప్పడానికి ఆధారం అవుతుందన్నమాట. అందుచేత చష్టే చూసేది కాబట్టి దానికి చక్షు అనేటువంటిది నేత్రములకు పేరు ఎందుకు వచ్చిందంటే చెప్పగలిగి ఉంటుందన్నమాట. అది దానికి సామర్థ్యం ఇస్తుందన్నమాట. అందుచేత సూర్యో యథా సర్వలోకస్య చక్షు, సూర్యుడు సమస్త లోకానికి ఈ విధంగా చక్షురింద్రియం వంటి వాడు నలిప్యతే చాక్షుషై బాహ్యదోషై. ఏదైతే చూచాడో ఆ చూసిన వస్తువుకున్నటువంటి గుణం కానీ దోషం కానీ ఈ చక్షురింద్రియానికి ఈ విధంగా అంటదో ఏకస్థా సర్వభూతాంతరాత్మ, ఈ ఆత్మస్వరూపము నలిప్యతే లోకదుఃఖేన బాహ్య. ఆ లోక దుఃఖంతో ఏ రకంగా కూడాను అనులేపం అనేటువంటిది ఏ వ్యక్తి ఉంటాడో, ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి ఉంటాడో దానికి సంబంధించినటువంటి దుఃఖం ఉండదయ్యా అన్నాడు. ఏకాదశ స్కంధంలో దత్తాత్రేయుడు వారు భాగవతంలో ఆ మహానుభావుడు ఒక పింగళ అని ఒక వేశ్య ఇంటి దగ్గరికి వెళ్తారు. ఆయన చెప్తారు, నాకు గురువు ఎవరయ్యా అన్నారు. ఒక వేశ్య నాకు గురువు అండి అని అన్నాడు మహానుభావుడు. 24 మంది గురువులు వరుస చెప్తూ అందులో వేశ్య నాకు గురువు. ఆ వేశ్య పేరేమిటి? పింగళ అని. ఎక్కడుందయ్యా అన్నాడు. అంటే మిథిలా నగరంలో ఉంది ఆ వేశ్య. ఈయన సంచారం చేస్తూ ఉన్నట్ట. ఆ వేశ్యలు ఇలా ఉంటే ఎదురుగుండగా వచ్చేటుంటే చెట్టు కింద ఇట్లా కూర్చొని ఉన్నాడు. కూర్చోంటే ఆ వేశ్య ఎవరో ఒక పురుషుడు వెల ఇచ్చి వస్తానన్నటువంటి వాడు రాలేదు. 2 దాకా చూసిన రాత్రి వాడు రాలేదు. ఇంకోటి మధ్యలో వస్తూ నీకు అంతకంటే రెట్టింపిస్తా అన్నాడు. లేదు వాడు ఇంకా ఇంతకంటే ఇచ్చేవాడు ఉంటాడని అది నిరీక్షించి ఎక్కువ ఇస్తాను వాడిని వదులుకొని చివరికి అసలున్నవాడు రాలేదు. వీళ్ళు వచ్చేవాడిని కాస్త వద్దనుకున్నది అది దుఃఖపడ్డది. ఎర్రే ఎంత పొరపాటు అయిపోయిందని.
ఇంత లోపల ఒక గాలి వచ్చింది. ఆ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మహానుభావుడు దత్తాత్రేయుల వారు కూర్చున్న చెట్టు మీదుగా వెళ్ళిందనమాట. అంటే ఈయన శరీరం మీదుగా గాలి వెళ్ళి మేడ మీద ఉన్నటువంటి ఆ పింగళకి స్పర్శ అయిందనమాట. ఈ గాలి యొక్క స్పర్శ ఈయన శరీరాన్ని స్పృశించినటువంటి వాయు స్పర్శ దాన్ని స్పృశించేసరికి ఈ మహానుభావుడికి వచ్చినటువంటి జ్ఞానం కొంత దానికి సంక్రమించింది. సంక్రమించగానే వెంటనే దాని మహాజ్ఞానం కలిగి పొరపాటు చేశాను. ఇక్కడ లోపల ఉన్నటువంటి అంతర్యామిని ఆనందింపజేయలేకుండా బాక్ష్యంగా ఉన్నటువంటి శరీర సుఖాన్ని ఇచ్చేటటువంటి వేలకి డబ్బుకి సుఖాన్ని ఇచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా నేను ఈ రకంగా కోరుకున్నాను. ఎంత పొరపాటు చేశాను. నా మిథిలా నగరంలో నా అంత దురదృష్టవంతురాలు ఎవరు లేరు కదా అని ఇది ఆశాన్ సంఛేద్య, ఆశను విడిచిపెట్టి ఆమె కాస్త విరక్తురాలై జ్ఞానాన్ని పొందింది అని అన్నారన్నమాట. దేనివల్ల అన్నాడు? ఒక అవధూత యొక్క శరీరం నుంచి ప్రసరించినటువంటి వాయు స్పర్శ వల్ల అలా అయిందనమాట. అందుచేత ఆ రకంగా ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత కలిగేటువంటి స్థితి చాక్షుషై బాక్ష్యదోషై, అది ఏ విధంగా చక్షురింద్రియానికి బాక్ష్యమైన వస్తువులో ఉన్నటువంటి దోషం ఆ చక్షురింద్రియానికి సంక్రమించనట్టు, అలాగే ఆత్మజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వాడికి లోక సంబంధమైనటువంటి దుఃఖ సుఖాత్మకమైనటువంటి వస్తువుల యొక్క సంబంధం వల్ల కలిగేటటువంటి ఆ దుఃఖం ఆయనకు ఉండదు సుమా అని అన్నారు. కఠోపనిషద్వాక్యాన్ని ఉదాహరించి సర్వ అవగుణవర్జితాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వారుణాయే నమః. తల్లి సమస్తము సర్వాంగముల యందు ఆ రక్తవతి ఎరుపూర్ణం కలిగినటువంటిది అనమాట. అందుచేత అసౌయస్తామ్రో అరుణ ఉంది కదా, అందుచేత తామ్రవర్ణం అనమాట. అది అరుణ, అది తామ్ర రూపమైన అరుణవర్ణం అనమాట. అందుచేత ఇది శృతే సర్వారుణాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వేణ కార్యేణ మీయతే, సమస్తమైన కార్యము చేత తెలియదగినది కాబట్టి అమ్మవారిని సర్వమాత్రే నమః. ఇదం జగతు, ఈ ప్రపంచం మొత్తం శాస్త్రం అనుమానం ఇస్తున్నారన్నమాట. బ్రహ్మాభిన్నం, అమ్మ తల్లి కంటే కూడా వేరు కానే కాదు ఈ ప్రపంచం అంతా కూడా. ఎందుకంటే ఇది ఉంది అని తెలుసుకుంటున్నామంటే చైతన్యం వల్ల, ఆ చైతన్యం అమ్మవారు కాబట్టి అనమాట. సత్తాస్ఫూర్తి నీత సత్తా ప్రకాశ జ్ఞాన విషయత్వాత్, ఇది ఉన్నది, ఇది తెలియబడుచున్నది అనేటువంటి ఒక సత్తాస్ఫూర్తి ఉన్నది అని అనుకుంటున్నాం అనుకోండి, దానికి సంబంధించిన జ్ఞానం ఉందనుకోండి, ఆ జ్ఞానం అమ్మవారే ఉన్నది. అందువల్ల ఈ ప్రపంచం అంతా కూడా అమ్మవారి కంటే వేరు కాదు. మీకు ఎప్పుడు బాధ అనిపిస్తున్నదంటే ఇది అమ్మ తల్లి కంటే వేరు అని మీరు తెలుసుకున్న నాడు మీకు ఈ ప్రపంచం బాధకమైంది. అమ్మ స్వరూపమే అని అనుకున్న నాడు మీకు బాధ లేదన్నమాట. అందువల్ల బ్రహ్మైవేదం సత్యం అని ఎప్పుడైతే మీరు అనుకున్నా ఇదంతా కూడాను బ్రహ్మతత్వమే, దీనికంటే వేరు కాదు అనుకుంటే బాధ లేదు. కానీ మనం అలా అనుకుంటున్నామా? మాటలంటాం కాదు, అనుభూతిలో అలా ఉందే మీకు అన్నారు, లేనే లేదనమాట. అందుచేత కష్టం అనమాట. భేదబుద్ధి ఎప్పుడైతే ఉందో ఉదరమంతరం కృతే అథ తస్య భయం భవతి. అరం అంటే ఈషదపి బుద్ధ్ భిన్నం పశ్య, వాడు చేస్తాడు కురితే అంటే ఇది భిన్నంగా తలుస్తాడో అథ తస్య భయం భవతి, వాడికి భయం అప్పుడు వస్తుంది అనమాట. రెండవ వస్తువు ఉన్నప్పుడు భయం వస్తుంది, ఒకే వస్తువు అన్ననాడు భయమే లేదనమాట. ఎందుకంటే భయం ద్వితీయ అభినివేశత స్యాత్, రెండవ వస్తువు ఉన్నది అన్ననాడు మనకు భయం వేస్తుంది. ఈషాదపేదస్య, ఈశ్వరుడి కంటే మీరు విడిచిపెట్టి రెండవ వస్తువుని చూడండి, అప్పుడు మీకు భయం వస్తుంది. అంతా ఈశ్వరుడేనయ్యా అన్నారు. ఈశ్వరతత్వం కంటే ఇంకొకటి లేదు అన్నప్పుడు రెండవ వస్తువు లేనప్పుడు భయపడవలసిన అవసరం ఏముంది? భయం పొందదగిన వస్తువు ఉంటే భయం పడేవాడు ఉంటాడు. భయం పొందదగిన వస్తువు అనేది రెండోది లేనప్పుడు, ఒకే వస్తువు ఆనంద స్వరూపంగా ఉన్నప్పుడు నువ్వు దేన్ని చూసి భయపడవలసి వస్తుంది? ఏది పొందాలని అనుకో నేను ఆశ పుడుతుంది కనుక. అందుచేత లేదు నాయన అని చెప్తున్నారన్నమాట. సర్వభూషణ భూషితాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వాత్మకత్వేన ఏ ప్రాణినః యాని నాయన. సర్వాత్మకమైనటువంటి స్వరూపం చేత ఏ జీవులు ఏ భూషణ అలంకార భోజనాదులు భోగ్య వస్తువుల్ని పొందాలని ఆత్మార్థం సంపాదయంతి, పొందాలని సంపాదించాలని అనుకుంటారో వారందరికీ కూడాను అమ్మవారు ఏ స్వరూపంతో ప్రత్యక్తయ సర్వైర్భూషిత ఉపకృత అంటే ఆత్మస్వరూపం చేత అమ్మవారు వారందరికీ కూడా ఏదేది పొందాలని వారు అనుకుంటుంటారో అని అమ్మవారు ఉపాసన చేస్తారో అలాంటి వారికి అమ్మవారు ఆ భోగాన్ని ఇస్తుంది సుమా అన్నారు. సర్వభూషణ భూషిత అన్నాడు. సర్వభూషణముల చేత అమ్మవారు అలంకరింపజేస్తుందట. ఎందుకు? ఉపాసకులైనటువంటి వారిని అని. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అథవా సర్వదేవాత్మకత్వేన సర్వభక్తజనస్య. అమ్మవారు ఏ స్వరూపంతో ఉంది అన్నారు? సర్వదేవాత్మకమండి అని అన్నమాట. దేవతలందరూ అమ్మవారి పాదాల దగ్గర శిరస్సులు వచ్చి సౌందర్యహరణ స్తోత్రం శ్లోకం కూడా ఉంది. అమ్మవారి పాదాల దగ్గర వాళ్ళంతా తలకాయ వచ్చి నమస్కారం చేస్తూ ఉంటే, అమ్మా నేను నీ పాదాలకి నేను ఒక పుష్పం వేశాననుకో సర్వదేవతలకి నమస్కారం చేసినట్టే నేను.
అంటే సర్వదేవతోపాసన ఒకేసారి చేయవచ్చు అమ్మవారి పాదాలు కనుక ఉపాసన చేస్తే. ఎందుకంటే సమస్త దేవతలు తలకాయ వంచి వాళ్ళ కిరీటములతోటి అమ్మవారి పాదాల దగ్గర ఎప్పుడైతే వాళ్ళు తలకాయ పెట్టి నమస్కారం చేస్తున్నారో అప్పుడు అక్కడ పుష్పం వేస్తే సర్వదేవతలకి వేసినట్టు అమ్మవారి పాదాలకు వేసినట్టు అవుతుంది. సర్వదేవత నమస్కారం అయిపోతుందిగా, ఆ ఫలవంతా వస్తుంది. అందువల్ల అమ్మవారు ఏ స్వరూపమయ్యా అన్నారు, అమ్మవారి యొక్క దివ్యమైన రూపము సర్వదేవాత్మక స్వరూపము అన్నారు. కాబట్టి ఎవరెవరైతే అథవా సర్వదేవాత్మకత్వైన సర్వభక్తజనస్య స్వస్థ ఇష్టదేవతా ప్రీత్యర్థం తమ యొక్క ఇష్టదేవతా ప్రీతి కొరకు ఈ భూషణభూషితత్వేనవా తథా అన్న సర్వభక్తజనై సమస్తమైనటువంటి భక్తజనుడు ఆయా అవయవాల్లో ఏ ఏ భూషణముల చేత అలంకరించాలని అనుకుంటారో అటువంటి వారికి ఆ రకంగా అలంకరింపజేసేది. కాబట్టి ఆ తల్లి సర్వభూషణ భూషిత భూషయంతి సర్వోత్తమత్వేన ప్రతిపాదయంతి ఇది భూషణ అని అద్భుతమైన వ్యాఖ్యానం రచన ఆయన. భూషణములంటే ఏమిటి అన్నారు, భూషణములంటే వేదాంత వాక్యములకు భూషణములు అని. అందుకు ఎందుకయ్యా అన్నారు, సర్వోత్తమత్వేన అన్నిటికంటే గొప్పవిగా అనమాట. వేదము యొక్క అంతా చివరున్నవనంటే వేదములకు ప్రాణములు అని కూడా చెప్పుకున్నాం కదండి, అది భూషణములు అనమాట. అందుచేత వేదాంతములు ఏమన్నారు అంటే భూషణములు ఉన్నారు. ఆ భూషణములు సర్వభూషణ భూషిత సమస్తమైన వేదాంత వాక్యముల చేత తెలియదగినటువంటి తత్వం అమ్మవారు అనమాట. అందుచేత సర్వభూషణ భూషిత ఏ నమః ఓం ఐం హ్రీం శ్రీం కకారార్థాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం. కకారార్థాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం. అమ్మవారు ద్వితీయ కూటంలో కకారము స్వరూపంతో అమ్మవారు ఉంటారు. బృహదారణ్యక ఛాందోగ్యంలో కం బ్రహ్మ అని, కమ్ అనే దానికి బ్రహ్మ అని అర్థం. కకారమునకు అర్థమైన పరబ్రహ్మ స్వరూపం ఉందో ఆ స్వరూపమే అమ్మవారి తత్వము అని బ్రహ్మాత్మకత్వేన తద్వ్యతిరిక్తస్య అతదర్థస్య బాధితత్వ. అమ్మవారి కంటే భిన్నమైనటువంటి అమ్మవారే బ్రహ్మస్వరూపమైతే బ్రహ్మాతిరిక్తమైనటువంటి అర్థం ఇక్కడ ఉండదు. కాబట్టి అమ్మవారు పరబ్రహ్మస్వరూపిణి అని దానికి అర్థం. అందరు కకారార్థాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం కాలహంత్రియై నమః ఓం ఐం హ్రీం శ్రీం అజపారూపేణ. అమ్మవారు అజపారూపం చేతనమాట. అంటే కాలహంత్రి అన్నారు. కాలం అంటే ఏమిటన్నా మృత్యువు. ఆ మృత్యువును కాస్త పోగొట్టేటువంటిది తల్లి అని. అవశేష ఏ రకంగా పోగొడుతుందయ్యా అన్నారు అంటే పరిమిత ఆయుస్వరూప 1 షట్శతాధిక సహస్ర సంఖ్యాక నిర్గమన మార్గేణ క్షపయంతి అవశేషాయుష యుగకల్పాది అవిశిష్టస్య వృద్ధౌ పునః సంజీవనే తథా తథా వృద్ధౌ సంయుంజానస్య సర్వప్రాణేంద్రియస్య వృత్తిలయే మనోన్మన్యవస్థయా నిష్పద్యతే అని. ఆ రకంగా అజపారూపం చేత అమ్మవారి యొక్క స్వరూపాన్ని ధ్యానం చేస్తే అప్పుడు పురుషులందరికీ కూడా పరిమితమైనటువంటి ఆయుస్సు ఏదైతే ఉంటుందో అంటే శతవర్ష జీవితము దాన్ని కాస్త పోగొట్టి అపరిమితమైనటువంటి కాలాన్ని అంటే ఆ మృత్యుస్వరూపాన్ని పోగొట్టి రక్షిస్తుంది. కాబట్టి ఆ తల్లికి కాలహంత్రియై నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వప్రాణేంద్రియస్య వృత్తిలయే మనోన్మన్యవస్థ నిష్పద్యతే అని దాని శృతివచనం. పృథివ్యప్తేజో అనిలఖ్యే సముత్థితే పంచాత్మకే యోగగుణే ప్రవృత్తే నతస్య రోగో నజర న మృత్యు ప్రాప్తస్య యోగాగ్రమయం శరీరం అని. అంటే ఎవరికైతే ఆ అమ్మత అజపా గాయత్ర్యాది ఉపాసన చేత అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో అటువంటి వాడికి యోగగుణే ప్రవృత్తే. ఆ యోగగుణం ఎప్పుడైతే కలిగిందో అటువంటి వానికి రోగం ఉండదు, ముసలితనం ఉండదు, మృత్యువు కూడా ఉండదు నాయన అని అన్నారు. అధ్యాత్మ యోగ అధికమైన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. అధ్యాత్మ జ్ఞానం చేత యోగానుష్ఠానం చేత జ్ఞానం కలిగినటువంటి వాడు హర్షాన్ని శోకాన్ని రెండింటినీ కూడా విడిచిపెడతాడు నాయన అన్నారు. కాబట్టి ఆ రకంగా ఆ జ్ఞానావస్థలో యోగం చేత ఈ సమస్తమైనటువంటి బాధల్ని కూడాను దహింపజేసి జ్ఞానాన్ని పొందితే అటువంటి వారికి ఏ స్థితి ఉంటుందయ్యా అన్నాడు. అంటే మృత్యు భయం ఉండదు అన్నారు. కాబట్టి అలాంటి స్థితి కలిగినటువంటి వాడై ఉంటాడు అని చెప్పి తదానీం ఆవిర్భూత బ్రహ్మస్వరూపేణ అప్పుడు బ్రహ్మసాక్షాత్కారం కలిగి బ్రహ్మయందే వాడు బ్రహ్మనే పొందుతాడు. కాబట్టి అటువంటి వానికి కాల సంబంధం ఉండదు. కాలం అంటే ఏమిటి, మృత్యువు అని అర్థం అన్నమాట. మృత్యు అంటే ఏ రకంగానయ్యా అన్నాడు. భగవత్పాదుల వారు చోట రాస్తారు అవిద్య చిత్ సంబంధ కాల అంటారనమాట. కాలం అంటే ఇంకో ఫలానా సంవత్సరం ఫలానా రోజు ఇదంతా ఎలా వచ్చిందన్నాడు. అజ్ఞానము చైతన్యము రెండు కలిస్తే వచ్చిందనమాట.
ఎప్పుడైతే చైతన్యం చేత అజ్ఞానాన్ని నశింపజేశారో అప్పుడు అవిద్య లేదుగా. అవిద్య లేకపోతే కాలం ఉంటుందా? కాలం ఉండదుగా. కాలం ఉంటే మృత్యు వస్తుంది. ఈ మాట మాట్లాడాలి. అందుచేత కాలం అనేదే లేదు. కాలం లేనప్పుడు నీకు మృత్యు సంబంధం లేనే లేదు సుమా. అది దేనివల్ల? ఈ యోగానుష్ఠానాలు చేత ఏర్పడినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం వల్ల కలిగినటువంటి మోక్షము ఈ దశలో ఉండదు అని అన్నారు. కాలహంత్రియే నమః, ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్యే నమః, ఓం ఐం హ్రీం శ్రీం. సమస్తమైన భోగ పదార్థములు కామములు అంటుంటారు. దాన్ని ఏ రకంగా యథాదృష్టం ఈష్టే ప్రేరయతి, అది ఎలా ప్రేరణ చేయాలో ఆ రకంగా అనుగ్రహించేది కాబట్టి ఆ తల్లికి కామేశ్యే నమః, కామితార్థదాయే నమః. అంటే కామిత అంటే కోరబడినటువంటి అర్థ అంటే వస్తువుల్ని ఇచ్చేది కాబట్టి తల్లికి ఆ కామితార్థదా అని అన్ని ఎలాగయ్యాను. ఆప్తకామ, ఆప్తా కామా ఏన సహా, ఎవరి చేత సమస్తమైన కోరికలు పొందబడినవో ఆ తల్లి కాబట్టి, ఆ స్వరూపం కాబట్టి, ఆ పరమాత్మ స్వరూపం కాబట్టి ఆ తల్లికి ఆప్తకామ అంటుంటారు. అందులో కామితార్థత, మనం ఏ కోరికలు కావాలంటే ఆ కోరికలు తల్లిస్తుంది. సంసార దశలో మనం అజ్ఞానం చేత ఆవరింపబడినప్పుడు, అప్పుడు ఆనంద స్వరూపాన్ని పొందలేని ఒక దుర్దశ ఉన్నప్పుడు, ఆత్యంతికమైనటువంటి సుఖాన్ని నాకు కావాలి, నాకు మోక్షం కలగలేదు అని ఎప్పుడైతే మనం ఆ తల్లిని ప్రార్థన చేస్తామో అప్పుడు ఏం చేస్తుందయ్యా ఆ తల్లి అన్నారు. అంటే కామితమైనటువంటి ఏ అర్థము ఏదైతే ఉందో మోక్షము, ఆ మోక్షాన్ని అజ్ఞానం అనే దాన్ని పోగొట్టడం ద్వారా జ్ఞానస్వరూపాన్ని తెలియజేసి ఆత్మానుభూతిని కలగజేసి కృతార్థులు చేస్తుంది ఆయన. అందువల్ల తల్లికి కామిత అర్థద అనమాట అని పేరు. కామితార్థదాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం కామ సంజీవన్యే నమః, ఓం ఐం హ్రీం శ్రీం. కామ సంజీవని అంటే మన్మధుడిని బ్రతికింపజేసిందయ్యా తల్లి అన్నాడు. పరమేశ్వరుడు తన నేత్రాగ్ని చేత దగ్ధం చేస్తే, దగ్ధం చేయబడినటువంటి ఆ పిల్లవాడిని కాస్త మళ్ళా బ్రతికింపజేసింది ఎవరు? ఆయన భార్య. ఆమె తల్లి మళ్ళా బ్రతికింపజేసింది అనమాట. అందువల్ల సంజీవనే చూతశిలీముఖస్య అంటే చూతశిలీముఖస్య. మూకకవి చెప్తాడు ఆయన, చూతశిలీముఖస్య మన్మధుడిని బ్రతికించడంలో నీ నేత్రం, నీ చూపు చాలా గొప్ప తల్లి అన్నారు. సమ్మోహనే శశికిశోరక శేఖరస్య, ఆ ఈశ్వరుని కాస్త ఆ శశికిశోరక శేఖరుడు అంటే చంద్రమౌళి అయినటువంటి ఆ మహానుభావుని కాస్త సమ్మోహనం చేసింది. ఒకే చూపు ఒకరిని ఏం చేసింది అంటే బ్రతికింపజేసింది, ఒకరినేమో మోహింపజేసింది. సంస్తంభనే మమతాగ్రహ చేష్టితస్య, అహంకార మమకారముల చేత వాడు పిశాచం పట్టినట్టుగా బ్రహ్మాండంగా వాళ్ళ మీద వీళ్ళ మీద పోట్లాడుతున్నటువంటి వాడు ఉన్నాడు. వాడిని కాస్త ఒక్కసారి అమ్మవారు ఉపాసన చేసేసరికి ఆ తల్లి వాడు వైపు చూసింట. సంస్తంభనే, ఈ మమత్వము అహంకారం ఇదంతా కాస్త ఒక్కసారి నిలువరింపజేయిస్తుంది అన్నమాట. కాబట్టి తల్లి నీ చూపులో ఎన్ని రకములైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక ఔషధం తల్లి నీ చూపు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా నువ్వు ఇస్తున్నావు కదమ్మా అని చెప్పి పరమౌషధం కళాతే అని నీ యొక్క చూపు ఒక గొప్ప ఔషధం తల్లి అన్నారు. అందువల్ల కామ సంజీవన్యే నమః, ఓం ఐం హ్రీం శ్రీం. అందువల్ల మన్మధుడిని ఆ రకంగా జీవింపజేసింది అని చెప్పి అన్నారు. ఆ రకంగా సప్రాణం కృత్వా తస్మై వరాది ప్రయచ్చితేన తం హర్షయతీతి. అందువల్ల రతిదేవి ప్రార్థన చేసింట. చేస్తే అప్పుడు మళ్ళా భండాసుడు అయ్యాడు వాడు కాస్త. ఆ భండాసుడిని కాస్త మళ్ళా అనుగ్రహింపజేసి వాడు కాస్త మోక్షాన్ని కలగజేసి తర్వాత వాడిని మన్మధుడిని చేసి అనుగ్రహించింది అని చెప్తున్నారు అనమాట. ఆమె సమీచీన తదీయ పూర్వకాయం తపశ్చర్యాది పరిపాక ఫలభూతం కరుణారసపూరిత అపాంగావలోకనైన సంజీవయతి సప్రాణం కృత్వా తస్మై వరాది ప్రయచ్చతి తేన హర్షయతీతి వా కామ సంజీవన్యై నమః. అంటే మొదట వాడు రాక్షసుడిగా అయితే ఆ రాక్షసుడిని కాస్త మళ్ళా సంహారం చేసి మన్మధుడిని చేసి ఆ మన్మధుడికి మళ్ళా వరాలు ఇచ్చిందనమాట. త్రిపుర రహస్యంలో ఒక ఉపాఖ్యానం ఉంది, లక్ష్మీ ఉపాఖ్యానం, మహాలక్ష్మి ఉపాఖ్యానం. అందులో ఈ మన్మధుడు కాస్త ఒక రోజున లక్ష్మీ అమ్మవారితో కలిసి వస్తారు. ఆ తర్వాత ఒక సందర్భంలో ఈ తపస్సు చేస్తున్నప్పుడు పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఆ తపస్సు సందర్భంలో ఈయన దగ్ధం చేశారు. దగ్ధం చేస్తే తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ అమ్మవారి చేత అమ్మవారి కటాక్షం చేత కామ అక్షణోహో యస్యాహస, మన్మధుడు ఆ తల్లి యొక్క చూపుల చేత బతికాడు అనమాట. అందువల్ల కామాక్షి అంటుంటారు అనమాట. అంటే మన్మధుడిని ఎక్కడ ఉంచుకుంది? తన కళ్ళల్లో ఉంచుకొని మరి జాగ్రత్తగా బ్రతికింపజేస్తుంది అనమాట. ఆయన కామారి, ఈమె కామాక్షి. పరమేశ్వరుడు కామారి, ఆ మన్మధుడిని కాస్త దగ్ధం చేశారు. ఆయనేమో క్రోధం చేత, ఈమె అనుగ్రహం చేత. ఆ క్రోధం చేత దగ్ధం చేశారు, అనుగ్రహం చేత జీవింపజేస్తుంది అనమాట. అందుచేత ఈ తల్లిని యొక్క అనుగ్రహం చేత పుట్టినటువంటి వాడు. అయితే అప్పుడు నన్ను నా శత్రువును నేను ఎలాగైనా జయిస్తాను అంటారు. అప్పుడు పార్వతీ అమ్మవారి పక్కన ఉండి ఆయన అట్లా అనకూడదురా అని. అనకూడదురా అంటే లేదు అని చెప్పి బ్రహ్మాండంగా మన్మధుని ఎలా శ్రీ పరమేశ్వరుని ఎలాగైనా జయిస్తానని బ్రహ్మాండమైనటువంటి ప్రతిజ్ఞలు చేస్తుంటారన్నమాట. అప్పుడు లక్ష్మీ అమ్మవారు ఆయన అట్లా అనవద్దురా అంటే పార్వతీ అమ్మవారి కోపం వస్తుంది, నా భర్తను కాస్త జయిస్తానంటావా అని చెప్పి ఆయన మళ్ళీ శాపం పెడుతుంది.
ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారు నా పిల్లవాడిని శాపం పెడతావా అని అమ్మవారి మీద బ్రహ్మాండంగా కోపం పెట్టి నీకు నీ భర్తతోటి దూరం ఎడమైపోతుందన్నారు. నాతో నన్నన్నావు కాబట్టి నీకు నీ భర్తతో ఎడమైపోతావు అని ఆమె శాపం పెట్టింది. ఎందుకంటే రజోగుణం ప్రేరితమైనప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క దశ వస్తుంది. ఆ మాట చూపించడం అప్పుడు లలితాత్రి వస్తుంది అమ్మవారు వచ్చమ్మ ఇట్లా మీరు పోట్లాడుకోవడం పద్ధతేనా అమ్మ, అలా పోట్లాడుకోకూడదని తర్వాత లలితాత్రి వస్తుంది అమ్మవారు అంటే ఈ త్రిగుణములకు అధిష్టాత్రి అయినటువంటి అమ్మవారు వచ్చి అనుగ్రహిస్తుంది అని పెద్ద కథ ఉన్నదనమాట. అందుచేత ఇక్కడ కామ సంజీవన్యే నమః కళ్యాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం అమ్మవారికి కళ్యా అని పేరు. కళ్యా అంటే కలయితం ధ్యాతం యోగ్య. కళ్యా ధ్యానింపజేయడానికి అమ్మవారు దివ్యమైనటువంటి స్వరూపం ప్రధానమైంది కాబట్టి ఆవిడ కళ్యా అథవా సర్వోత్తమ దేవత్వేన ధ్యాతం యోగ్య. అందరికంటే గొప్పవారు ఎవరయ్యా అన్నారు అమ్మవారు అనమాట. అమాత పరదైవతం అంటారుగా జగన్మాత, ఆ తల్లి కంటే పరదేవత లేనే లేదనమాట. యోగ్య కళ్యా కలేహ కామధేనుత్వేన యథావాంఛితార్థ కారణం. మీకు ఇది కూడా ఇంకో మాట ఉందన్న కలేహ కామధేనుత్వేన. కలి అనేటువంటి ధాతువు నుంచి కళ్యా ఏర్పడింది అనమాట. అంతే తప్ప కలియుగం అనే అంశం కాదు ఇక్కడ చెప్పవలసింది. కలే కామధేను అంటారు. కళ్ళు అనే ధాతువు నుంచి అది ఏ అర్థమైన వాంఛితార్థ కారణం. మనం ఏది కోరుకుంటామో దానికి కారణభూతురాలయ్యా తల్లి. అందువల్ల కళ్యాయే నమః. మీరు ఏది కోరుకుంటే దానికి కారణభూతురాలన్నమాట. కళ్యాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం కఠినస్థల మండలాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం. ఆ శత్రువుని సంహారం చేసేటప్పుడు ఒకసారి ఆ గుండె దిటవుగా ఉంచుకొని గట్టిగా ఉంచుకునేసరికి ఆ తల్లి యొక్క శరీరావం ఎలా ఉంటుంది అన్నాడు శ్రీనాథ మహాకవి చెప్తాడు. కవిత్వం ఎలా ఉంటుందయ్యా అన్నాడు. అంటే ఆయన చెప్తాడు హరచూడ హరిణాంక వక్రతయు కాలాంత స్ఫురచండిగా పరుషోద్గాఢ స్ఫురతటి పర్యంత కాఠిన్యమున్ సరసత్వంబును సంభవించనగా సత్కావ్యములు దిక్కులను చిరకాలంబు నటించుచుండు కవిరాజీ గేహరంగంబులన్నాడు మహానుభావుడైన. ఆయన నీ కవిత్వం ఎలా ఉంటుందయ్యా అన్నాడు. హరచూడ హరిణాంక వక్రతయు అంటే ఈశ్వరుని యొక్క నెలవంక శిరస్సునందు నెలవంక ఉందే అలా వంకరగా ఉంటుంది నేను చెప్పే కవిత్వం. అంటే వక్రోక్చలంకారంతో ఉంటుంది అని ఒక అర్థం అన్నమాట. హరచూడ హరిణాంక వక్రతయు కాలాంత స్ఫురచండిగా పరుషోద్గాఢ పయోధర స్ఫుటతటి పర్యంత కాఠిన్యమున్. అంటే మహిషాసురాన్ని సంహారం చేసేటప్పుడు తల్లి మంచి గట్టి తీక్ష్ణంగా కఠినంగా ఉంటా. ఆ కఠినంగా ఉన్నప్పుడు తల్లి యొక్క ఆ కుచముల భాగం ఎంత కఠినంగా ఉండవో అటువంటి కాఠిన్యంతో కూడుకున్నటువంటి పదాలు వేసిన కవిత్వం చెప్తాను సుమా అని. పరుషోద్గాఢ పయోధర స్ఫుటతటి పర్యంత కాఠిన్యమున్. ఇంత కఠినంగా ఉంటే ప్రతివాడికి అర్థమవుతాడు. సరసత్వంబును సంభవించననగా సరసత్వంగా ఉంటుందని చెప్తూ సత్కావ్యములు దిక్కులను చిరకాలము నటించుచుండు కవిరాజి గేహరంగములను. నేను చిరకాలం అందరికీ సంతోషం కలిగేట్టు కఠినంగా ఉండే భాష ఒకటికి కావాలి, ఒకటికి మృదువుగా ఉండే భాష కావాలి, సరసంగా ఉండేది కావాలి. నేను అందరి మెప్పింతును అయ్యయ్యడలన్నాడు. అందరికీ సంతోషం కలిగేస్తాను నాయన అని చెప్పి మహానుభావుడు అన్నాడు. అందుచేత అమ్మ తల్లి ఎలా ఉంటుంది. కఠిన స్తన మండలాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం కరభోరవే నమః ఓం ఐం హ్రీం శ్రీం. కరభోర్ అంటే ఈ ప్రదేశానికి కరభము అని పేరు అన్నమాట. అందుచేత అంత మాత్రమే ఊరు భాగం కలది కాబట్టి కరభోరు అని అంటారన్నమాట. అటువంటి సౌందర్యంతో ఇప్పుడు కరభైవ ఊరు యశాస మణిబంధాత్. మణిబంధం నుంచి ఆకనిష్టం ఇక్కడ దాకా ఉండేదాన్ని కరభము అంటుంటారన్నమాట. అంత ఉన్నటువంటి ఊరు భాగం కలది కాబట్టి ఆ తల్లికి కరభోరూహు అని పేరు అనమాట. అనే కరభో బహి కనిష్టం కరస్య కరభో బహి మణిబంధాత్ ఇది ప్రమాణాత్. ఇది ప్రమాణం అనమాట. అందుచేత కరభోరవే నమః ఓం ఐం హ్రీం శ్రీం. కళానాథ ముఖ్యై నమః. కళానాథుడు అంటే చంద్రుడు వంటి ముఖం వంటి ముఖం కలది కాబట్టి ఆ తల్లి చంద్రముఖి అని చెప్పడం అనమాట. కళాహ లేదా కళ అంటే చతుషష్టి కళలు, దాని నాథయతి 64 కళల్ని ప్రేరేపణ చేసేవారు ఎవరయ్యా కళానాథ అని చెప్పి అన్నారు. కాబట్టి తాదృశం ఎవరు ఈశ్వరుడు కళానాథ నిశ్వసితం మేధృగ్వేద యజుర్వేద ఇత్యాది శృతే తాదృశం ముఖం వదనం యస్యాహ సా. అటువంటి ఆ కళానాథుని వంటి ముఖము ఎవరికైతే కలదో కళానాథశ్చంద్ర. ఆ చంద్రుని యొక్క ముఖం వంటి చంద్రుని వంటి ముఖం కలది కాబట్టి ఆమె కళానాథముఖి అని అంటారన్నమాట. కచజిత అంబుజాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం. కచ జిత అంబుదాయే నమః. కచ అంటే అమ్మవారి కేశములు. ఆ కేశములు ఏం చేసిన అయ్యారు మేఘం యొక్క నలుపుదనానికి ఆస్తా జయించిందిట. అంత గొప్పగా ఉంటుంది అమ్మవారు ఇక ఆ కేశములు. కచేన కేశభారేణ కబరేణ వా ఇత్యర్థ. వాణి కరవాణి నతి మున్నమిత పాణి ప్రాణి హితకారిణి సువేణి మధురాణి మానిని విధేహే తవ నవాని ధుతహాని మానిత తమాని తనవాని నమనాని అన్నాడు.
కష్టం లేకుండా సరస్వతి అమ్మవారిని స్తోత్రం చేయడం. ఇప్పటికి పెద్ద పెద్ద పదాలు వద్దురా అబ్బాయి. వాణి తల్లి సరస్వతి కరవాణి నమస్కారం చేస్తానమ్మా. ఎలా చేస్తావు రాను? నతిం కరవాణి నమస్కారం చేస్తాను. ఎలా చేస్తావు? ఉన్నమిత పాణి చేతులు ఎత్తి నమస్కారం చేస్తానమ్మా. వాణి కరవాణి నతిమున్నమిత పాణి. ఎందుకు చేస్తున్నావురా నాకు నమస్కారం అన్నారు. ప్రాణిహితకారిణి అమ్మ. వాక్కు లేకపోతే ఎవరు ఏ విషయాన్ని చెప్పలేరు. ఏదైనా చూడవచ్చు, చూసిన దాన్ని చెప్పాలిగా. చెప్పాలంటే వాక్కు ఉండాలిగా, అంటే నువ్వు ఉండాలిగా. నువ్వు లేకపోతే ఏది జరగదుగా. అందువల్ల ప్రాణిహితకారిణి. మానవులకు కాదు, సమస్త ప్రాణులకు కూడా అనమాట. ఏ కోడి తల్లితో మాట్లాడుకోవాలన్నా వాక్కు ఉండవలసిందే. ఆవు పిల్లలతో మాట్లాడుకోవాలన్నా మాట ఉండవలసింది, శబ్దం ఉండవలసిందే. శబ్దం లేకుండా ఉండదుగా. శబ్దస్వరూపుని నువ్వుగా. ప్రాణిహితకారిణి. జంతువులకి వైద్యం కూడా చేయవలసింది ఎవరు? అమ్మ తల్లి యొక్క వాంగ్మయమేగా చేయవలసింది. అందులో ప్రాణిహితకారిణి. ఇంకా ఎలా ఉంటుంది అమ్మవారిని? శుభేణి. ఒక్కసారి అమ్మ తల్లిని చూచి మా ఆహా ఏమి అది జుత్తు ఎంత గొప్పగా ఉంది తల్లి. శుభేణి మధురాణి మానిని విధేహే. బ్రహ్మదేవునికి గొప్పతనం వచ్చిందట. బ్రహ్మదేవుడు సృష్టి చేశాట. చేస్తే ఈ జడ సృష్టి చేస్తే, ఈ జడ సృష్టి కాదండి, నేను కూడా జడ సృష్టి చేస్తాను. మీరు చేసిన సృష్టికి నేను చేసిన సృష్టికి తేడా చూడండి అండి. నువ్వేం చేస్తావన్నారు బ్రహ్మదేవుడు. నేను అక్షర సృష్టి చేస్తున్నానండి అని. మీరు అంతంత ఊరికి లోకాలు సృష్టించి ఎందుకంటే నేను ఒక సృష్టి చేస్తాను చూడండి అన్నమాట. ఆయన చెయ్యని సృష్టి ఏమి చేసింది? అక్షర సృష్టి చేసింది. ఎన్నన్నాడు? 50 అక్షరములు అనమాట. దీని చేత ఎంత సృష్టి ఏర్పడింది అన్నారు. అయ్యా కోట్ల గ్రంథాలు ఇంకా తయారవుతూనే ఉన్నవిగా. అదనమాట అమ్మవారు చేసిందనమాట. అందులో సువేణి మధురాణి మానని విధే. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, నేను చాలా కష్టపడ్డాను. దాంట్లో కూడా అందరూ వెక్కిరించిన వాడు ఉన్నారు మహనీయులు. ఏమిటంటే బ్రహ్మదేవుడు పెద్ద తెలివైనవాడా? నేనైతే బ్రహ్మదేవుని అయితే నా సృష్టి వేరేగా ఉండేది. నేను ఆయనకు ముందు పుట్టుంటే బాగా ఉండేది. ఆయన తర్వాత పుట్టాను కాబట్టి నాకు పెద్ద పేరు రాలేదు కానీ అన్నారు. నువ్వైతే ఏం చేస్తావయ్యా అన్నాడు. క్షేమేంద్రుడు చెప్తాడు, కాశ్మీర కవి అని అన్నాడు. మా పెద్ద తెలివైనవాడా బ్రహ్మదేవుడు? నేనైతే నూనె దేంట్లో వచ్చేది చేస్తాను. నూనె ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వుల నుంచి వస్తే దాని నూనె అన్నారు. అంతే కదండి. నువ్వులు నూనె, నువ్వు నెయ్యి, నెయ్యి అంటే స్నిగ్ధ ద్రవ్యం అనమాట. నువ్వులతో తయారైనటువంటి స్నిగ్ధ ద్రవ్యం కాబట్టి నూనె అని దానికి తెలుగులో వ్యవహారం అనమాట. అన్నారండి. అదే శనగ నూనె అని అలాగే దాని తర్వాత మా పదాలు పెట్టుకుంటే వచ్చిందనమాట. అయితే ఇంతకీ నూనె వచ్చే లక్షణం నువ్వు ఆ బ్రహ్మదేవుడు ఏంట్లో పెట్టాడు? నువ్వుల్లో పెట్టాడు. నేనైతే గుమ్మడికాయల్లో పెట్టేవాడిని, సరిపోయేదనమాట. ఒక గుమ్మడికాయ గానుగు తిప్పితే 4-5 కిలోలు వచ్చేది, సరిపోయేదనమాట. నువ్వుల్లో పెడితే ఎన్ని కిలోలు వస్తే 1 కిలో నూనె వచ్చేది మనకు. ఇది బ్రహ్మదేవుడు చేశాడు కదా, తెలివితేటల పల్లె అని అన్నారన్నమాట. ఓహో, ఇంకోటి ఇదొకటి కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నవి. రెండోది ఏమిటంటే కాశ్మీర ప్రదేశంలో అక్కడ కూడా స్వెట్టర్లు వేసుకుంటుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గొర్రె తాలూకు చర్మం తీసి అది కాస్త స్వెట్టర్గా వేసుకుంటారు. నేను ఆ గొర్రెకి పెట్టేవాడిని కాదు, నేనైతే చర్మం నేను ఏనుగు పెట్టేవాడిని. ఏనుగు పెడితే మొత్తం ఫ్యామిలీకి సరిపోతుంది అనమాట, ఒక చర్మం తీస్తే అనమాట. ఆ మాత్రం చేయడం చేత కాదు బ్రహ్మదేవుడు పెద్ద ఆయన గొప్పదా. కానామ బుద్ధిహీనస్య విధేరస్తి విదగ్ధత అని సాహసంగా మాట్లాడాడు. తెలివి తక్కువవాడు బ్రహ్మదేవుని యొక్క నైపుణ్యం ఏమిటండి? ఆయన్ని పొగుడుతుంటారు. ఊష్మ అండానాం నయశ్చక్రే తైలం. ఆ గుమ్మడికాయలో నూనె చెట్టు చేయలేదు. ఊర్నాంచ హస్తినా. ఏనుగులకి ఆ పై చర్మం ఆ చలిదన్నాన్ని ఆపేటటువంటి చర్మం పెట్టలేదు. ఈయన పెద్ద తెలివైనవాడా? ఎంత పొరపాటు చేశాడు. చంద్రే కళంక. చంద్రుని సృష్టించారు, మత్స పెట్టాడు. ఆ మత్స పెట్టకపోతే ఈయనకి మత్స ఏం పోయింది కనుక ఈయన మత్సమాయ అని. చంద్రే కళంక సుజనే దరిద్రత. మహానుభావుడు ఒక మంచివాడు ఉన్నాడు. ఆయన తింటున్న అన్నం కూడా పెట్టేస్తాడు, చాలా పేదవాడు అయినా కానీ. అలాంటి వాడికి సంపద ఇవ్వాలి తప్ప ఆ దుర్జనులకు ఎంతమందికి డబ్బులు ఇచ్చి వస్తున్నాడు అనవసరంగా ఆయన. చంద్రే కళంక సుజనే దరిద్రత వికాసలక్ష్మీ కమలేషు చంచల. ఆ కమలం పొద్దు నుంచి సాయంత్రం దాకా వికసించడమేనా? సాయంత్రం తర్వాత విశిస్తే ఈయన సొమ్మేమన్నా పోయిందా? చంద్రుడు రాగానే ఠక్కును ముకుళించుకోవాలన్నా? అలా ఎందుకు సృష్టి చేయాలి? అది సరైనది కాదనమాట. అలాగే ఏమిటి ముఖాప్రసాద సధనేషు సర్వదా. డబ్బునవాడ మొహం ఎప్పుడైనా సరే మనం డబ్బు లేనివాడు డబ్బున వాడి దగ్గరికి వెళ్ళేసిన వాడి మొహం కాస్త మటమట్లాడిపోతుంటుంది అన్నమాట. కోపంగా ఉంటుంది. ఏం అడుగుతాడో ఏం చేస్తాడో అని భయం అన్నమాట వాడికి. అందువల్ల ఎప్పుడు ఆ ముఖం ఎప్పుడు అప్రసాద సధనేషు సర్వదా. డబ్బున్నవాడి ముఖం ఎప్పుడూ అప్రసన్నంగా ఉంటుంది. ఇవన్నీ అలా వాడు ప్రసన్నంగా ఉండవచ్చుగా, ఎందుకు ఉండట్లేదు అన్నాడు. ఇవన్నీ బ్రహ్మదేవుడు చేసిన పొరపాట్లయ్యా, లిస్టు చాలామంది చెప్పరని ఊరుకున్నాడు అనమాట. అందుచేత ఇలాగా ఆ బ్రహ్మ సృష్టిని కాస్త తిరస్కరించే రీతిగా అమ్మవారు అక్షర సృష్టి చేసింది మహాతల్లి. అది జ్ఞాన సృష్టి. మోక్షం దేనివల్ల వచ్చిందయ్యాలో? ప్రపంచ జ్ఞానం చేత మోక్షం వస్తుందని న్యాయశాస్త్రంలో చెప్తారు. కానీ అంటే ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకుంటే దానివల్ల నిత్యమైన స్వరూపం తెలుసుకోవచ్చు, తద్వారా మోక్షం అన్నారు. కానీ అమ్మవారి యొక్క దివ్యమైన వాంగ్మయాన్ని తెలుసుకుంటే వాంగ్మయం అంతా కూడా అక్కర్లేదు, హ్రీం ఇది చాలయ్యా అన్నారన్నమాట.
ఏకాక్షర మాత్రం చేతనే, ఓంకారం చేతనే, హ్రీంకారం చేతనే, ఆ జపం చేతనే మోక్షం కలుగుతుంది అన్నారంటే ఆ తల్లి ఎంత గొప్ప సృష్టి చేసింది కనుక అని చెప్పి ఆ తల్లి వర్ణన చేస్తున్నాను. కచచితాంబుజాయ నమః, కటాక్ష శంది కరుణాయై నమః, ఓం ఐం హ్రీం శ్రీం. మేఘమండలం కంటే దివ్యమైనటువంటి ఊర్ధ్వగామి శిరోరుహం అన్నమాట. అంటే చాలా విశాలమైనటువంటి కేశములు కలది ఆ తల్లి. అందుకని వ్యోమకేశి అని అమ్మవారిని అంటుంటారు. అతను కచచిత అంబుదాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం కటాక్షస్యంది కరుణాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం యజ్జపి దీనేషు పరిపాలిత బుద్ధిర్దేవానాం మహతాం కరుణ ఇత్యుచ్యతే. కటాక్షస్యంది కరుణాయే నమః అంటే దీనుల పట్ల దేవతలకు ఉన్నటువంటి ఒక ద్రవీభూతమయ్యేటువంటి మనస్సు కలిగి ఉండేదైతే ఉందో దాని కరుణ అంటారు. అది అలాంటి కటాక్షం చేత సంధి స్రవించేటటువంటి కరుణ కలది కాబట్టి దశశబ్దస్య ముధరాదు రూఢత్వా తల్లి రాబడితే పరంపరయా ద్రవద్రవ్య వృత్తి స్యందన రూప క్రియాశ్రయత్వం ఉపచర్యతే. కటాక్షస్యందిని కరుణ. అమ్మవారి ఆ చూపు ఎంత కటాక్షం అంటే దానికి ఏమిటి అంటే క్రీగంటి చూపు అంటుంటాం మన విచారణలో. అంటే క్రీగంటి అంటే క్రిందుగా చేయబడిన కన్ను. ఒక్కసారి ఇలా చూస్తుంటాం. ఇలా అంటే దీనుడైన వాడిని కిందికి చూడాలి తప్ప పైకి చూడరు కదండి. అందువల్ల క్రీగంటి అంటుంటే క్రింది కన్ను క్రీగన్ను అంటుంటారు అనమాట. క్రీగంటి చూపు అంటే కొద్దిగా దీనుడైన వాడు కింద పడి ఉన్నాడు కాబట్టి వాడిని ఉద్ధరించాలని ఆ తల్లి చూస్తున్నమాట. మహానుభావుడు మూకకవి చెప్తాడు, కల్లోలితేన కరుణారస వేల్లితేన కల్మాషితేన కమనీయ మృదుస్మితేన మా మంచితేన తవ కించన కుంచితేన కామాక్షితేన శిశిరీకురు వీక్షితేన. ఇది నేర్చుకుంటే వచ్చిన కవిత్వం కాదు. అమ్మవారు అనుగ్రహించి ఠక్కున 500 శ్లోకాలు చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఇక మళ్ళీ మాట్లాడలేదు. ఆయన మాట్లాడక ఈ శ్లోకాలు చెప్పకముందు మూగవాడు, శ్లోకాలు చెప్పిన తర్వాత కూడా మూగవాడే. ఆ తర్వాత సన్యాసి తీసుకుంటూ అయ్యారన్నమాట మూకస్వామిని. అందుచేత ఆ మహానుభావుడు అప్పటిదాకా మాట్లాడింది ఎవరు 500 శ్లోకాలు అన్నారు. ఆయనే మాట్లాడారండి. ఆయన మాట్లాడలే. కామాక్షమ్మ వారు ఆయనలో కూర్చొని 500 శ్లోకాలు చెప్పి తను తాను వర్ణించుకొని తక్కువ అంతర్ధానమైందనమాట. అందువల్ల ఇంత అంత అద్భుతంగా ఉంటాయన్నమాట. ప్రతి దానికి ఒక యంత్రం, ఒక దివ్యమైన బీజాక్షరం అలా ఉంటుంది. కల్లోలితేన తల్లి నన్ను ఎలా చూడాలంటే నువ్వు చూడమ్మా, కల్లోలితేన ఆందోళనగా చూడు. అంటే ఒక పిల్లవాడు ఎర్రే కనిపించకపోతే హఠాత్తుగా ఎంత కల్లోలంగా ఉంటారో కల్లోలితేన నీ చూపులో ఆ కల్లోలం ఉండాలన్నమాట. అంటే ఒక ఆందోళన, అరే పిల్లవాడు కనిపించలేదు, ఇక్కడ ఆడుకుంటున్నవాడు కదా పక్క గదిలోకి వెళ్ళాడు పొరపాటున. ఆ తల్లి కాసి ఏడు పిల్లవాడు కల్లోలితేన ఆ కల్లోలితంగా చూడు. కానీ అప్పుడు కోపం ఎక్కడికి వెళ్ళాడు అని కోపంగా చూడకూడదు. కరుణారస వేల్లితేన దయారసంతోనే ఉండాలమ్మా. నువ్వు ఆందోళనగా ఉండు, నష్టం లేదు. ఆందోళనగా నన్ను జాగ్రత్తగా చూసుకుంటుండు, కానీ మధ్యలో దయ మాత్రం పోకూడదు. కరుణారస వేల్లితేన ఆ కరుణారసంతో కూడుకొని పిల్లవాడు కనిపించలేదు అనేటువంటి ఒక దయ, అర్రే ఎక్కడున్నాడో అనేటువంటి ఒక జాలి, ఆ జాలితో వెళ్ళు. ఆ జాలి కలిగినప్పుడు కళ్ళల్లో ఎర్ర జీర వస్తుందన్నమాట. కల్మాషితేన ఆ ఎర్రటి జీర వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లవాడు కనిపించాడనుకో ఎక్కడికి వెళ్ళావరా అదవా అని ఇట్లా మాట్లాడకూడదు. ఎలా ఉండి కమనీయ మృదుస్మితేన అమ్మ చాలా మృదువైనటువంటి చిరునవ్వుతో నన్ను చూడు. ఎన్ని రకాల ఆంక్షలు పెట్టాడో చూడండి మహానుభావుడు. కల్లోలంగా చూడు, కరుణారసంతో చూడు, ఆ ఎర్రజీరలతో చూడు, చక్కటి చిరునవ్వుతో చూడు. కమనీయ మృదుస్మితేన మా మంచితేన నాయందే నీ దృష్టి అనురాగ దృష్టి అంచితేన ఒప్పి ఉండాలమ్మా. మా మంచితేన అది కూడా నువ్వు కళ్ళు ఎర్ర చేసి కొద్దిగా గట్టిగా చూడవు తల్లి. తవ కించిన కుంచితేన సగం అరమోట్పు కన్నుతోనే చూడతండి. పూర్తిగా చూస్తే నేను తట్టుకోలేను. గట్టిగా నువ్వు కళ్ళు ఎర్రగా పెద్దగా పెడితే నేను చూడలేదు, చూసి తట్టుకోలేను నేను. మా మంచితేన తవ కించన కుంచితేన కామాక్షి తేన శిశిరీకురు వేక్షితేన ఆ చూపు చేత నన్ను కృతార్థుడిని చేయమని కోరేది మహాతల్లి. అనుగ్రహించిందలాగా ఆయన్ని. అందువల్ల కచచితాంబుదాయ నమః కటాక్షస్యంది కరుణాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం కటాక్షస్యంది కరుణాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం కపాలి ప్రాణనాయికాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం కపాలి ఈశ్వరుని యొక్క ప్రాణనాయిక అమ్మవారు. ఈశ్వరుడు ఆనంద భైరవుడు అనుకుంటారన్నమాట. ఆనంద భైరవుని యొక్క ఎందుకంటే అమ్మవారి యొక్క నవావరణ పూజలు చేసేటప్పుడు ఆనంద భైరవీం ధ్యాయేతో ఒక్కసారి ఆనంద భైరవీశ్వరుని చేయాలని. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వస్తువు ఎవరైనా ఇచ్చిన నైవేద్యం పెట్టేటప్పుడు సరే ఒకసారి ఏం చేయాలని, అది ఏదైనా పొరపాటున క్రిమికీటాది దిగ్ధమైతే అంటే క్రిమికీటాదుల చేత స్పృశింపబడితేను అదేమైనా విషపూర్ణమైనటువంటి ఏదైనా సంబంధం ఉన్నట్టయితే అలాంటివి ఏవీ లేకుండా ఉండాలి.
ఆ తల్లికి అమృతమయమైనటువంటి వస్తువులు సమర్పించాలి. ఒక్కసారి ఆనంద భైరవీం ధ్యాయేత్ ఆనంద భైరవాయ నమః ఆనంద భైరవ్యై నమః ఒక్కసారి అంటే సమస్తమైన విష సంబంధం కానీ ఏదైనా దుష్టమైన కీటాది సంబంధమైన దోషములన్నీ కూడా పరిహృతములైపోతాం అన్నమాట. అందుకోసం ఆ నైవేద్యం చేసేటప్పుడు భావన ఆ రకంగా ఆనంద భైరవి భావన ఉండవలేదు. కపాలస్యాసీత కపాలి ఆనంద భైరవ తస్య ప్రాణనాయిక ప్రాణస్యేత్ప్రక్షణం పంచానాం నాయిక అధిష్టానత్వేన ప్రేరక అన్నమాట. అందుచేత ఆ అమ్మవారు ఆ కపాలి ప్రాణనాయిక అమ్మవారు నా ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ జీవంతి యస్మిన్నేత ఉపాసితో ఇది శృతే తస్యాపి. అందువల్ల ఆ కపాలి యొక్క ప్రాణములకు నాయిక ప్రాణనాయిక అంటే ప్రాణాన్ని కాస్త రక్షించేది అంటే ఆయన కాస్త ఆనందింపజేసేది. కాబట్టి ప్రాణవల్లభేతి ప్రాణం ఎంత ప్రీతికరమైందో అంత వల్లభ ఇష్టురాలయ్య పరమేశ్వరునకు. కాబట్టి ఆ తల్లి ఆ కపాలి ప్రాణనాయికాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం కారుణ్య విగ్రహాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం. కారుణ్యము దయ అనేటువంటి ఒక విగ్రహ స్వరూపంగా ఉంటే ఎలా ఉంటుందో అమ్మ తల్లి ఆ రకంగా ఉంటుంది. కరుణస్య భావ కారుణ్యం ఆ కరుణతో కరుణ యొక్క ధర్మము కారుణ్యము అది ఒక విగ్రహాన్ని స్మరిస్తే రామో విగ్రహవాన్ ధర్మ అంటుంటాం. ధర్మం ఎలా ఉంటుందయ్యా ఒక విగ్రహం ఉంది అన్నాడు. ధర్మానికి ఒక ఆకారం లేదు. ఒకవేళ ఆకారం ఉంటే ఎలా ఉంటుందన్నాడు రామచంద్రమూర్తి అండి అన్నారన్నమాట. అలాగే కారుణ్యం అనేటువంటి ఒక విగ్రహాన్ని స్వరూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుంది అమ్మ తల్లి రూపంగా ఉంటుందన్నమాట. అందుచేత కారుణ్య విగ్రహాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం నేత్రాంత వీక్ష సస్మిత భాషాదిన అనుమీయమానత్వేపి. అవతల వాడి యొక్క దయను చూడాలనుకోండి, ఒక పెద్దల యొక్క మహనీయుల యొక్క దయను చూడాలంటే వాళ్ళు ఎలా ఉంటారా అన్నాడు. ఆ కళ్ళల్లో ఒక ప్రసన్నత, ఆ ప్రసన్నతతో తెలియజేసేటువంటి ఒక చిన్న చిరునవ్వు, వీటి వల్ల మనకు అహో మహా దయతో చూశారు, మనం ఎంతో కృపతో చూశారని మనం అనుకుంటాం. అయినప్పటికీ కారుణ్యస్య అంతఃకరణ పరిణామ బుద్ధి రూపత్వేన అంతఃకరణం యొక్క పరిణామమే అనమాట. మన కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తాయినాడు. ఈ ఆర్ద్రత చెందినటువంటి మనస్సు ఏం చేస్తుందంటే హఠాత్తుగా మనల్ని ప్రేరణ చేస్తుంది. దేని ప్రేరణ చేస్తుంది అయ్యా అన్నాడు. వాక్కును ప్రేరణ చేస్తుంది. వాక్ ఏమవుతుంది గద్గలం అవుతుంది. ఆ గద్గలమైన తర్వాత ఈ వాక్కు కూడా ఏం చేస్తుందంటే ఇక్కడ కాదు నువ్వు ఉండవలసిన స్థానం, ఇంకా పైకెళ్ళు అని తోసేస్తుంది. తోస్తే ఎక్కడికి పెడుతుంది కళ్ళ దగ్గరికి పెడుతుంది. కళ్ళ దగ్గరికి పెడితే ఏమవుతుంది అయ్యా అన్నాడు. ముందు మాట దగ్గర గద్గలం అయిపోయింది, ఆ తర్వాత పైకి వెళ్ళింది, అది కళ్ళ నుంచి బయటకు వచ్చింది అనమాట. ఆ వచ్చిన తర్వాత దానికి ప్రశాంతి కలుగుతున్నాడు, ఒక శాంతి కలుగుతుంది అనమాట. అది దాని హృదయం అనమాట. అదే తల్లికి ఎలా కలిగింది మహానుభావుడు చెప్తాడు భాగవతంలో. ఆ తల్లి యశోద మహాతల్లి కృష్ణ పరమాత్మను హృదయంలో పెట్టుకొని నిరంతరం స్మరించి 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 అది మధురమైనటువంటి భావనతో కూడుకుందిట. ఆ మధురమైన భావన కూడుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఈ మాధుర్యం అంతా ఎక్కడుందయ్యాను ఈ స్థనాల్లో చేరిందిట. అందువల్ల కృష్ణ పరమాత్మకి పాలించేటప్పుడు ఏమిచ్చిందయ్యా అన్నారు, అమృతం ఇచ్చిందయ్యా అన్నారు. అందువల్ల ఆ మహానుభావుడు గీతోపదేశం చేశారంటే దీనివల్ల అన్నాడు ఆ తల్లి పాలు తాగాడు మహానుభావుడు, యశోద ఇచ్చిన పాలు తాగాడు. ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఆ తల్లిని మేము మెచ్చుకున్నవాడు. యశోదాయ సమన్నాస్తి మాతా ఇది మే మతి. యశోదతో సమానమైనటువంటి తల్లి ఎవరు లేరయ్యా ప్రపంచంలో. తల్లులందరికీ కూడా కీర్తిని తెచ్చిందనమాట. యశః దదాతి ఇది యశోద. యశ అంటే కీర్తిని దా ఇచ్చింది. తల్లి అంటే ఎలా ఉండాలో ఇలా ఉండాలయ్యా చూపించిందనమాట. అందువల్ల యశోద. యశ కొంతమంది ఉన్నారు మేము తల్లుడం మేము చూసాం బ్రహ్మాండంగా చూసాం మా పిల్లలు అన్నట్ట. యశ జతి ఖండయతి ఇది యశోద. ఇతర తల్లుల యొక్క ప్రేమని మొత్తాన్ని ఖండించి పారేసింది. మీరంతా మీ ప్రేమంతా మీ పిల్లవాడికి బాలేకుండా ఎలా ఇచ్చారు అని అన్నమాట. మేము జాగ్రత్తగా ఇచ్చామంటే చాలా ఒక ఆవును ప్రత్యేకించి తీసుకుని మా పిల్లవాడికి ఆ ఆవు పాలే పడుతూ ఉండేవాళ్ళం అండి అన్నారు. పిచ్చి తల్లి నువ్వు ఒక తల్లిగా నేను చెప్తాను వినన్నారు మహానుభావుడు. ఏమయ్యా అన్నారు అంటే ఆ కృష్ణ మహానుభావుడికి నందుడికి ఇంటి ముందు ఎన్ని ఆవులు ఉన్నారు 9 లక్షల ఆవులు ఉన్నాయిటండి. 9 లక్షల ఆవులు ఇంటి దగ్గర ఉన్నాయి. ఇది కాకుండా 3 ఆవులు వేరే వేరే చోట్ల ఉంటుంది. అది పెట్టుకోవడానికి అవకాశం లేదని పెట్టుకోలేదు. ఆ 9 లక్షల ఆవుల్లో నుంచి ఏం చేశారంటే ఒక 1000 ఆవులు తీసుకొచ్చి ఆ 1000 ఆవులకి కూడా ఏం చేశారంటే ఇది ప్రత్యేకించి దానికి ఇచ్చిన ఆహారం వేరు వ్యవహారం వేరు ఉత్తమమైనటువంటి ఇంకో 10,000 ఆవులు అంటే ఆ ఆవుల తాలూకు పాల నుంచి వచ్చినటువంటి ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఈ 1000 ఆవులకి పెట్టారట. ఈ 1000 ఆవులకు కూడాను వచ్చినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహారాన్ని 100 ఆవులు మళ్ళీ దాంట్లో నుంచి మేలు ఆవులను తీసుకొచ్చి వాటికి పెట్టారట. ఆ 100 ఆవుల యొక్క ఆహారం అంతా కూడాను ఒక 10 ఆవులకు కొన్ని పెట్టారనమాట. అంటే వాటికి తప్ప ఇక దేనికి వినియోగించరు, తినకపోతే పడేయటమే తప్ప ఆ 10 ఆవులకి పెట్టారట. ఆ 10 ఆవులు తినేటువంటి ఆహారం దాంట్లో ఉన్నటువంటి సారం అంతా తీసుకొచ్చి ఒక్క ఆవుకు పెట్టారట. ఆ ఆవు పాలు మాత్రం దాని పేరు పద్మగంధ అని ఆవు పేరు. ఆ ఆవుకు తాలూకు పాలు మాత్రం కృష్ణమర మాత్రం పెట్టారట. ఇట్లా ఎవరన్నా ఒక తల్లిని మీరు చూడండి, డబ్బుంటే మాత్రం ఏ తల్లిని నా పెడుతుందేమో చూడండి అన్నారు. అందువల్ల యశోదాయా సమన్నాస్తి మాతా ఇది మే మతి అని మహానుభావులు చెప్పారన్నమాట.
అందుచేత ఆ తల్లి యొక్క అనుగ్రహం అంటే ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఆ రకంగా చూపించారన్నమాట. అందువల్ల కారుణ్య విగ్రహాయ నమః. తల్లి ఎలా ఉంటుందయ్యా అన్నారు. దయా యొక్క స్వరూపము, విగ్రహ స్వరూపం ఎలా ఉంటుందో ఆ స్వరూపం ఉన్నాను. అందువచ్చి కారుణ్య విగ్రహాయ నమః అని చెప్పి ఆమె ఎలా ఉందయ్యా అన్నాడు. ఉమాం బహుశోభమానాం ఉమాం హైమవతీం అని కేనోపనిషత్తులో అమ్మవారి గురించి చెప్తారు. ఆమె వచ్చి మహాదయగల తల్లి స్వరూపంగా ఉందన్నమాట. అందుచేత కారుణ్యం దయాస్వరూపిణి అమ్మవారు అని చెప్పి కారుణ్య విగ్రహాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం కాంతాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం కాంత అంటే అత్యంత మనోహరమైన రూపం కలిగిందయ్యా అమ్మవారు. ఎలాంటిది? మదన గోపాల విగ్రహావా అని చెప్పారు. మదన గోపాల విగ్రహ అమ్మవారు మదన గోపాల విగ్రహ అంటే అర్థం ఏమిటి అన్నాడు. అంటే మన్మధుడిని కూడాను వశం చేసుకునేటువంటి వాడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ రాసక్రీడ చేస్తున్నప్పుడు నేను మన్మధుడు అన్నాడు, నిన్ను నేను జయిస్తాను అన్నాడు అనమాట. నన్నేం చేయిస్తావు రాబాయి, నాతో నాకు యుద్ధం చేయలేవు పొమ్మన్నారు పరమాత్మ. లేదు చేయిస్తానన్నారు. అని తర్వాత ఏంటంటే రాసక్రీడకు చూపించారట. చూపిస్తే నేను కూడా ఒక గోపికనైతే బాగుండనుకున్నాడు మన్మధుడు, చేయిద్దామనుకున్నవాడు కాస్త వెంటనే. అందుచేత మదన గోపాల విగ్రహ, మదన స్వరూపమైనటువంటి దాని గోపాల విగ్రహాన్ని ధరించారయ్యా మదన గోపాలస్వామి అని అన్నారన్నమాట. అంటే మదనుని జయించినటువంటి గోపాలస్వామి యొక్క విగ్రహం అన్నమాట. ఆ రూపంతో ఉందిట. అది కాంత విగ్రహం, మనోహర విగ్రహం. అది అమ్మవారి స్వరూపం అన్నమాట. ఎందుకు వచ్చిందయ్యా ఆ మన్మధుని జయించే శక్తి ఆయనకు ఎలా వచ్చింది అన్నారు. అమ్మ తల్లిని ఆ ఉపాసన చేశారు మా కృష్ణ పరమాత్మ. అందుచేత అని ఒకటి సౌందర్యలహరికి ఒక వ్యాఖ్యానం ఉంది. అదేమిటి అంటే గోపాల సుందరి టీకా అని ఒక టీకా. గోపాల సుందరి అంటే కృష్ణ పరమాత్మ పరంగా ఒక అర్థము, లలితాత్రిపుర సుందరి అమ్మవారి పరంగా ఒక అర్థము, ఒకే శ్లోకము. అలా 100 శ్లోకాలకు అలా అర్థం చెప్పారన్నమాట. దాని పేరు గోపాల సుందరి టీకా అని అంటారు. అందుకే కదాచిత ఆద్య లలిత పుంరూప కృష్ణ విగ్రహ. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. లలిత ఇవ ప్రాదురాశి పుంరూప కృష్ణ విగ్రహ అని ఒక పాఠం. అందుచేత కదాచిత్ ఒకనప్పుడు ఆద్య లలిత పుంరూప కృష్ణ విగ్రహ, పురుష రూపంతో కృష్ణ విగ్రహంతో ఉంది. ఉండి ఏం చేసింది ఆ తల్లి కృష్ణ రూపంతో? వంశనాథ వినోదేన కరోతి వివసం జగత్. ఆ వేణునాథం చేత మొత్తం జగత్ మొత్తం కూడా వ్యవసాయం చేసింది. అందువల్ల ఆ రకంగా త్రిపుతాప్రియ ఉపనిషత్తులో చెప్తున్నారు కాబట్టి కాంతాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం కాంతి ధూత జపావళ్యే నమః. జపానాం జపాపుష్పములు అంటారు, ఎర్రగా ఉంటామన్నమాట. అటువంటి జపాపుష్పములన్నింటి కూడా తమ యొక్క అమ్మవారి యొక్క కాంతి చేత ధూత తిరస్కరింపబడినటువంటి జపాపుష్పములు కలిగినటువంటిది అనమాట. ఈ జపాపుష్పములని, బంధూక పుష్పములని, ఇవన్నీ దాడిమ పుష్పములు, ఇవన్నీ ఎర్రగా ఉంటాయి అనమాట. ఈ పుష్పముల యొక్క కాంతి మొత్తము అమ్మవారి శరీర కాంతి ముందు దిగదుడిపోయినయ్యా అని అన్నమాట. అందరి కాంతి ధూత జపావళ్యే నమః. ఎందుకంటే అప్రాకృత స్వచ్ఛ పరమానంద చిద్భాసా ధూత పరిత్యక్తా ప్రాకృతత్వేన అల్పకాంతిమత్తయా అయోగ్యతయా ఉపమాయోగ్యతయా యయాస నహి మహాంతో నీచై ఉపమేయంతే. అమ్మవారి యొక్క ముందు నీచమైనటువంటి వస్తువుల్ని ఉత్తమమైనటువంటి వస్తువులతో పోల్చడానికి చేయకూడదు అనమాట. మహాంత నీచై నోపమీయంతే. మహాత్ములైన వాళ్ళు నీచుల చేత సాదృశ్యంగా చెప్పకూడదు. అంటే ఇప్పుడు ఈ జపా పుష్పములు కానీ, దాడిమీ పుష్పములు కానీ, బంధువు పుష్పములు కానీ అమ్మవారి యొక్క వర్ణంతో, శరీర వర్ణంతో పోల్చడం కుదురుతుందా? కుదరదనమాట. మహాత్ములతో నీచుల యొక్క ఉపమానం కుదరదు కదా. అందువల్ల చెప్పడానికి అందువల్ల తల్లి ఏం చేసింది? కాంతి ధూత జపావళ్యే నమః. ఆ జపా పుష్పాన్ని కాస్త తిరస్కరించిందయ్యా అన్నమాట. కళాలాపాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం 64 కళలు అవి కాస్త ఆలాప వ్యావహారిక అంటే దాని శబ్దములు అనమాట. అమ్మవారు ఆ 64 కళని కూడా సృష్టి చేసింది. వేదశాస్త్రం ఈ వాణి యశాస పరదేవత అంటే వేదరూపంగా శాస్త్రమయమైనటువంటి వాక్కంతా ఎవరయ్యా అన్నారు? అమ్మవారి అనమాట. అందువల్ల కళాలాప కళాస్వరూపం అనమాట. 64 కళలన్నీ కూడాను అమ్మవారి యొక్క స్వరూపం. అది కాకుండా కళ ఆలాప కళ అంటే అవ్యక్త మధురమైనటువంటి కంఠధ్వని కలది అమ్మవారు అని అనమాట. అందుకే అవ్యక్త భారతీర్థ ఒకడు దాంట్లో కూడా వస్తుంది సౌందర్యలహరిలో. అమ్మవారు ఒక రోజున దివ్యమైనటువంటి ఆ చింతామణి గృహంలో నుంచి ఒకసారి బయటకు వచ్చి పంచప్రేతాసనాసీనై కూర్చున్నదట. కూర్చోనుండగా సరస్వతి అమ్మవారు అప్పుడు వెంటనే వీణ వాయిస్తున్నదట. ఇంతలో అని అమ్మవారు కొద్దిగా కంఠం సర్దుకున్నట. సర్దుకోగానే ఆ కంఠధ్వనికి వెంటనే అది కాస్త మూసేసి నిచ్చుడయ్యతి అన్నమాట. వెంటనే ఆ వీణను కాస్త మూసేసిందన్నమాట. పైన ఒక గుడ్డ ఉంటుందన్నమాట, కవర్ ఉంటుందన్నమాట, అది వేసేసింది. ఎందుకంటే అమ్మ తల్లి వాక్కుంటుండగా నా యొక్క వీణావాదన యొక్క మాధుర్యం ఏముంది కనుక అని చెప్పి వెంటనే ఆపేసింది అనమాట. అంటే అమ్మవారి యొక్క స్వరూపం లాంటిది. కళాలాపాయ నమః. కళ అవ్యక్త మధురమైనటువంటి ఆలాప అంటే శబ్దములు కలిగిన ధ్వని కలిగినటువంటి తల్లి. అందువల్ల మహాపురు అని చెప్పి అన్నారు కదా, కళ అవ్యక్త మధుర సప్రయోజన ఆలాప సంలాప
ఆ తల్లి యొక్క మనోహరమైనటువంటి ఆలాపం కలది కాబట్టి కళాలాపాయ నమః, కంబుకంఠే నమః, కంబు శబ్దేన అత్ర శంఖనిష్ట రేఖాత్రయం. ఆ శంఖంలో రేఖాత్రయం ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క కంఠమునందు 3 రేఖలు ఉంటాయట. అందువల్ల కంబుకంఠే నమః ఓం ఐం హ్రీం శ్రీం కంబు వంటి కంఠం గలది కర్ణజిత పల్లవాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం కరము. అది నిజం ఎలా ఉంది అంటే చిగురాకు తాలూకు సౌకుమార్యాన్ని కూడా జయించగలిగినటువంటి స్వరూపం గలత చేయగలదిట. అలా కర నిర్జిత పల్లవాయ నమః అని. అందుచేత ఆ రకంగా వివాహ సమయోరేవ శోభతే అని ఆయన అన్నిటికంటే సుకుమారమైనదిగా చిగురాకయ్య. ఆ చిగురాకుతో సమానమైన కరపల్లం కరంగలది కాబట్టి కరతలే తత్సామ్య ధ్వని అనేన నామ్నాకృత కరేణ నిర్జితా పల్లవా యస్యాహ సా. తలుగు ఆ చెయ్యి చేత చిగురాకులు కాస్త తిరస్కరింపబడ్డది. అంటే దాన్ని కాస్త జయించింది, చిగురాకులు జయించిందయ్యా అంత సౌకుమార్యం చేత అని. కల్పవల్లి సమభుజాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం అమ్మవారు ఆ తల్లి ఇటువంటి భుజములయ్యాను. కల్పవల్లి సమభుజ కల్పవృక్షం తాలూకు వల్లి ఏ తీగలున్నవో దాంతో సమానమైనటువంటి భుజములు కలవదనమాట. అంతేకాకుండా కల్పయంతి సంపాదయంతి ఇది కల్పాహ. కల్పవల్లి అంటే అర్థం ఏంటి? ఏది అడిగితే అది ఇవ్వగలిగిన దాన్ని కల్పము అంటే అర్థం. ఆ కల్పరూపమైన వల్లి అంటే లతలు, దాంతో సమానమైనటువంటి భుజములు కలది అంటే ఆ తల్లి కూడా ఈ మామూలుగా జడంగా ఉండేటటువంటి దేవలోకంలో ఉన్న తీగలకే ఏది అడిగితే అది ఇచ్చే సామర్థ్యం ఉంటే మా జగదంబ యొక్క ఆ భుజములకు ఇచ్చే సామర్థ్యం ఉన్నదా? అందుచేత కల్పవల్లి సమభుజాయ నమః అని చెప్పి స్త్రీ భుజానాం వల్లి సామ్యోక్తి అని చెప్పి అతను ఎటువంటిదయ్యా అన్నాడు. ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి చేతులు సమస్తమైనటువంటి అభీష్టాన్ని ఇచ్చేవి అని దీనికి అర్థాన్ని చెప్పవలసింది. కల్పవల్లి సమభుజాయ నమః కస్తూరి తిలకాంచితాయ నమః. కస్తూరి తిలకం చేత అలంకరింపబడినటువంటి భారప్రదేశం కలది కాబట్టి ఆ తల్లి కస్తూరి తిలకాంచితాయ నమః. కస్తూరి హకారార్థాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం హకారస్య ఆకాశ బీజస్య. తర్వాత హకారం అనేటువంటి ఆకాశ బీజము అందుచేత హం ఆకాశతత్వాత్మనే అనగా అంతకుముందు కూడా వచ్చింది. అర్థ స్వరూపం స్వరూప చైతన్యం ఆకాశ విగ్రహ. హకారం అర్థం కలది అంటే హకార స్వరూపిణి, హకారం ఆకాశమైతే ఆకాశ స్వరూపిణి. ఆకాశోహ వై నామ నామరూపయో నిర్వహిత. ఆకాశం అంటే ఏమిటయ్యా? నామరూపాత్మక స్వరూపాన్ని తెలియజేసేది. తేయదంతరాత బ్రహ్మ, అది ఆ బ్రహ్మస్వరూపం ఉన్నారు కాబట్టి ఆ తల్లి హకార రూపాయ నమః హకారార్థాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం అని చెప్పి హంసగత్యై నమః. అమ్మవారికి హంసగతి అని పేరుట. అంటే అర్థం ఏమిటయ్యా? హంతి గచ్చతి ఇది హంస ప్రాణ. హంతి అంటే అర్థం ఏంటన్నాడు? వెళ్ళుచున్నది కాబట్టి హంస అని. అంటే ఏమిటయ్యా వెళ్ళేది అన్నాడు? ప్రాణ ఆదిత్యోవా. ప్రాణం కానీ ఆదిత్యుడు కానీ ఇద్దరిని హంసాన్ని సిద్ధం చేతంటారంట. హంసస్య ప్రాణస్య గతి. ఈ ప్రాణం యొక్క గతి అంటే రావడానికి పోవడానికి కారణమైంది ఎవరయ్యా అన్నారు? అమ్మవారు అనమాట. తజ్జాప్య అజపామంత్ర రూప యస్యాసా తథా హకారేణ బహిర్యాతి హంస అని మంత్రం ఉంది. హంస మంత్రం అంటారు. హం అన్నారు అనుకోండి. హకారేణ బహిర్యాతి హం అనగానే బహిర్యాతి బయటికి పడింది. సకారేణ పునర్విషేతు హంస అనగానే హమ్ అనేసరికి మూసేశాం. అంటే ఇక్కడ లోపల నుంచి బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత సా అని మళ్ళా అన్నాం. అప్పుడు మళ్ళీ పునర్విషేతు మళ్ళా లోపలికి వస్తున్నాయి. రామశబ్దం దగ్గర కూడా చెప్తారు. రాశబ్దోచ్చారణాత్ సర్వే నిర్యాంతి పాతకాహ అని. ప్రాణంగానే ఈ లోపల నుంచి ఆ పాతకాలను బయటకు వెళ్ళిపోతేట మళ్ళా వస్తావేమో అని మకారస్తుకమాటవతు రామ్ బీజాక్షరం అనమాట. అందులో పునఃప్రవేశ భీత్యాతు మకారస్తుకమాటవతు. మళ్ళా రాకుండా ఉండడం కోసం మకారం పెట్టారు. మా కాదు అక్కడ రామ్ అని బీజాక్షరం అనమాట. ఆ రకంగా చెప్పున్నారు కాబట్టి ఇక్కడ చెప్తున్నారు హంస హకారేణ బహిర్యాది సకారేణ పునర్విషేది వచనాత్ అని. ఆ తర్వాత యద్వా హంస శుద్ధేన నిత్య అనిత్య సారాసార జడాజడాది వస్తు వివేక సమర్థా. హంసగత్యై నమః అంటే హంసలంటే ఎవరయ్యా అన్నారు? ఏది నిత్యమో, ఏది అనిత్యమో, ఏది సారవంతమో, ఏది సారరహితమో ఈ రకంగా తెలిసినవాడు, ఏది జడమో, ఏది చైతన్య స్వరూపమో అని ఈ వివేకం కలిగినటువంటి వాడిని హంసలు. శ్రీధర స్వామి వారు భాగవతానికి వ్యాఖ్యానం చేస్తూ భాగవతానికి ఏం పేరు అయ్యా? పరమహంస సంహిత. హంస సంహిత కాదు, పరమహంస సంహిత అన్నారు. ఈ పరమహంస సంహితను కూడా చదివిన వారెవరు? శ్రీ పరమహంసను చదివారు. శ్రీ పరమహంసాస్వాదిత చరణకమల చరణకమల చిన్మగ్రంథాయ అని చెప్తారన్నమాట. శ్రీ పరమహంసలు హంస, పరమహంస, శ్రీ పరమహంస అని 3 రకాలు ఉంటారన్నమాట.
ఇక్కడ హంసలంటే ఎవరున్నారు? ఇది నిత్యము, ఇది అనిత్యము, ఇది సారవంతము, ఇది సారరహితము, ఇది అని రకంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళని హంసలు అంటారట. అలాంటి వాళ్ళకు గతి ఎవరయ్యా అన్నారు అమ్మవారు అనమాట. అందువల్ల హంసగత్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం ఘంతి గచ్చంతి ప్రతిగ్రామం ప్రతిదేశం ఇది హంస పరివ్రాజకాః అంటే ఎవరయ్యా అన్నారు అంటే హంసగత్యై నమః అంటే వాళ్ళు వెళుతూ ఉంటారట. హంసలకు గతి అంటే అర్థం ఏంటి? వాళ్ళు వెళ్ళేటువంటిది ఎక్కడికి పెడతారు? ప్రతి గ్రామం గచ్చంతి వెళ్ళేవాళ్ళు ఎవరయ్యా అన్నారు. హంతి అంటే ప్రతి దేశానికి వెళ్ళేటువంటి వాళ్ళు హంసలు. ఎవరు వారు? పరివ్రాజకాః సన్యాసులు. వాళ్ళకు గతి ఎవరయ్యా అన్నారు. హంసగతి అంటే హంసలుగా పరివ్రాజకులు. వాళ్ళకు గతి అంటే ఆధారమైన తల్లి కాబట్టి హంసగత్యై నమః సన్యాస యోగాత్ యత శుద్ధ సత్వాః అని అందుకోసం ఆ రకంగా చెప్పారు. ఏ పూర్వం దేవా ఋషేశ్చ తద్విదుః తే తన్మయాః అమృతావై బభూవుః అని చెప్పారు. కాబట్టి జీవన్ముక్తులైనటువంటి మహాపురుషుల యొక్క పురుషులను అనుగ్రహించే తల్లి కాబట్టి అమ్మవారికి హంసగతి అని పేరు. హాటకాభరణోజ్వలాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం హాటకస్య సువర్ణస్య కార్యాణి తాని బంగారం తాలూకు ఆభరణముల చేత ప్రకాశించేది కాబట్టి అందువల్ల హాటకాభరణోజ్వల అని ఒక అర్థం. హాటకం అంటే అర్థం ఏమిటి? బ్రహ్మాండమునకు ఆభరణమైనటువంటి స్వరూపమున సువర్ణ రూపమైన బ్రహ్మాండమునందు ఆభరణముతో ఆభరణంలాగా ప్రకాశించేది కాబట్టి బ్రహ్మాండంలో ప్రకాశించే తల్లి కాబట్టి హాటక ఆభరణ ఉజ్వల అని అన్నారన్నమాట. అందుచేత హాటకాభరణోజ్వల లేదా బంగారు స్వరూపంతో అమ్మవారు ప్రకాశిస్తుంది. ఎందుకంటే కార్యకారణాత్మకమైన ప్రపంచం ఎలా ఉంటుందయ్యా అన్నాడు అంటే అది బంగారంలాగా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా వసుదానేన సువర్ణాది దానముల చేత ఆ వసుస్వరూపేణవా ఉజ్వలతి ప్రకాశిస్తుంది కాబట్టి అమ్మవారు హాటక ఆభరణ ఉజ్వలాయై నమః వసురంతరిక్షసతు మాధ్యానికంలో ఎందుకంటే వసు అంతరిక్షసతు హోత వేదిషత్ అతిథి దురోణసతు విబద్ధాలన్నమాట వరుసగా హంస శుచిషతు ఇది చెప్పారంటే శుచిషతు అనే అద్భుతమైనటువంటి మంత్రం అది. హాటకాభరణోజ్వలాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం హారహారి కుజాభోగాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం హరస్య పరమేశ్వరస్య ఇమే సంబంధినః హారాః. హార అంటే ఈశ్వరుని ఎందున్నటువంటి గుణముల్ని హారములు అంటారు అన్నమాట. దాని చేత గుణములు తాను హరతి దాన్ని కాస్త తీసుకునేదనమాట. అంటే ఈశ్వరి గుణాన్ని కాస్తాను హరించే శక్తి కలది ఎవరు? అమ్మవారి యొక్క సౌందర్యం. అమ్మవారి సౌందర్యం ముందు ఈశ్వరుని యొక్క సర్వకామత్వము నిత్యతృప్తి ఇలాంటి గుణాలు కాస్తాగా పోయి అమ్మవారి సౌందర్యమునకు ఆ పరమేశ్వరుడు లోబడిపోయాడయ్యా అన్నమాట. హారహారి దీనివల్ల కుజాభోగాయ అమ్మవారి వక్షస్థలాన్ని చూసి పరమేశ్వరుడు కాస్త ఆశ్చర్యపోయాడు ఆయన. అటువంటి తల్లి అందువల్ల హారహారి కుజాభోగాయ నమః. ఎందుకంటే అమ్మవారు మాయాస్వరూపిణి. మాయ చేత ఆ ఈశ్వరుడు కూడా ఆ మాయకు అమ్మవారి యొక్క ఆ జగన్మాయ ఆ తల్లికి కాస్త లోబడ్డారు. అలాంటి దివ్యమైనటువంటి స్వరూపం గల తల్లి అని చెప్పడం కోసం హారహారి కుజాభోగాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం హాకిన్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం హాకయతి హాకిని. హాకిని అంటే ఏమిటి అన్నారు అంటే ఛేదయతి హాకిని. హాకిని అంటే ఛేదించేది. అని దేని ఛేదిస్తుందయా? జన్మ మరణే జన్మ పుట్టుక నాశము ఈ రెండింటినీ కూడాను ఆ ఛేదించేది కాబట్టి తల్లి అంటే పుట్టుక లేకుండా చేస్తుంది. పుట్టుక లేకపోతే మరణం కూడా లేకుండా చేస్తుంది అనమాట. అందువల్ల జన్మ మరణే ఛేదయతి హాకయతి ఛేదయతి హాకిని హాకిని నమః హల్యవర్జితాయై నమః హల సంబంధి హల్యం పురుషాది ద్వారా జనకత్వం తద్వర్జిత. హల్యవర్జిత అంటే ఆ నాగరి సంబంధం లేకుండా ఉన్నది కాబట్టి తల్లి అని ఆయన హల్యవర్జితాయై నమః. హల్యం అంటే అర్థం ఏమిటయ్యానుడు? కపటము. ఆ కపట సంబంధమైనటువంటి మాటలు కానీ ఏది లేకుండా ఉన్నటువంటి వారి చేతనే వాళ్ళని అనుగ్రహిస్తుంది. అందువల్ల కపటాదులు లేకుండా ఉన్నటువంటి తల్లి కాబట్టి ఆయన హల్యవర్జిత కపటాది వచన వర్జిత అనమాట. అవేమీ లేదు. దాని చేత అమ్మవారిని పొందడం కష్టం అనమాట. అవిద్యావిరహిత తత్వం పదలక్షార్థభూతత్వా. అవిద్య లేనట్టి అజ్ఞానం లేనటువంటి ఏ తత్పదముల చేత మాత్రమే అమ్మవారు తెలియబడుతుంది తత్వస్యాది వాక్యముల చేత. అందువల్ల హల్యవర్జితాయై నమః. అహల్య అని ఉంది. గౌతమ మహర్షి యొక్క భార్య అహల్య అంటే ఆవిడకి ఎందుకు ఇది హల్యవర్జిత అని అన్నారు. ఈ హల్యవర్జిత ఆవిడ హల్య రహిత అహల్య కదా అన్నారు. అక్కడ అర్థం ఏమిటి అన్నారు? ఏం లేదండి, బ్రహ్మదేవుడు అహల్యను సృష్టి చేసేటప్పుడు అన్ని రకాల సామగ్రిని అంటే శిల్పాలు తయారు చేసే ఈ వనిశుద్ధి మొదలైనటువంటి పదార్థాలు తీసుకొచ్చి అన్నిటితోటి అలా చెక్కి ఇంకో దాంతో తీసుకొచ్చి ఇలా చెక్కి అలా చేశారట. అన్నింటినీ ఉపయోగించారు కానీ ఆ హలాన్ని మాత్రం నాగలిని మాత్రం ఉపయోగించలేట. నాగలి ఉపయోగించకుండా తయారు చేయబడినటువంటి స్త్రీమూర్తి కాబట్టి హలేన
జాత హల్యాన భవతీతి అహల్యా. నాగలి చేత ఏ విగ్రహం తయారు చేసినా నాగలను ఉపయోగిస్తారట. అలా లేకుండా సృష్టి చేయబడిందిట. అందువల్ల ఇంక అహల్య అని పేరు పెట్టారు అని చెప్తారన్నమాట. అందుచేత హల్యవర్జితాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హరిత్పతి సమారాధ్యాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం. హరిత్పతి అంటే ఎవరైనా దిక్కుల యొక్క దిక్పతులు మహేంద్రాది దేవతల చేత శ్రద్ధాభక్తుల చేత ఆరాధించుటకు యోగ్యమైంది కాబట్టి తల్లికి హరిత్పతి సమారాధ్యాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హఠాత్కార హతాసురాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హఠాత్కార. హఠాత్కారం చేత హఠాత్తుగా అతి శీఘ్రంగా హతాసురాయే నమః సంపబడినటువంటి శత్రువులు కలది అనగా దేవతల యొక్క ప్రార్థనను అనుసరించి హఠాత్తుగా వచ్చి తల్లి అసురులందరినీ కూడా సంహారం చేసి ఇంద్రాది దేవతలకు బలాన్ని ఇచ్చి వారిని అనుగ్రహించింది కాబట్టి ఆ తల్లికి హఠాత్కార హతాసురాయే నమః అంటే వాళ్ళతో యుద్ధం చేయడానికి ముందు నుంచి బ్రహ్మాండంగా ప్రయత్నం చేసి మంత్రులతో ఆలోచించి ఇలాంటి కష్టం లేదుట. ఎందుకంటే హఠాత్తుగా వచ్చి తక్కువ సంహారం చేసుకుంటా. అందుచేత ఇలాగే ప్రబలస్యత దుర్బలేషు వైరుషు సింహస్య మేషేష్యువత దయోగేనా. నాయన ఎవరితో సమబలయోకిల లోకంలో సమానమైన బలం గల వాడితోటి వీడు వాడితో యుద్ధం చేయాలంటే వాడికి ఎప్పుడున్నా ప్రమాదంగా ఉన్నప్పుడు అంటే పరాకుగా ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు వాడి ఇంటి మీద పడి వాడిని కొట్టి చంపేస్తే సరిపోతుంది అనుకుంటాడు అనమాట. ఎందుకంటే వీడంత బలం గలవాడు వాడు అనమాట. వీడు 10 మందితో పెడితే వాడు ఒక్కడే ఉంటే అప్పుడు మనం చంపవచ్చు అనమాట. ఇది సమబలం దగ్గర ఆలోచించాలన్నమాట. ఆ మాట చూసి కొట్టాలంటుంటారు చూచారు. కానీ అమ్మవారు ముందు ఈ రాక్షసులంతా ఎలాంటి వాడు అయ్యాను, సింహం ముందు మేకపిల్లలు లాంటి వాడు. వాళ్ళ దగ్గరికి ముందు ఆలోచన ఎందుకు, అప్పుడు పెడదాం ఇప్పుడు పెడదాం ముహూర్తాలు ఎందుకు లేదనమాట. అందువల్ల హఠాత్కార హత అసురాయే నమః హఠాత్తుగా వచ్చి ఆ అసురులందరినీ సంహారం చేస్తుంది కాబట్టి ఆ తల్లి హఠాత్కార హత అసురాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హర్షప్రదాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం. ఆ తల్లి ఎలా ఉంటుంది, హర్షప్రద సంతోషాన్ని ఇస్తుంది. ఆ తల్లిని ఆరాధిస్తే సంతోషాన్ని ఆనందకారకమైనటువంటి ముఖ వికాసాలు ముఖంలో ఉన్నటువంటి వికాసాన్ని బట్టే ఆ హర్షం తెలుస్తుందన్నమాట. కార్యోన్నేయ ముఖ వికాసాలను బట్టి ఆ హర్షము సంతోషంగా ఉన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం అనమాట. అలాంటి హర్షాన్ని ఇచ్చే తల్లి. అందువల్ల హర్షప్రదాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హర్షప్రదా హవిర్భోక్త్రియే నమః ఓం ఐం హ్రీం శ్రీం హవిర్భోక్త్రియని సబ్రహ్మ సశివ స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాటని ఈ శృతిని అనుసరించి వసు రుద్ర ఆదిత్యాకారేణ హవీంషి యజమానేన అగ్నౌ ప్రక్షిప్తాని. ఈ వసురుద్రాదిత్య రూపంగా ఆ హవిస్సంతా కూడా యజమాని చేత అగ్నౌ ప్రాస్తాహుతి. అగ్ని ఎందు ప్రాస్త ఉంచబడినటువంటి ఆహుతి ఆదిత్యుని పొందుతుంది. అక్కడి నుంచి ఇక్కడ మేఘం ఇంద్రా దేవతను పొందుతుంది. అంటే ఈ రకంగా వెళుతుంది కాబట్టి అది ఎలా స్వాహాముఖేన భుంక్తే. అంతా కూడా అగ్నౌ ప్రక్షిప్తాని అగ్ని ఎందు వేసింది స్వాహాముఖంగా భుజిస్తారని ఉంది కాబట్టి తద్వా హవీంషి. లేకపోతే ఇంకోటి ఇప్పుడు హవిస్సు ఇస్తే ఇది కాలాంతరంలో దేవతలకు వెళ్ళి అది కాస్త వాడికి తృప్తికరంగా చేసి వాడు కాస్త మనకు అనుగ్రహం చేస్తారట. అందువల్ల ఇదంతా భుజించేది ఎవరు, ఆ ఫలం ఇచ్చేది ఎవరు? హవిర్భోక్త్రియే నమః అమ్మ తల్లేనాయన, అంతకంటే ఏం లేదు అని చెప్పి ముక్తి పర్యంతం భక్తి భారయతీవా. ఎంతగానో అయ్యా ఆ తల్లి హవిర్భోక్త్రి అన్నారు. మనకు మోక్షం ఇచ్చేంత మనకు మనం ఇచ్చిన దాన్ని తీసుకొని అనుగ్రహిస్తుందయ్యా ఆ తల్లి. హవిర్భోక్త్రియే నమః హార్ద సంతమస అపహాయే నమః. హృదయంలో ఉన్నటువంటి ఏ అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానాన్ని కాస్త పోగొట్టేది తల్లి. అందువల్ల నా సదాసీత్ నో సదాసీత్ తమ ఆసీత్ ఆయన. అప్పుడు ఏముందయ్యాడు, తమ ఆసీత్ని ఆత్మ విషయకమైనటువంటి అజ్ఞానం ఉందే ఆ అజ్ఞానం కాస్త ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా చేసింది. అది అనర్థకరమైనటువంటిది. అది ఎలా ఉంటుంది అన్నాడు. నాహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను కాను. సంసారి, నేను సంసారిని. బ్రహ్మ నాస్తి, బ్రహ్మ లేదు అని నా భాతిచ, నాకు తెలియట్లేదు, నువ్వు చెప్పినా నాకు తెలియట్లేదు కాబట్టి లేదు అని ఇది అనుకుంటాడే. ఈ నా 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 అనుకుంటూ ఇది తెలియదు, స్ఫురించట్లేదు, నాకు లేదు అని అంటుంటాడు. ఇదంతా కూడా అజ్ఞానం అనమాట. ఈ అజ్ఞానం ఎటువంటిది, హార్ద హృదయంలో ఉన్నటువంటి సంతమస చీకటిని అపహాయే నమః అజ్ఞానం చీకటిని పోగొట్టేది అనమాట తల్లి. అందుచేత హార్ద సంతమసాపహాయే నమః హల్లి హల్లీసలాస్య సంతుష్టాయే నమః. హల్లీసములు కోలాటం అంటుంటారు విచారణతో. ఆడవాళ్ళు ఆ 2 కర్రలు తీసుకొని ఒకరినొకరు ఈ రకంగా తాళబద్ధంగా అడుగులు వేసుకుంటూ చేస్తుంటారే దాన్ని హల్లీసం అంటారు. హల్లీసం అనే లాస్యము ఆ క్రీడ చేత సంతుష్టాయే నమః సంతోషిస్తుంది అమ్మవారు. అందువల్ల హల్లీస లాస్య సంతుష్టాయే నమః. అది ఎలాగా నారీణాం మండలి నృత్యం ఉధా హల్లీసకం విదుహు.
హల్లీసకం అంటే ఏమిటయ్యా అన్నాడు. నారీణాం స్త్రీల యొక్క ఆ దివ్యమైనటువంటి మండలి నృత్యం సమూహ రూపంగా మండలాకారంగా ఉండి ఈ కోలాటం ఏదైతే చేస్తారో దాన్ని హల్లీసకము. ఆ హల్లీసకం అనేటువంటి నాట్యం చేత సంతోషించేదయ్యా తల్లి. అందువల్ల హల్లీసలాస్య సంతుష్టాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హల్లీ హంసమంత్రార్థ రూపిణ్యే నమః. హంస పరమహంసల చేత ఉపాసింపదగినటువంటి ఏ మంత్రం ఉన్నదో ప్రణవరూపమైన మంత్రము, ఆ మంత్రము చేత హంసమంత్ర అర్థరూపిణ్యే నమః దాని చేత తెలియబడేటువంటి వాచ్యార్థం కానీ లక్ష్యార్థం కానీ దాని చేత ఆ స్వరూపంతో ఉండేది తల్లి. అందువల్ల హంసమంత్రము యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ అర్థమైన యా అమ్మవారు హంసమంత్ర. హంసమంత్రం అంటే ఏమిటైనా అజపామంత్రము. హంకార సకారో హమ్ అంటే ఏమిటైనాడు అని తత్పదార్థము. త్వంపదార్థం ఏదైనా సకారం అన్నాడు. ఈ రెండు ఉన్న హంసమంత్ర అర్థరూపిణ్యే నమః. తత్వం అంటే ఆ జీవుడు కాదు, జీవభావం కల్పితము, పారమాత్మభావం సత్యము అని చెప్పి ఈ ఐక్యాన్ని బోధించే మంత్రమైతే ఉందో దీన్నేమన్నారు అంటే హంసమంత్రము. ఆ హంసమంత్రం చేత తెలియదగినటువంటి ఆ స్వరూపం అమ్మవారు. అందుచేత హంసమంత్ర అర్థరూపిణ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హానోపాదాన నిర్ముక్తాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హాన ఉపాదాన నిర్ముక్తాయే నమః. అంటే ఒకదాన్ని విడిచిపెట్టడం కానీ, ఒకదాన్ని అనిష్టమైన దాన్ని విడిచిపెట్టడము, ఇష్టమైన దాన్ని తీసుకోవటము, ఇలాంటివి ఏవీ లేనిది ఆ తల్లి. హాన ఉపాదాన నిర్ముక్తాయే నమః. ఇది విడిచిపెట్టేది కానీ తీసుకునేది కానీ లేదు. ఎందుకయ్యా అప్రాణో హి అమనాహ శుభ్రః అని అన్నారు అమ్మవారిని. అందుచేత ఆ తర్వాత అశరీరం అమ్మవారి స్వరూపం ఉంది అన్నారు. శరీరం వస్తుత లేనే లేదయ్యా. ఉపాసకానుగ్రహం కొరకు శరీరం బ్రహ్మణ రూపకల్పన అన్నమాట. ఉపాసకుల్ని అనుగ్రహించగలందరికై అమ్మవారు ఒక ఆకారాన్ని ధరించినట్టుగా ఉంది. వస్తుత శరీరం ఉంది అన్నాడు. అశరీరం వావర సంతం న ప్రియా ప్రియే స్పృశత. అమ్మ తల్లికి శరీరం లేనే లేదు. మరి ఏ స్వరూపము? చైతన్య రూపం. ఆ చైతన్య రూపంతో శరీరం లేనటువంటి ఆ స్వరూపంతో ఉన్నటువంటి అమ్మకి ఇది ఇష్టము అయిష్టము ఉంటుందా? ఎందుకంటే శరీరం ఉన్నప్పుడు ఇది నాకు ఇష్టము, ఇది పడుతుంది, ఇది పడదు అనే మాట. అందువల్ల అశరీరం భావసంతం నా ప్రియా ప్రియే స్పృశత. ఇది ప్రియము, ఇది అప్రియం అనేది అశరీరం అనేటువంటిది శరీరం లేని వారికి ఉండదు. జ్ఞాని అయినటువంటి వాడికి విదేహముక్తులకు ఉండదు అని చెప్పినమాట. శరీరే పతితే శరీరం పడిపోయిన తర్వాత అంటాను. సరే సశరీరస్వ భ్రాంతి కృతత్వాత్. నాయన శరీరం అనేది ఉండటం అనేది భ్రాంతి వల్ల తప్ప వస్త జ్ఞానికి ఆత్మస్వరూపం కలిగిన ఆత్మకు శరీర సంబంధమే లేదు సుమా అన్నారు. అందువల్ల అమ్మ తల్లి ఎటువంటిదయ్యా అన్నారు. హాన ఉపాదాన నిర్ముక్తాయే నమః. హర్షణ్యే నమః. అమ్మవారు హర్షిణి. హర్షయతి సంతోషయతి ఇది హర్షిణి సంతోషపెట్టేది, భక్తుల్ని అనుగ్రహించి ఆ రకంగా చేసేది హర్షణ్యే నమః. హరిసోదర్యే నమః. అమ్మవారు హరిసోదరి అన్నారు. అంటే హరిణ కృష్ణేన సమానం ఏకం ఉదరం. కృష్ణ పరమాత్మతో కలిసి ఏకం ఒకే ఉదరం. ఉదరం అంటే ఏంటి? ఈషత్ అరం భేదం అనమాట. కృష్ణ పరమాత్మతో భేదం ఏమిటయ్యా అన్నాడు. ఆయన స్త్రీ రూపము పురుష రూపం తేడా తప్ప ఇద్దరికి తేడా లేదయ్యా అన్నారన్నమాట. భేదకం అవచ్ఛేదకం ఇత్యర్థ. ఉచ్చై అరం కూటోవ అత్యల్పం ఇచ్ఛాభూత మాయోపాధిక చైతన్య అవస్థా విశేష రూప అపరేయం ఇతస్తన్యాం ప్రకృతి విద్ధిమే పరాం జీవభూతాం మహాబాహో యథేతయేతం ధార్యతే జగతని దేవాత్మశక్తిం స్వగుణైర్నిగూఢామిత్యాది శృతిస్మృతిభ్యాం ఈశ్వరస్య రూపభేదవత్వ అవగమాత్. ఈ పైన చెప్పిన శృతుల చేత ఆ పరమాత్మకు రూపభేదం ఉందన్నమాట. అంటే ఒకసారి స్త్రీ రూపంగా ఒక పురుష రూపంగా ఈషద్భేదము తప్ప వస్తుత పరమాత్మ ఒక్కటేనయ్యా అని తెలుసుకోవాలి. అందుచేత హరి సోదర్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హా హా హూ హూ ముఖస్తుత్యాయే నమః. వీళ్ళిద్దరు గంధర్వులు. హా హా హూ హూ అని గంధర్వులు. ఈ మొదలైన ఇలాంటి గంధర్వులు ఎవరైతే ఉంటారో మహనీయులు వాళ్ళందరి చేత స్తుతింపబడినటువంటిది అనమాట. స్తుతి అంటే ఏమిటయ్యా అన్నారు. గుణినిష్ట గుణాభిధానం స్తుతి. గుణవంతుడైన వారి ఎందున్న గుణాన్ని చెప్పడం ఏదైతే ఉందో దాన్నే స్తుతి అంటారనమాట. అంతే తప్ప అయోగ్యుడైన వాడిని మనం స్తోత్రం చేసి ఇది స్తుతి చేశారయ్యా అంటే అది కుదరదనమాట. స్తుతి అంటే ఎవరిని? గుణవంతుడైన వాని యొక్క గుణాన్ని స్తోత్రం చేయాలి. అంటే ఉన్న గుణాన్ని చెప్పడమే తప్ప లేని గుణాన్ని చెప్పకూడదు. ఆ చెప్పడమే అందంగా చెప్తారన్నమాట. దాన్ని స్తుతి అంటారన్నమాట. అందుచేత హా 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 హూ హూ ముఖస్తుత్యాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హా నివృద్ధి వివర్జితాయే నమః. అంటే హాని అంటే క్షయం కానీ వృద్ధి పెరుగుదల కానీ లేనటువంటి తల్లి నిత్యస్వరూపిణి కాబట్టి. అందుచేత నకర్మణ వర్ధతే నో కనీయాన్. కర్మ చేత పెరగటం కానీ తగ్గిపోవటం కానీ ఉండనే ఉండదు. అందులో షడ్భావ వికారములు జాయతే అస్తి వర్ధతే విపరిణమతే అపక్షీయతే నశ్యతి
ఈ షడ్భావ వికారములు లేనటువంటిదయ్యా అమ్మ తల్లి అన్నారన్నమాట. అందుచేత షడ్భావ వికారాణం శరీర ధర్మత్వేనా శరీర ధర్మం, ఈ శరీరం ఉందా అమ్మవారికి లేదు. ఈ కర్మ నిమిత్తమైనటువంటి శరీరం తల్లికి లేదు కాబట్టి అది నిత్యస్వరూపం కాబట్టి అమ్మవారికి షడ్భావ వికార సంబంధం లేదు నాయన అన్నారు. అందువల్ల హా నివృత్తి వివర్జితాయే నమః హయ్యంగవీన హృదయాయే నమః హయ్యంగవీన హృదయ అన్నారు. అంటే నిన్న తయారు చేసినటువంటి ఏ వెన్న ఉందో ఆ వెన్నని ఇవాళ కనుక వెచ్చ చేస్తే అతి శీఘ్రంగా కరిగిపోతుంది. అలాంటి హృదయం అంటే అమ్మవారిది అనమాట. హయ్యంగవీనం అంటే నిన్న తీసినటువంటి వెన్న తాలూకు మృదుత్వం ఎంత మృదువుగా ఉంటుందో ఆ మృదువైనటువంటి నవనీతంతో సమానమైన అతి లేతనైనటువంటి అది ఆర్ద్రమైనటువంటి హృదయం కలిగి తల్లి అనమాట. హయ్యంగవీన హృదయాయే నమః హయ్యంగవీనవతు నవనీత సదృశ విరళ మృద్వయవ పరిణామ ద్రవత్వ సాదృశ్య యోగి హృదయ కృపారస కృప పరిణామవతీతి సా తథా. ఆ మహానుభావులైన యోగులు ఎవరైతే ఉంటారో దయాళువులైనటువంటి వాళ్ళు. అందుకోసం ఒక మాట చెప్తుంటారు, నాయన ప్రపంచంలో కల్లా భాగవత మహాత్మ్యంలో వస్తుంది మృదులం కిము వస్తు హే సఖే. ఒక ఆయన అడిగాడు, ఆయన అన్నిటికంటే మృదువైన వస్తువు ఏందో చెప్తావా అన్నారు. చెప్తానండి అన్నారు. ఏమిటయ్యా అన్నిటికంటే మృదువైన వస్తువు అన్నారు. అంటే నాయన అన్నిటికంటే మృదువైన వస్తువు నవనీతమయ్యా అన్నారు. నవనీతం కంటే మృదువైన వస్తువు చెప్పగలవా అన్నారు. సజ్జన హృదయం, సజ్జనుని యొక్క హృదయం అంతకంటే మృదువైందండి అన్నారు. ఎలా చెప్పగలవయ్యా అన్నారు. అంటే నవనీతాన్ని వెచ్చజేస్తే నవనీతం కరిగిపోతుందండి. అవతలవాడు వెచ్చబడితే ఇతరవాడు ఈ సజ్జనుని యొక్క హృదయం కరిగిపోతుందండి. కాబట్టి దాన్ని వెచ్చజేస్తే అది కరిగిపోవడం కాదు, అవతలవాడు వెచ్చబడితే వీడు కరిగిపోతున్నాడే అది గొప్పదనమాట. అది ఎవరికి ఉంది? అది సజ్జనునికి మాత్రమే. అవతలవాడు బాధపడుతుంటే వీడు బాధపడి పాపం ఆయన వీడికి ఎలా తీర్చాలని ఆలోచిస్తుంటారనమాట. అందువల్ల అది గొప్పదా ఇది గొప్పదా ఆలోచించవయ్యా అని అనమాట. అంటే సజ్జన హృదయం, అది సజ్జన హృదయంలోనే ఉన్నది అన్నారు. అందుచేత తల్లి ఎటువంటిదయ్యా? హయ్యంగవీన హృదయాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హరిగోపారుణ అంశుకాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హరిగోపారుణ అంశుకాని. అంటే హరిగోపం అనేటువంటి పుష్పములను పిలిచారు లేదో ఆ ఇంద్రగోపాలు అంటుంటారు. ఆ ఇంద్రగోప పుష్పములు దాని యొక్క ఎరుపు వంటి ఎరుపుదనం కలిగినటువంటిది తల్లి కాబట్టి హరిగోప అరుణ అంశుకాయే నమః. అటువంటి అంశకము వస్త్రం కలిగినటువంటి ఎర్రనైనటువంటి స్వరూపం కలిగినటువంటి వస్త్రం కలది కాబట్టి ఆ తల్లికి హరిగోప అరుణ అంశుకాయే నమః. సోణం అంశుకం అంటే వస్త్రము, ఆ కలర్ ఎర్రనైనటువంటి బట్ట, ఆ వస్త్రం మీద ఆసక్తి తల్లికి అనమాట. అందుచేత కిరణానివా లేకపోతే కిరణములు కానీ ఎర్రని కిరణములు కలది కాబట్టి హరిగోపారుణ అంశుకాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం లకారాక్షాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం లకారయుక్తః మూలమంత్రః ఆఖ్యావాచక శబ్దః యస్యాః సా తథా. లకారం అనేటువంటి మంత్రాక్షరము ఏ తల్లికి ఉన్నదో ఆ తల్లి ఎవరు పడుతుంది? లకారాక్ష లకారస్య చక్రబీజస్య వా అర్థః. లకారణకు ఇంద్రబీజం అని అర్థం అనమాట. శేంద్రః ఇది శృతే లకారయుక్తస్య మాయాబీజస్య వా స్తబ్ధమాయా ఇత్యర్థః. అదే అందుచేత మాయను స్తంభింపజేసేది అనే అర్థం కూడాను లకారం. లకారాక్షాయే నమః తథా పూజ్యాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం. ఎన్నైనట్టు 60 అయినా 40 కదూ చూసారా సరిగ్గా? 120 దగ్గర నుంచి 181. నెమ్మదిగా వెళుతుంది. అయితే 2 అయిపోతుందేమోగా లెక్క ప్రకారం అయితే 28తో మణిద్వీపం, బుధవారంతో మణిద్వీపం.